Good evening, everyone. Thank you very much. So, wish you a very happy Republic Day. Actually, why are we here? Actually, this is going to be very hardcore training session, teaching session. Andukane we have invited only serious business owners here. I'm going to talk about three things here. ఏ పని చేసినా దాని ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ పని ఎలా చేయాలి, అండ్ తప్పులు ఏం చేస్తాం మామూలుగా, ఎందుకు తప్పులు దొరుకుతున్నాయి. చాలా మంది అందరూ ఈక్వల్గా గ్రో అవ్వట్లేదు, రైట్? వి ఆల్ నో దట్. సో ఐ వెంట్ డైమండ్ ఇన్ 4 years అండ్ నాతో పాటు బిజినెస్ చేసి నాతో పాటే స్ట్రగుల్ అయ్యి నాకంటే ఎక్కువ టైం ప్రాబ్లీ 7, 8, 9, 10 years బిజినెస్ని ట్రై చేసి వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పీపుల్ హ్యావ్ క్విట్ ద బిజినెస్. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ నేను ఆ డిఫరెన్స్ మీకు చాలా సటిల్ డిఫరెన్స్, వెరీ సటిల్ డిఫరెన్స్, అంటే వెరీ ఫైన్ డిఫరెన్స్, అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. పెన్ పేపర్ నోట్స్ ఏమన్నా ఉంటే డెఫినెట్గా కొత్తగా డిస్ట్రిబ్యూటర్స్ అయిన వాళ్ళు, కొత్తగా బిజినెస్ సైన్ చేసిన వాళ్ళు, మీరందరూ మేక్ షూర్ దట్ యూ టేక్ సమ్ నోట్స్. అండ్ ఎంతమంది ఇక్కడ రీసెంట్గా లాస్ట్ 3 to 6 months లోపల బిజినెస్లో సైన్ చేసిన వాళ్ళు ఉన్నారు? వెరీ న్యూ ఇన్ టు ద బిజినెస్. కెన్ యూ ఆల్ స్టాండ్ అప్? All the new people in the business, new joinees into our business. Hearty congratulations. Very big round of applause to them. ఈరోజు యాక్చువల్గా నేను మీ స్టోరీ చెప్పబోతున్నాను. మీ యొక్క సక్సెస్ స్టోరీని నేను బోర్డు మీద ప్రజెంట్ చేయబోతాను. ఓకే, ఇప్పుడు మీరందరూ న్యూగా వచ్చినారు. అఫ్ కోర్స్ 2 years నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇంకా న్యూగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, బట్ వీళ్ళనే ఎందుకు నేను లేపానంటే వీళ్ళ మైండ్స్ ఇంకా కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అండ్ బాగా సెన్స్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోతున్న ప్రతి ఒక్క అంశంని మీరు అటెన్షన్ పే చేసి అనలైజ్ చేసుకుని, ఓహో ఇది ఇట్లా చేయాలి, ఓహో ఇది తప్పు నా దగ్గర జరుగుతుందని నేను చెప్తా అన్నగానే మీకు అర్థమైపోతుండాలి. నేను చెప్తా అంటాను, ఆ మూమెంట్లోనే యూ షుడ్ బి ఏబుల్ టు గెట్, ఓహో దిస్ అ మిస్టేక్ ఐఎమ్ డూయింగ్. I mean, objective is 1-2 years time lo we are planning to grow very big in the business. Chalo, first objective enti, why are we into this business? Enduku manam ee business ni build cheyalani oka nirnayam teeskunnam. Enduku, why this business? Objective enti, business lo meer em cheyali, why? Extraordinary life. ఇంకా కమ్ అగైన్, ఫాస్ట్. ఫ్రీడమ్, మనీ ఎలా వస్తుంది? వై ఏం చేయాలి మీరు? ఆబ్జెక్టివ్ ఏంటి? మీ ఆబ్జెక్టివ్ ఏంటి? బిజినెస్లో మీరు ఏమి చేస్తే, అఫ్ కోర్స్ మీరు చెప్తాందంతా కూడా ఎండ్ రిజల్ట్స్ చెప్తున్నారు. యు ఆర్ టెలింగ్ ద రివార్డ్స్. డైమండ్ సమ్వన్ టోల్డ్ డైమండ్. ఏంటి డైమండ్ అంటే? ఇప్పుడు ఇందాక మీరు ఏం చెప్పారు? ఏం కావాలి బిజినెస్లోంచి అంటే సక్సెస్ఫుల్ కావాలి, టైం ఫ్రీడమ్ కావాలి, ఇంకొకటి ఏదో కూడా చెప్పారు, ఫ్రీడమ్ అండ్ డ్రీమ్స్ నిజం చేసుకోవాలి, అన్నీ చెప్తున్నారు. యూఆర్ టెలింగ్ అబౌట్ ద రివార్డ్స్, రైట్? ఏదో అయితే అవన్నీ వస్తాయి. డైమండ్ అనే నేను చెప్పాను. వాట్ విల్ గివ్ యూ ఆల్ దిస్? ఏమి అయితే మీకు మీరు బిజినెస్ ద్వారా ఏమి ఎస్టాబ్లిష్ చేస్తే మీరు చెప్తున్న ఫలితాలన్నీ పొందుతారు. యూ నీడ్ టు బిల్డ్ సంథింగ్ కాల్డ్ అన్ ఆర్గనైజేషన్. బేసిక్స్ నేర్చుకోండి, బేసిక్స్ తెలుసుకోండి. ఈరోజు నేను చెప్పబోయేది మొత్తం బేసిక్ స్టఫ్. ఎందుకు చెప్తున్నా అంటే ఏమి చేస్తే మనకి ఏమొస్తుంది అనేది కూడా మనం తెలుసుకోకుండా చేస్తూ వచ్చినాం. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ తప్పులుగా నేను చెప్పడం లేదు, బట్ టర్మినాలజీ యూఆర్ ఆల్ ఆంటర్ప్రెన్యూర్స్, యూఆర్ బిజినెస్ ఓనర్స్. ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టిన వ్యక్తులు. మీరు ఒక వ్యాపార సామ్రాజ్యం స్థాపిస్తే ఆ సామ్రాజ్యం, ఏదైతే వ్యాపారం మీరు విస్తరిస్తారో, ఎక్స్పాండ్ చేస్తారో, అది మీకు ప్రతిఫలంగా ఈ ఫ్రీడమ్ని ఇస్తుంది, ఈ లగ్జరీస్ని ఇస్తుంది. అది ఇస్తూ పోతుంది. మీకు అర్థమైందా? నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు మనీ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, బాగుంది. బట్ మీరు ఏమి చేయాలి? యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ సంథింగ్ కాల్డ్ ఆర్గనైజేషన్. ఇది మైండ్లో పెట్టుకోండి. అందరూ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ చేసిందే మనం చేస్తున్నాము. Ambani established an organization called Reliance. Bill Gates established an organization called Microsoft. మీ పేరు XYZ ఏమని అనుకోండి. యూ గాట్ ఎస్టాబ్లిష్ అన్ ఆర్గనైజేషన్. ఏంటి? పేరులోనే ఉంది. ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఆర్గనైజ్డ్గా ఉండేది ఆర్గనైజేషన్. అగైన్ బేసిక్స్కో పోదాం. నేను అడిగినా మీరు సక్సెస్ యాడికో వెళ్ళిపోతుంది మీ మైండ్.
ర్యాకెట్లు ఉన్నట్టున్నారు అందరూ. ఆర్గనైజేషన్ క్వశ్చన్ అడగడమే మొదలు, నువ్వు అడుగు మేము చెప్తాం శంషేర్ అని. టీమ్ మళ్ళీ అది నెట్వర్క్ అట్లా యాక్చువల్ ఆర్గనైజ్డ్గా ఏదైతే ఉంటుందో ఒక ఒక ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ మీకు తెలిసిన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉంటాయి. దోస్ ఆర్ కాల్డ్ ఆర్గనైజేషన్స్. ఏం జరుగుతుంది అక్కడ? దాంట్లో మీరు ఒక ఎంప్లాయీ అనుకోండి, దానికి ఒక హెరార్కీ ఉంటుంది, దాంట్లో కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, కొంతమంది, అదొక సిస్టమ్. ఇట్స్ బేసికలీ కాల్డ్ ఎ సిస్టమ్. ఆ సిస్టమ్ ఎట్ట వర్క్ అవుతుందంటే, ఆ సిస్టమ్ దాంట్లో ఒక మనిషి మీద ఆధారపడదు. మీరు ఎంప్లాయీ అనుకోండి, ఒకవేళ టీటీడీలో చాలా మంది ఫీల్ అవుతాంటారు అనమాట, నేను లేకపోతే ఆఫీసే లేదని. ఏం నష్టం లేదు. మీ ఆఫీస్ అట్ట ఫీల్ కాదు, మనం ఫీల్ అవుతాము. మీరు పోకపోయినా ఆ సిస్టమ్ రన్ అయిపోతుంది. నిజమా? గత ఎన్ని ఏళ్ళుగా ఉందో నాకు తెలియదు టీటీడీ, ప్రాబబ్లీ 50 or 100 years, ఐ డోంట్ నో. ఎనీ ఆర్గనైజేషన్ యూ టేక్, టైం టెస్టెడ్ అయిపోయి ఉంటుంది, ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటుంది. ఒక్క మనిషి మీద అది డిపెండ్ కాదు, అది మీ మీద కూడా డిపెండ్ కాదు. అది మీరు ఆర్గనైజేషన్ ఓనర్ ఎస్టాబ్లిష్ చేసినా కూడా మీ మీద డిపెండ్ కాదు, అట్లా రన్ అయిపోతుంది సిస్టమ్. దట్స్ ద పవర్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ త్రూ ఎ సిస్టమ్. ఈరోజు మన ఆబ్జెక్టివ్ కూడా అదే. అంటే బేసికల్గా చెప్పాలంటే, మనం లేకపోయినా, మనం దాని కోసం తప్పించకపోయినా, మనం దాన్ని ఐ మీన్ వర్క్ చేసినా చేయకపోయినా, మన ప్రెజెన్స్లో అయినా యాబ్సెన్స్లో అయినా, అంటే దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెక్యూర్ థింగ్స్ యూ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్ ఈస్ బిల్డింగ్ అన్ ఆర్గనైజేషన్. ఏదైనా మీరు ఒక అద్భుతమైన పని చేస్తున్నారంటే ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడం. ఈ బిజినెస్లో మనం ఎందుకున్నాము, ఈ బిజినెస్లో మన ఆబ్జెక్టివ్ ఏమిటంటే, మీ మైండ్లో ఈ పాటికి పడిపోవాలా. 2 to 5 year ప్లాన్ అంటారు ఆమ్వే బిజినెస్లో. ఆ 2 to 5 year ప్లాన్లో మీకు చూపించే డైమండ్ అంటే, వాట్ ఈస్ డైమండ్? డైమండ్ ఈస్ నథింగ్ బట్ ఎ బిగ్ సెక్యూర్డ్ సాలిడ్ ఆర్గనైజేషన్. ఇది మీకు అర్థం అవ్వాలి. ఓకే, నౌ హౌ టు బిల్డ్ దట్ ఆర్గనైజేషన్. ఆబ్జెక్టివ్ అర్థమైపోయింది మనకు, హౌ టు బిల్డ్ దట్ ఆర్గనైజేషన్. అండ్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేసే దగ్గర వచ్చే తప్పులేంటి, ఇవి ఇప్పుడు మనం కవర్ చేయబోతాం. హౌ టు బిల్డ్ ద ఆర్గనైజేషన్. ప్రతి దానికి వాళ్ళకు ఒక ప్రక్రియ ఉంటుంది, రైట్? మన బిజినెస్లో ఆర్గనైజేషన్ ఏమి చేస్తే బిల్డ్ అవుతుంది? హౌ? ఇంకా ఎవరో ఏదో చెప్తున్నారు, మాట్లాడాలి. అప్లైన్ ఏం చెప్తే తినాలి, అప్లైన్ కాముకుంటే మనం కాముగా ఉండాలి, అంతేనా? అప్లైన్ అని కూడా అనకూడదు. ఇంకా చెప్పండి బాగుంది వింటా. అంటే బ్రిట్ వాడు ఏం చెప్తారు చేయాలి? లిస్ట్ బిల్డింగ్ చేయాలి. నా చేసి చేపించేటట్టున్నారు. మోర్ ప్లాన్స్, నెట్వర్కింగ్. ఓకే, అగైన్ ఐ గాట్ నో దట్ యూ గాట్ సో మెనీ ఆన్సర్స్. నాకు ఇప్పుడు నా ఆబ్జెక్టివ్ అంతా మీ మైండ్ని ఛానలైజ్ చేద్దామని. ఓకే, ఎలిమినేట్ చేసుకుంటూ ఒక్కొక్క ఆన్సర్నే మీ మైండ్లో నాటాలి, ఒక్కొక్కటి అనమాట. ఒకే జవాబు రావాలి ఈరోజు నుంచి. ఏమి చేయాలి? 4 basics. అమ్మ తూచి నాకు మేము చెప్పినాం అనుకుంటారేమో, నేను మిగతా వాళ్ళది కూడా ఇందామని. ఓకే, 4 basics. ఇంత మించి ఏం లేదు. వేరే మీ మైండ్లో నుంచి అన్ని ఎలిమినేట్ చేసేసేయండి. ఆబ్జెక్టివ్ ఏంటి? ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలి. మనం ఏమి చేస్తే ఆర్గనైజేషన్ వస్తుంది? 4 basics చేస్తే ఆర్గనైజేషన్ వస్తుంది. 4 basicsని రిపీటెడ్గా చేసిన వ్యక్తికి ఆర్గనైజేషన్ వస్తుంది. సింపుల్. ఇప్పుడు ఈ హోల్ మీటింగ్ ఈజ్ అబౌట్ ద 4 basics. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాం మాకు ఫ్రీడమ్ కావాలి, అది రివార్డ్. దేనికి రివార్డ్? ఆర్గనైజేషన్ బిల్డ్ చేసినందుకు. నౌ రెండో స్టెప్కి వచ్చినాం. ఆర్గనైజేషన్ ఎట్లా బిల్డ్ అవుతుంది? ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో ఏ రివార్డ్ 4 basics చేసినందుకు. అర్థమవుతుందా? సో అన్నీ మీరు బ్యాక్ టు బేసిక్స్ ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. మొత్తము బేసిక్కే. ఎంత సూపర్బ్ హౌస్ చూసినా అల్టిమేట్గా ఇటుకనే. అది నిజమేనా? మనం ఇటుకని ఇగ్నోర్ చేస్తాము. we will be thinking about so many other complicated things, but the entire structure is made up of that brick, right? So the basic. ఇప్పుడు ఈ entire 1-2 hour meeting is going to be about mastering those basics. ఎక్కడైనా సరే 2 విధానాలు ఉంటాయి బిజినెస్ని బిల్డ్ చేసేందుకు. మన బిజినెస్ని బిల్డ్ చేసేందుకు 2 విధానాలు. మొదటి వచ్చి రైట్ వే, ఇంకొకటి ఓన్ వే, మీ పద్ధతి. రాంగ్ వే అని నేను చెప్పను, మీకు తెలివి ఉంటే వాటికి అర్థమైపోయింది. అలా ఒకటి రైట్ వే, 2 మీ వే. నా వే ఎట్లుంది సార్? రైట్ వే ఆల్రెడీ చెప్పినా కదా, అదే రైట్. ఈడు ఎంతమంది ఉన్నారో అన్ని వేస్లో బిల్డ్ చేస్తుంటారు. అదే సమస్య అనమాట.
మేమేమో సార్ భలే కష్టపడినామని. రైట్ వే, ప్రాబబ్లీ వాళ్ళ తప్పు కూడా అయిండదు, ఎందుకంటే వాళ్ళకి ఎవరైనా ట్రైన్ చేసి ఉండకపోయి ఉండొచ్చు. సో ఈ హాల్లో కూర్చున్న వాళ్ళందరూ యూఆర్ గోయింగ్ టు గెట్ ద రైట్ వే రైట్ నౌ, హౌ టు బిల్డ్ ద బిజినెస్ ఇన్ ఎ రైట్ వే. ఓకే, ఎలిమినేటింగ్ ఆల్ ద మిస్టేక్స్ అండ్ అవర్ ఆబ్జెక్టివ్ ఇస్ టు బికమ్ ఏ మాస్టర్. ఈ బేసిక్స్ని మాస్టర్ చేయడం ఎట్లా. అండ్ మాస్టర్ అనే పదం ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నాం ఎక్కువ? సచిన్ టెండూల్కర్ దగ్గర. నిజమే కదా, రిటైర్మెంట్ కానీ సచిన్ ఆడుతున్నప్పుడు నుంచి మాస్టర్ బ్లాస్టర్ అనేసి. మాస్టర్ అంటే ఏమి? బేసికల్ మీనింగ్ ఆఫ్ మాస్టర్. ఎందుకు సచిన్ని మాస్టర్ అన్నారు, మిగతా వాళ్ళని ఎందుకు అనలేదు? ఏం సార్? ఎక్సలెంట్గా చెప్పారు సార్. ఏ బాల్ ఎట్లా వేసినా కొట్టేస్తాడు. అఫ్ కోర్స్ తను కూడా అవుట్ అవుతాడు, బట్ బేసికల్గా చెప్పాలంటే ఒక విధంగా హీ మేక్స్ ద గేమ్ లుక్ సింపుల్, అంతకుమించి ఏం లేదు. ఇది డెఫినేషన్ ఆఫ్ ఎ మాస్టర్. అంటే మాస్టర్ అంటే ఏమంటే అలా ఓకగా ఆడినట్టు ఉంటుంది. నిజమేనా? కష్టపడి ఆడినట్టు చాలా మంది. దట్ ఈస్ వై ఈస్ కాల్డ్ ఎ మాస్టర్. యాక్చువల్గా సచిన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎన్ని వందల వేల మంది క్రికెటర్స్ అయినారు, క్రికెట్ ఫీల్డ్ని ప్రొఫెషన్గా తీసుకున్నారు ఈరోజు చాలా మంది. బికాస్ హీ మేడ్, ఐ మీన్ అన్ని కంట్రీస్లో జరగలేదు అది. బికాస్ సచిన్ ఇండియాలో ఉన్నాడు, సచిన్ని చూసి అరే మనం కూడా చేయగలము, ఎందుకంటే వామ్మో ఇట్ట చేయాలని అన్నట్టు ఫీల్ కాలే ఎవరు, అవునా? ఈ మేడ్ ద థింగ్స్ లుక్ సో సింపుల్. దట్ ఈస్ వాట్ ఎ మాస్టర్ డస్. ఇప్పుడు నేను చెప్పే 4 బేసిక్స్ని మీరు మాస్టర్ అయినారంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్. యు ఆర్ గోయింగ్ టు బి కాల్డ్ ఎ డైమండ్. 3 years 4 years 5 years ఐ డోంట్ నో, యూ విల్ బి కాల్డ్ ఎ డైమండ్ వన్ డే. ఏదో ఒక రోజు మిమ్మల్ని డైమండ్ అని పిలుస్తారు ఈ బిజినెస్లో కానీ పీపుల్ కానీ, అబ్బా ఆయన డైమండ్ అంటే బాని. ఆ రోజు బేసికల్గా యాడ్ నుంచి మొదలవుతుందంటే ఈ రోజు నుంచి మీరు మాస్టరీ కోసం వర్క్ చేయడం బట్టి మొదలు పెడుతుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద బేసిక్స్. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయేది మొత్తము ఇందాక చెప్పాను కదా, ఇందాక కొత్తగా బిజినెస్లో స్టార్ట్ అయినారని, వాళ్ళందరూ స్టోరీ, వాళ్ళ ఆర్గనైజేషన్ ఎట్లా బిల్డ్ అవుతుంది, వాళ్ళు ఎక్కడ తప్పులు చేసే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ వాళ్ళు మాయమైపోవచ్చు, ఎక్కడ తగులుకోవచ్చు, లేదా ఎక్కడ వాళ్ళు దుమ్ముగా బిజినెస్ని బిల్డ్ చేయొచ్చు. ఈ రూట్స్ మొత్తం చూస్తాం. అండ్ వాళ్ళకు ఒక నామకరణం కూడా చేస్తాం, ఎందుకంటే అన్ని పేర్లు మనము అడగలేము కాబట్టి మీ పేరేమని వాళ్ళందరికి కలిపి ఒక పేరు పెడతాం. నీబో. నచ్చలేదు అనేక లేదు, ఇదే పేరు నేనే పెడుతున్నా. NIBO, నీబో అంటే న్యూ IBO. హ్యాపీనా? ఓకే, అయితే ఓకే. NIBO, న్యూ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. నేను కూడా IBOనే, నాకు మళ్ళీ పేరు పెట్టదు మీరు. ఓకే, నేను డైమండ్ EDC. ఓకే, మా పేర్లు మేము తెచ్చుకున్నాము, మీకు ఇప్పుడు నీబో మాత్రమే ఉంది. ఓకే, నీబోలోంచి హౌ టు ఫ్రమ్ ఎ నీబో హౌ టు బికమ్ ఎ డైమండ్, రైట్, త్రూ ద బేసిక్స్. ఫస్ట్ బేసిక్, 4 బేసిక్స్ చెప్తున్నారు కదా. ఫస్ట్ బేసిక్ ఏంటి? ఫస్ట్ బేసిక్ లిస్ట్. ఇప్పుడు నేను చెప్తానంతా కూడా లాంచింగ్ యువర్ ఫ్యూచర్ అనే బుక్లో, బ్రిట్ వాల్వర్ రికమెండెడ్ బుక్లో ఉంది. దాంట్లో ఉండేదే నేను ఫిల్టర్ చేసి మీకు చెప్తున్నాను. అండ్ ఏ కంట్రీకి వెళ్ళి అడిగినా కూడా, మీరు జపాన్ వెళ్ళి, US వెళ్ళి, ఎక్కడ అడిగినా కూడా దే విల్ జస్ట్ షో ఎట్లా ఈ బిజినెస్ని బిల్డ్ చేయాలంటే దే విల్ షో దిస్ బుక్. ఈ బుక్ మీ చేతిలో లేకుండా, లాంచింగ్ యువర్ ఫ్యూచర్, దీంట్లో ఏ పేజ్లో ఏముంది, దీన్ని మాస్టర్ చేయకుండా మీరు, ఐ మీన్ యూ కెనాట్ ప్రొసీడ్ ఫర్దర్ ఇన్ ద బిజినెస్, రైట్? సో లిస్ట్ బిల్డింగ్. ఇప్పుడు సేమ్ లిస్ట్ బిల్డింగ్ అన్నప్పుడు దీంట్లో మనం 3 విషయాలు మాట్లాడుకుంటాం. ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకు లిస్ట్ బిల్డ్ చేయాలి, 2 ఎలా బిల్డ్ చేయాలి లిస్ట్, 3 తప్పులు ఏం జరుగుతాయి, లిస్ట్ బిల్డింగ్లో తప్పులు ఏం జరుగుతాయి. చెప్పండి. ఫస్ట్, నేను చెప్పింది నాకే చెప్తున్నారు, టు గెట్ అన్ ఆర్గనైజేషన్. నో ప్రాబ్లం, కరెక్టే సార్, మీకు చెప్పింది అన్ని రైట్ ఆన్సర్లే, డోంట్ వరీ. చెప్పండి. లిస్ట్ ఈస్ రా మెటీరియల్. ఇంకా ఆబ్జెక్టివ్ ఏంటి, మనం లిస్ట్ రాయమంటున్నాం, పేర్లు రాయమంటున్నాం కదా, టు షో ద ప్లాన్, నాట్ టు ఫర్గెట్. మనం మర్చిపోతామేమో, పేర్లు రాయకపోతే మనుషుల పేర్లు మర్చిపోతామేమో అని పేర్లు రాయాలి, అది. ఓకే, ఇంకా లిస్ట్లోనే మన బిజినెస్ ఉంది. ఇంకా ఏమది? ఓకే, మీరు చెప్పిన అన్నీ కూడా ఇంచుమించు ఓకే. బట్ ఆబ్జెక్టివ్ అనేది నేను ఇందాక చెప్పాను కదా, ఒకటే ఉండాలి, ఒక సింగిల్ లైనర్. ఏదైనా ఒక 1 లైనర్ ఉండాలంటే రైటింగ్ ఉండండి. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మెల్ల అవద్దు, ఓకే? మీకు టైం ఇచ్చినప్పుడు చెప్పండి. ఆబ్జెక్టివ్ ఆఫ్ రైటింగ్ ఎ లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఈస్ టు ఎలిమినేట్ పీపుల్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ నేమ్స్, సో దట్ యూ విల్ గెట్ టు నో యువర్ కైండ్ ఆఫ్ పీపుల్.
అంటే గెట్టింగ్ పీపుల్ ఇన్ టు ద లిస్ట్ ఈజ్ టు గెట్ పీపుల్ అవుట్ ఆఫ్ ద లిస్ట్. మీకు రెండు విషయాలు ఇక్కడ ఐ మీన్ ఇదే మాస్టరీ అంటే అర్థం చేసుకోండి. నేను రెండు విషయాలు చెప్పిన ఇక్కడ. లిస్ట్ రాసేది దేనికంటే లిస్ట్ నుంచి పేర్లు తీసేందుకు. వినేకి విచిత్రంగా ఉన్న అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. మీరు పేర్లే రాయకపోతే ఎవరి పేరుని బయటకు తెలియని ఎడ తెలుస్తుంది? యాక్చువల్గా బయట ఉండాల్సిన వ్యక్తి. మీకు అర్థమైందా? జల్లెడ పట్టడం అంటారు, ఫిల్టరేషన్ ప్రాసెస్ ఏమని అనుకోండి. సో జల్లెడలో ఇట్లా వేసినప్పుడు పైన కొన్ని తేలుతాయి, కింద కొన్ని పోతాయి. పైన ఉండేది వాట్ ఎవర్, ఐ మీన్ ఆ కాన్సెప్ట్ని బట్టి పైన ఉండేది మనకు వాల్యుబుల్ అనుకుందాం. ఓకే, మనం కింద పోయిన వాళ్ళతోనే మాట్లాడుతుంటే అసలు నువ్వు జల్లెడే పట్టలేదు అనుకో, నువ్వు కింద ఉండాల్సిన బేసిక్ క్యారెక్టర్తో మాట్లాడుతున్నావు. వాళ్ళ అంటే వాళ్ళలో ఈ బిజినెస్ సంబంధించిన క్వాలిటీస్ ఉండకపోయి ఉండొచ్చు. యూ డోంట్ నో దట్, రైట్? కాబట్టి ఫస్ట్ మేక్ షూర్ దట్ యూ రైట్ ఎ లిస్ట్. ద ఆబ్జెక్టివ్ ఈస్ టు గెట్ పీపుల్ అవుట్ ఆఫ్ ద లిస్ట్. ఫర్ దట్ యూ నీడ్ టు ప్రిపేర్ ఎ లిస్ట్. నాకు బాగా గుర్తు, లిస్ట్ ప్రిపేర్ చేయమని మా అప్లైన్ నీట్గా ఇదే ఇంపార్టెన్స్ అంతా చెప్పి దీంట్లో పర్ల్స్ అని ఉంటాయి. హౌ డూ యూ ప్రిపేర్ ఎ లిస్ట్, ఎలా ప్రిపేర్ చేస్తాం, రెండో స్టెప్. దీంట్లో కీ గ్రోయింగ్ లీడర్స్ యూ షుడ్ మేక్ షూర్ దట్ యూ సిట్ విత్ యువర్ నీబోస్. ఆ న్యూ జాయినీతో కూర్చొనేసి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లీ ఒక 3-4 సైన్ చేస్తే 3-4 ఒకేసారి కూర్చోమని చెప్పి ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని, ఒక టైం ఫిక్స్ చేసుకొని, ఒక మీటింగ్ లాగా చేసి యూ కెన్ ఆస్క్ దెమ్ టు గెట్ దేర్. ఈ మధ్య కాలంలో అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి. మొబైల్ ఫోన్స్లోనే ఒక 200-400 నేమ్స్ ఉంటాయి. అవుట్ సైడ్ ద మొబైల్ ఫోన్ వాళ్ళ ఇంట్లో టెలిఫోన్ నంబర్స్ రాసుకుని ఏదైనా డైరీ ఫంక్షన్ జరిగింటే ఇన్వైట్ చేసేందుకు అటువంటివన్నీ తీసుకురమ్మనండి. కూర్చొని లిస్ట్ బిల్డింగ్ ప్యాడ్ అని ఉంటుంది కదా, లిస్ట్ బిల్డింగ్ షీట్. ఆ లిస్ట్ బిల్డింగ్ ప్యాడ్ వాళ్ళకి ఇంపార్టెన్స్ చెప్పి దానిలో ఉంటుంది నేమ్, వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళ ఇన్కమ్, వాళ్ళని మీన్ అన్నీ ఉంటుంది దాంట్లో. ఎందుకు ఇలానే చేయాలంటే ఆర్గనైజేషన్ అంటేనే మీరు లేకపోయినా జరగాలంటే ఏమంటే డూప్లికేషన్ అంటారు. డూప్లికేషన్ ప్రాబ్లం ఏమంటే మనం ఏమి చేసినా డూప్లికేట్ అయిపోతుంది. మనం రైట్గా చేసినా డూప్లికేట్ అవుతుంది, మన ఇష్టంగా చేసినా కూడా డూప్లికేట్ అయిపోతుంది. రైట్గా చేసి సక్రమమైన పని డూప్లికేట్ అవుతా అంటే దట్ విల్ బికమ్ ఎన్ ఆర్గనైజేషన్. ఒక విస్ఫోటనం లాగా గ్రో అవుతుంది ఆ బిజినెస్. తప్పులు తడకలు డూప్లికేట్ అయినాయి అనుకోండి, తగులుకునేస్తుంది. ఏమో సార్ 30 మంది ఉన్నారు మా బిజినెస్లో, ఏం జరగడం లేదు. ఎందుకంటే మొదట్లో నువ్వు ఒక నోట్ బుక్ చిన్నప్పుడు స్కూల్లో మీ పిల్లోడి నుంచి నోట్స్ తీసుకొని పోయి వాడు స్కూల్ నుంచి వస్తేనే లిస్ట్ రాపించింటావు కూర్చోబెట్టుకుని, అవునా? అది డూప్లికేషన్ అయ్యేసరికి వాళ్ళు ఏదైనా బస్ టికెట్ మీద లిస్ట్ రాసింటారు. ఆయన పోయి యాదో ఒకటి రాయి ఆ పేర్లు అనేసి. నిజంగా జరిగేది చాలా మంది దగ్గర ఉంటుంది. ఎక్కడ లిస్ట్ అంటే ఎదుగుతాంటాడు జేబులో, అట్ట యాడ్ నుంచి తీస్తాడు ఆయన అనేసి లాస్ట్కి ఒక చిన్న చీటీ తీసింటాడు అనమాట. 30 పేర్లు వీళ్ళే సార్ 30 మంది ఉన్నారనేసి. బికాస్ దేన్ని వాళ్ళు ఫాలో అవ్వాలా అనే దానికి ఒక మోడల్ కూడా లేదు. కాబట్టి ఎవరైనా మీకు బిజినెస్ స్టార్ట్ చేస్తే ప్రొటెక్ట్ ద శాంక్టిటీ. ఎందుకంటే ప్రాబ్లం ఏమి, మీ ఆర్గనైజేషన్లో ఒక డూప్లికేషన్ జరిగే ఒక ప్రాసెస్ని మీరు ఇనిషియేట్ చేస్తున్నారు, అక్కడ ట్రిగర్ నొక్కుతున్నారు. అది మీకు ఇదే జరగాల అనేది ఒకసారి ఆలోచించుకోండి ఒక పని చేసే ముందు. కాబట్టి మా అప్లయన్స్, థ్యాంక్స్ టు మై అప్లయన్స్ హేమంత్, ఎంత బ్యూటిఫుల్గా నాకు బాగా గుర్తు వచ్చి కూర్చొని ఇంపార్టెన్స్ ఆఫ్ లిస్ట్ చెప్పి, నరేన్ ఫస్ట్ ఏం చేస్తామంటే అందరితో మాట్లాడేదొద్దు, ఇది వెరీ ఇంపార్టెంట్. మనం లిస్ట్ రాబీకపోతే ఈ కాలంలో మీకు తెలుసు, లిస్ట్ రాపిలేదంటే ఈ ప్రాబ్లం విత్ నీబో అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ కొత్త వాళ్ళతో వచ్చిన సమస్య ఏమంటే ఒకటే సమస్య ఏం తెలుసా, దే డోంట్ లిజన్, మాట వినరు. నిజమా? ఏది వినరు. మీటింగ్ రా అంటే మాకు తెలుసులే అంటారు, అవునా? సిడి వినంటే ఆల్రెడీ తెలుసు కదా. నిజంగా అంటే దే డోంట్ లిజన్. ఇప్పుడు మాకు నరేన్ ఢిల్లీలో ఒక సెమినార్ ఉంది, మణిపాల్ రెడ్డి వీళ్ళందరూ వస్తున్నారు అని మీకు నాకు లేదా మీ అందరు సీరియస్ పీపుల్ చెప్తే మాట్లాడకుండా ఏమి ఉన్నా అవి మేనేజ్ చేసుకుని ప్రాబ్లంలని ఆ మీటింగ్ అటెండ్ అవ్వాలన్న ఇంపార్టెన్స్ మనకు తెలుసు. సీరియస్ పీపుల్కి ఢిల్లీలో ఉందన్నా కూడా వెళ్ళాలన్న విషయం మనకు తెలుసు. అదే కొత్త వ్యక్తికి నాన్న పక్క సందులో ఉంది మీ ఇంటి నుంచి అంటే సార్ యాక్చువల్గా అంటే సాయంత్రం నాకేం పని ఉందంటే అని మొదలు పెడతారు. నిజమా? మనకి ఇవ్వగా రగిలిపోతా ఉంటుంది, అయ్యో, ఎందుకంటే విలువ నీకు తెలుసు. అదే మారామన్నమాట. నీబోలు
మిమ్మల్ని కూర్చోబెట్టి ర్యాగింగ్ చేస్తున్నా అనుకోపోతారు. బేసికల్గా మీరే కాదండి, 2 ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళు కూడా నీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దానికి ఎట్లా ఓ ఐబు దాన్ని 10 కూడా లేదు, ఓ పెట్టినాం అనుకో, ఓల్డ్ ఐబిఓ అని. ఐబో ఓయిబో ఏం బోనో అది, యాదో ఒక బో. ఓకే, బేసికల్గా ఇఫ్ యూ డోంట్ మేక్ దెమ్ రైట్ ఎ లిస్ట్, వాళ్ళతో కూర్చోబెట్టుకొని, అంటే బిజినెస్ మొదలు పెట్టినారు, కంగ్రాచులేషన్స్ అంతా చెప్పినాం, బాగానే ఉంది. వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏం తెలుసా? నేరుగా పోవడమే వాళ్ళ ఇంటికి, ఎవరికైనా ఫోన్ చేసేస్తారు. అవునా? ఈ మధ్య కాలంలో అదొక మనకి ప్రాబ్లం. అందరి జేబులో మొబైల్ ఉన్నాయి, అండ్ అందరి దగ్గర 300-400 నంబర్లు ఉంటాయి. టకటకా అని చేసేస్తారు. వాళ్ళు బావకో, బామార్దుకో, లేదంటే ఆఫీస్లో ఫ్రెండ్కో, ఇంకోటికో, బంధువుకో, లేదా నైబర్కో పోయేసి నేను ఇప్పుడే ఒక బిజినెస్ జాయిన్ వచ్చిన అట్ట ఏదని చెప్తాను. నిజమా అబద్ధమా? దట్ ఈస్ బికాస్ ఎక్సైటెడ్. వాళ్ళు వాళ్ళు అదే అనుకుంటారు బిజినెస్. ఇక్కడ 2 విషయాలు జరుగుతాయి. మొదటి విషయం వచ్చేసి అవతల వ్యక్తి వీళ్ళకి నెగటివ్ చెప్పచ్చు. నిజమేనా? ఏం చెప్పచ్చు? నువ్వా ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేసినావు, ఓ అమ్మా ఎప్పుడో మేము డ్రాప్ అయిపోయినామని. వెంటనే నీబో అసలు ఒక ఎన్ ఎగిరిపోయా, ఒక ఐ ఎగిరిపోయా, ఒక బి ఎగిరిపోయా, లాస్ట్కి ఓ ఎగిరిపోతుంది అనమాట. నీబో అట్లే నీరు గారిపోయిన నీబో. తర్వాత వాళ్ళు అప్లైన్ వచ్చి మోటివేట్ చేయడం, ఇది ఒక పద్ధతి. అంటే ఎన్నో విధానాలు నేను చెప్పలేను, ఇది ఒక పద్ధతి. అదే సార్ నేను అంటే సంతకం పెట్టినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉండిండదు, ఆ తర్వాత మీ సీడీస్ ఎందుకు వింటాడు, అది ఒకటి. రెండో, అదే డూప్లికేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఆయన నిలబడినా కూడా బిజినెస్లో ఎక్కువ కాలం నిలబడ్డు. బికాజ్ మీరు తప్పు ఎక్కడ జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిజినెస్లో ఎవరైనా సైన్ చేస్తే, బాస్ డోంట్ టాక్ టు ఎనీ పర్సన్, మనం చేయాల్సిన వర్క్ చాలా ఉంది. ఫస్ట్ మనం ఈ ఒక సీడీ నేను రేపు వచ్చి మనం కూర్చునేసి విల్ ప్రిపేర్ లిస్ట్ ఆఫ్ నేమ్స్. టిల్ ద టైమ్ డోంట్ టాక్ టు ఎనీ పర్సన్, బికాస్ చాలా మందికి బిజినెస్ గురించి మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి, అండ్ తెలియని వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. దే మైట్ గివ్ యూ సమ్ రాంగ్ సజెషన్స్ అండ్ రాంగ్ ఐడియాస్, అండ్ ఈ విధంగా అఫెక్ట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఐ హోప్ యూ హ్యావ్ ద కామన్ సెన్స్. నీకు ఆ ఇంటెలిజెన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. లిసనింగ్ టు ద రైట్ పీపుల్ ఏమంటారు? ఆస్క్ దెమ్, యా సార్ ఏమంటారు వాళ్ళప్పుడు? లేదు నాకు కామన్ సెన్స్ లేదు, నేను ఇంటెలిజెంట్ కాదు, నేను మాట్లాడతాను అంటారా? మీరే చెప్పేసినారు, నీ దగ్గర ఉందని నేను అనుకుంటున్నా తెలివి, నువ్వేమంటావు అని. ఉంది, నువ్వు సూపరు, నువ్వు భలే కనుక్కున్నావు అంటారు. నిజం. కాబట్టి వాళ్ళకి కొంచెం ఎడిఫై చేసి చెప్పండి దట్ బాస్ డోంట్ టాక్, దిస్ ఈస్ కామన్ సెన్స్. అగైన్ నేనేం తప్పు చెప్పడంలే, నన్న రైట్ పీపుల్ వినాలంటే విల్ గెట్ అఫెక్టెడ్. ఇది మొదటిది. రెండోది ఏం జరగచ్చు అంటే, నీరు గారి పోయే రూట్ ఒక రూట్ అయితే, రెండో రూట్ ఏమంటే ఫోన్ చేసి, మీరు ఫోన్ చేయకుండా నీవో ఫోన్ చేస్తాడు ఇంటికి పోయి, సార్ ముగ్గురు రెడీ అయిపోయినారు సార్ అని మాట్లాడి ఫోన్లోనే రెడీ చేసేసి ఉంటాడు. యువతల ఆనందం తట్టుకోలేక ఫోన్ పెట్టేసినాక నాకు డైమండ్ దొరికిపోయినాడు. నాకట చాలా మంది, బా ఏమి నరేన్ ఇప్పుడు కదా మీటింగ్ అయిపోయింది, ఇంటికి పోయి ఎగ్జైట్ అయిపోయినాడా, నీకు పరిచయం చేసినాను చూడు ఒక ఆయనని, ఇంటికి పోయి ముగ్గురిని రెడీ చేసినాడంట. ఇదే వినాయక చవితి బొమ్మ తయారు చేసేకి నా ముగ్గురిని రెడీ చేసినాడా, పోయినాడు. ఈయనే పుట్లే, ఇంకా ఈయన ముగ్గురిని రెడీ చేసేసినాడు. ఇంకా ఒకవేళ ఆయన రెడీ చేసేస్తాడు, ఆ రెడీ చేసిన వ్యక్తులు కూడా ఇంకో 2-3 రెడీ చేస్తే అప్లై 9% అయిపోతాడు. నిజమేనా? అట్లా 9లు చాలా బ్రేక్ అవుతాయి. వాళ్ళని ఇంకోరిని రెడీ చేసుకుంటా, ఆడ 100 PV ఆఫర్ రేటెడ్ యూజ్ చేసుకుంటా, లాస్ట్కి అంటే అట్లాంటి ఎవరైనా మనకు బిజినెస్ స్టార్ట్ అయితే అప్లైన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది తప్పు జరుగుతుంది. ఎందుకంటే డూప్లికేషన్ కదా, ఇదంతా తప్పు జరుగుతుంది అని చాలా మంది అనుకోరు అనమాట. ఐ మీన్ దే ఫీల్ సో ఎక్సైటెడ్ దట్ దే గాట్ ఎ రైట్ పర్సన్. నాకు అద్భుతమైన వ్యక్తి దొరికాడు, ఆ పదం వచ్చిందంటే నెత్తిపోయిన వ్యాపారం అని. దొరకడం ఏంది? నాకు అద్భుతమైన వ్యక్తి దొరికాడు ఏంది? ఒక రాత్రి ఒక్కసారి మీటింగ్ వస్తేనే దొరికిపోయినాడా? నాకే వాళ్ళు పోయి ఇంకొన్ని రెడీ చేస్తానంటే లాస్ట్కి వీళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర పోయి, అదే సార్ మీరు నాకు ఇవన్నీ చెప్పొద్దని లేండి సార్, 4 అప్లికేషన్ తీసుకొచ్చేయండి, ఇంకా 4 రెడీగా ఉన్నారంటే ఇంకంతే అప్లై. ఇంకా తట్టుకోలేక వాళ్ళ ఇంటి దగ్గర ఏదైనా బాగుంటే, ఆ బావి మీద పైప్ ఏదన్నా ఉంటే, శివుని బ్రతుకున్నటనా ఈశ్వరుని బ్రతుకు తప్పనా అని సాగర సంగమం డాన్స్ చేసుకుంటారు కొద్దిసేపు.
నిజం, ఆనందం తట్టుకోలేకనమాట. ఎందుకంటే చాలు ఇంక ఈ జీవితానికి ఆల్రెడీ 3 రెడీ, మళ్ళీ 4 అప్లికేషన్లు తెమ్మన్నాడు. బట్ మ్యాటర్ ఏమవుతుంది, ఎగ్జాక్ట్ ఏమవుతుంది, ఈ నీబో ఏం చేస్తున్నాడు, బిజినెస్ ఆఫ్ డూప్లికేషన్, రైట్. ఈడ స్టార్ట్ అయినాడు నీబో. స్టార్ట్ అయ్యి ఇట్లా మెల్లగా ఎక్కే ప్రాసెస్లో ఆయన 500 పీవీ దగ్గర ఉన్నప్పుడు మీరు 9 అయిపోయింటారు. ఆ ఆనంద డోలికల్లో ఉంటారు మీరు, నిజమా? కానీ నీబో చేసిన పని డూప్లికేటబులా? ఆయన తీసుకొచ్చిన వ్యక్తి ఈయన నస భరించలేక కూడా తీసుకొచ్చిండొచ్చు, ఆ అప్లికేషన్ సంతకం పెట్టిండొచ్చు, నిజమా? సరేలేబ్బా నీకోసమని ఆ 5 నీబో 5 మందిని బిజినెస్లోకి తీసుకొస్తే 5 మంది కూడా నీబోలాగా చేయగలరా? అదొక సిస్టమా, అదొక ప్రక్రియ? అది కానే కాదు, డూప్లికేట్ కాదు. వెంటనే ఏమైపోతుంది, 1-2 మంత్స్లో ఏదైతే బిజినెస్ నీబో జనరేట్ చేసినాడో అది డౌన్ అయిపోతుంది. ఈ పైన ఉన్న వ్యక్తి ఉన్నాడు కదా, మెయిన్గా డౌన్ అయ్యేది ఎవరు? నీబో ఏముంది, వచ్చినాడు పోయినాడు. నేను డైమండ్, నేను డ్రీమ్స్, నాకు అవి కావాలి ఇవి కావాలి అనుకున్న వాళ్ళు పైకి ఎక్కి కూర్చున్నారు. ఓకే, ఈ నీబో వలన అట్లాంటి నీబోలో ఒక 3-4 ఉండింటే ఈయన 9-12 అయింటాడు. జారే బండ నుంచి ఈ పక్క మెట్లు ఎక్కినట్టు అలా ఎక్కి ఆ పైకి ఎక్కి కూర్చోన్నాడు. కళ్ళ ముందే నీబో ఎక్కి జారేసినాడు. మీరేం చూస్తున్నారు, ఆగరా అని, ఎక్స్క్యూజ్ మీ సార్ తప్పుకుంటే నేను జారేస్తానని నీబో సర జారేసినాడు. నిజమేనా? నిజమే కదా సార్? సార్ అనుకుంటారు మా దగ్గర జారే బండి దగ్గర ట్రాఫిక్ జామ్ అయించారని. పైనుంచి జారే వాళ్ళు వచ్చి కింద వాళ్ళని తంతున్నారు సార్. క్లియరెన్స్ టైం కూడా ఇవ్వడం లేదు, అంతమంది జారేస్తున్నారని. బట్ పైన మాత్రం నిలబడుకుంటారు. ఎందుకు? 2 ఎఫ్ఈడీలు వచ్చింటారు. డైమండ్ ఈడ కూడా అరుస్తాను, రారు డైమండ్ అంటే నేను ఏమర్థమైందో, అరివే డైమండ్ అంటే ఎస్ అనాలా అంతే. నిద్రలో కదిపినా యాస్ అని మళ్ళా గొరక పెట్టి పడుకునేటట్టున్నారు. చెప్పొద్దని కాదు, చెప్పండి. కానీ నువ్వు వాడు అట్లా అర్చేర్చి ఈడ జారే బండి మీద చిరుక్కున్నావు అనుకో, నీవు జారలేవు, నీ కళ్ళ ముందు జారిపోతా అంటారు. 3 నెలలు 4 నెలలు అట్లనేసి జారిపోయినాడు నేను జారిపోయినా అని చెప్పడు. నీకు నేను బొమ్మ వేసినా కాబట్టి నీకు అర్థమైంది. ప్రాబ్లం అంతా ఏమంటే మీరేమనుకుంటున్నారు, ఆయన నన్ను అడుగుతాంటారు, అదే సార్ మీకు పరిచయం చేసిన చూడు, ఏమో సార్ సడన్గా డల్ అయినాడని, అంటే జారేసినాడు అని. అది గుర్తుపెట్టుకోండి. సడన్గా డల్ అయ్యేందుకు ఏమైనా వైరల్ ఫీవరా? ఇది కామన్ సెన్స్. నాయన ఇది ఆర్గనైజేషన్, ఇది ఒక సిస్టమ్. ఒక పద్ధతి ప్రకారంగా స్టార్ట్ అయితే పద్ధతి ప్రకారంగా జరిగేది ఏదైనా నిదానంగానే జరుగుతుంది. కాబట్టి దాని నుంచి బయటకు పోయే వ్యక్తి కూడా అంత ఈజీగా పోడు బిజినెస్లోంచి. మేమందరం ఎందుకు బిల్డ్ అయిపోయినాం అంటే తగులుకొని గ్రో కాలే, నీట్గా బిల్డ్ చేసి గ్రో అయినాము, రైట్. సో మీది ఏ బిజినెస్ చూసుకోండి, జారే బండ బిజినెస్సా లేదంటే ఆర్ యూ డూయింగ్ సంథింగ్ దట్ ఈస్ డూప్లికేటబుల్. మా అప్లైన్ నాతో వచ్చి కూర్చొనేసి లిస్ట్ బిల్డ్ చేయించి లాంచింగ్ ఏ ఫ్యూచర్ బుక్ ఇచ్చి మొదటి పేజ్లో నేను చాలా మంది బుక్స్ చూస్తాను అనమాట. ఈ పేజే ఉంటుంది, దిస్ మాన్యువల్ బిలాంగ్స్ టు అని, అది కూడా ఫిల్ చేసి ఉండరు. అర్థమైందా? ఎంతమంది లాంచింగ్ ఏ ఫ్యూచర్ బుక్ మీ చేతిలో ఉంది, మీ ఇంట్లో ఉంది? అసలు మీ LYF బుక్ని మీరు ఫిల్ చేస్తున్నారా? దాంట్లో స్పాన్సర్షిప్, మీ స్పాన్సర్ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. అండ్ డ్రీమ్స్కి ఒక పేజ్ ఉంటుంది, ఆ గోల్స్ ఉంటాయి. ఇదిగోండి ఈ పేజ్, మీ కళలు ఏంటి దాన్ని ఇలా సాకారం చేసుకోండి అనేసి. ఇవి మీరు ఫిల్ చేశారా? ఐ డిడ్ ఆల్ దోస్ థింగ్స్. అమాయకంగా చేసినానో లేదంటే ఎట్లా చేసినామో అనవసరం, బట్ వాళ్ళు చెప్పినారు, వి డిడ్ దట్. ఇందాక శాంతి వాస్ టెల్లింగ్ రైట్, అప్లైన్గా మీరు ఫస్ట్ చెప్పాల్సిన విషయము, మీ లాంచింగ్ యువర్ ఫ్యూచర్ వాళ్ళ దగ్గర పెట్టి దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు డూ, దిస్ హౌ వీ హ్యావ్ డన్, లిస్ట్ బిల్డ్ చేయండి, ఎవరితో మాట్లాడుతుంది, దిస్ ఇస్ హౌ, మీకు ఏమేమి కావాలి బిజినెస్లోంచి, వాట్ ఈజ్ అని మీ లాంచింగ్ యువర్ ఫ్యూచర్ తీసుకొని పోయి కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేయండి. స్పెండ్ టైం విత్ దెమ్. నేను అది మీకు చెప్పేది. వాళ్ళని వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని, చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే రేపు మీటింగ్ ఇద్దరిని తీసుకురా అంటారు. నువ్వు సంతకం పెట్టినావు కదా, రేపు ఇద్దరిని తీసుకొని రా అనేసి. సో సిట్ విత్ దెమ్, మేక్ షూర్ దట్ యూ ప్రిపేర్ ఎ లిస్ట్. నాతో హేమంత్ అని ఇవన్నీ రాపిచ్చాడు. నేను రాసిన లిస్ట్ నాకు బాగా గుర్తు, 460+ నేమ్స్ రాశాను.
ఒక ఈవినింగ్ మొత్తం టైం తీసుకున్నాను, తర్వాత డిన్నర్ చేశాము, తర్వాత అన్న వాస్ దేర్ హెల్పింగ్ మీ అవుట్. చాలా మంది ప్రీజెట్ చేస్తారు నేమ్స్ రాసే దగ్గర, వీళ్ళ పేరు రాయచ్చా లేదా, ఎంత బ్యూటిఫుల్గా దాని లిస్ట్ బిల్డింగ్ షీట్ వెనకనే రాసుంటారు, డోంట్ ప్రీజెట్. అది కూడా చెప్పాడు అన్న, నరేన్ నువ్వు లిస్ట్ రాసేటప్పుడు ఎవరి గురించి నువ్వు థింక్ చేయొద్దు, మనం ఫిల్టర్ అనేది మళ్ళీ చేసుకుంటాం, ఒక ప్రాసెస్ ఉంది, నీకు నేను రేపు నేర్పిస్తాను. ప్రస్తుతానికి మాత్రము నువ్వు అందరి పేర్లు రాయి, బతికున్న వాళ్ళు అనిపించి నీకు ఇస్తే పేరు రాసేయి, అండ్ ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ రాసేయి, అండ్ ఇన్కమ్ ఏమైనా తెలిస్తే ఇన్కమ్ కూడా రాయి. బికాస్ ఒక ఫార్ములా ఉంది, ఆల్వేస్ వర్క్ విత్ పీపుల్ హు ఆర్ ఎట్ యువర్ అంబిషన్ లెవెల్ అండ్ అబౌవ్. చాలా మంది చేసే మిస్టేక్ ఏమంటే ఐ మీన్ ఇప్పుడు స్టూడెంట్ అనుకోండి, స్టూడెంట్స్నే డీల్ చేస్తా అంటాడు. ప్రాబబ్లీ బిజినెస్ రావాలంటే దేర్ షుడ్ బి సమ్ ఇన్కమ్ ఆల్సో, రైట్? కాబట్టి నీకు అన్ని దాని ప్రకారంగా అన్ని నీకు ఇన్కమ్ తెలిసి ఇన్కమ్ రాయి. అన్ని రాసినాను. నైట్ డిన్నర్ తర్వాత ఒక స్ట్రాల్ వెళ్ళొచ్చాను హేమంత్ అంతా, ఇంకా డౌట్స్ ఉంటే అడిగాను. తర్వాత వచ్చి నైట్ 2 అయింది నేను లిస్ట్ ఫినిష్ చేసేసరికి, 460 పేర్లు, ఎవరితో మాట్లాడలేదు. తర్వాత వచ్చి అన్న నీట్గా కూర్చునేసి పర్ల్స్ అనే ఫార్ములా ఉంది, PEARLS అంటారు. పర్ల్స్ అంటే P స్టాండ్స్ ఫర్ పాజిటివ్. ఈ లిస్ట్లో నుంచి ఇప్పుడు మనము కొంతమందిని స్టార్ చేద్దాము, స్టార్ మార్క్ పెడదాము. ఇప్పుడు 460 పేర్లు ఉన్నాయి కదా, ఎవరితో మాట్లాడడం మొదలు పెడదాం. మనం ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలంటే వి నీడ్ పీపుల్. సో 460 పీపుల్తో మాట్లాడేది వద్దు, వీళ్ళలోంచి కొంతమందిని ఫిల్టర్ చేస్తాం. ఓకే, ఫస్ట్ పర్ల్స్, వీళ్ళలో పాజిటివ్ పీపుల్ నీకు ఎవరు అంటే ఏదైనా లైఫ్ని ఒక మంచి దృక్పథంతో చూసే, మంచి కోణంలో చూసే కొంతమంది వ్యక్తులు ఉంటారు నీకు తెలిసిన వాళ్ళు. అటువంటి వ్యక్తులు వాళ్ళ దగ్గర నువ్వు మంచి మాటలు వింటా అంటావు, ఫస్ట్ టిక్ చేయాలని. కొంతమంది టిక్ చేసినాం. నెక్స్ట్ E స్టాండ్స్ ఫర్ ఎంతూసియాస్టిక్, దే ఆర్ ఎక్సైటెడ్. అండ్ A స్టాండ్స్ ఫర్ అంబిషియస్ పీపుల్, ఎవరు ఏదో ఒకటి చేయాలనుకుంటా అంటారు, డబ్బు గురించి మాట్లాడుతూ అంటారు, డబ్బు సంపాదన గురించి మాట్లాడుతూ అంటారు, ఎక్స్ట్రా వాళ్ళు చేస్తున్న పని కాకుండా ఏదేదో సైడ్కి చేస్తుంటారు ఆల్రెడీ కొంతమంది, అది ఇన్సూరెన్స్ బిజినెస్లో ఇంకోటి అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా అంబిషియస్. R స్టాండ్స్ ఫర్ సమ్ పీపుల్ వుడ్ లవ్ టు గెట్ రికగ్నిషన్. మీకు అర్థమైందా? రికగ్నిషన్, గుర్తింపు అనేది వాళ్ళకి కొంచెం ఇష్టం ఉంటుంది, అటువంటి పీపుల్. అండ్ L స్టాండ్స్ ఫర్ సమ్ పీపుల్ హూ హ్యావ్ లీడర్షిప్ ఇన్ దెమ్ అండ్ దే ఆర్ రెడీ టు లిసన్ అండ్ లెర్న్. దోస్ ఆర్ ద పీపుల్ ఆఫ్ లీడర్స్, అంటే ముందుండి చేస్తారు అండ్ దే ఆర్ రెడీ టు లిసన్, చెప్పింది వినేకి రెడీగా ఉంటారు కొంతమంది. అండ్ S స్టాండ్స్ ఫర్ సమ్ పీపుల్ ఆర్ సోషల్, పార్టీయింగ్ లేదంటే 10 మందితో కలవడము, ఇటువంటి వ్యక్తులు, 10 మందితో కలవడం అనేది చాలా ఇష్టం ఉన్న వ్యక్తులు. సో వీళ్ళందరినీ లిస్ట్ చేయమన్నారు. నిజం చెప్పాలంటే ఈ లిస్ట్ మీరు తీసి ఇప్పుడు మీ దగ్గర ఉండే దానిలోంచి పర్ల్స్ చేసినారంటే అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 నేమ్స్ యూ విల్ ఫిల్టర్ అట్లీస్ట్ 25 to 30 నేమ్స్. నిజమేనా? అంతకుమించి రావు. మనం ఏం చేస్తామంటే అందరితో, ఇది తెలియకపోతే పర్ల్స్లో లేని వ్యక్తితో కూడా మనం డీల్ చేయడం మొదలు పెడతాం. చెయ్యండి, కాదని చెప్పను, బట్ ఫస్ట్ మీ దగ్గర టు స్టార్ట్, ఫస్ట్ గెట్ సమ్ పీపుల్ ఆఫ్ ద లిస్ట్. సో రైట్ డౌన్ యువర్ పర్ల్స్, హూ ఆర్ యువర్ పర్ల్స్. ఇప్పుడు నా ఆర్గనైజేషన్లో P తీసుకుంటే చాలామంది ఉన్నారు, దానిలో దయానంద్ పేరులోనే ఉంది పాజిటివిటీ. నిజమా? దయా గురించి తెలిసిన ఎవరైనా దయానంద్ ఆర్గనైజేషన్లో ఉండే వాళ్ళు, క్రాస్ లైన్స్, అందరికీ తెలుసు హౌ పాజిటివ్ ఏ పర్సన్ ఈజ్ అని. ఈజ్ ఎ వెరీ పాజిటివ్ పర్సన్. అండ్ పరిమ్లా, షీ ఆల్వేస్ హ్యాస్ బీన్ అన్ అంబిషియస్ పర్సన్, డెఫినెట్గా అంబిషియస్. అండ్ ఎనీ ఉమెన్, ఐ బిలీవ్ సో, దే వాంట్ టు గెట్ రికగ్నైజ్డ్. నిజమేనా పిన్ని? ఒప్పుకుంటారా? మెన్ కూడా కావచ్చు, బట్ నాకు ఆ కేటగిరీలో నేను పడను. రికగ్నిషన్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. గుర్తించబడాలా ఇవన్నీ నాకు లేవు. నన్ను హేమంత్ అన్న ఏ కేటగిరీలో వేసుకున్నాడంటే, అంటే మా అప్లైను నన్ను ఏ కేటగిరీలో అంటే ఎల్లో వేసుకున్నాడు. ఐ వాస్ ఆల్వేస్ అంటే లీడర్ లాగా, ఐ మీన్ కాలనీకి సంబంధించి కానీ, అంటే కాలనీలో ఏదో యాక్టివిటీలు చేసినాం అనుకున్నారు, మళ్ళీ అది వేరే టైప్ ఆఫ్ లీడర్షిప్ నాది. ఓకే, అంటే అండ్ ఎంతూజియాస్టిక్, ఎప్పుడు చూసినా యాదో ఒక పనిలో ఉంటా. ఏదో ఏమన్నా అంటే ఏం బోర్గుంది అట్లా కాన్సెప్ట్లే లేవన్నమాట. ఖాళీగా ఉన్నా కూడా యాదో చేసుకుంటా అంటాను, చెట్లు గిట్లు ఎక్కడమో, లేదంటే కొమ్మలించడమో, లేదంటే రాళ్లతో ఎత్తి పోలను కొట్టడమో, యాదో ఒకటి. అంటే వీడు యాదో ఒకటి చేస్తుంటాడు, ఈయనకి బిజినెస్ ఇంపార్టెంట్ అని నా పేరు రాస్తే వాళ్ళ అమ్మ ప్రీజెక్ట్ చేసిందంట, హేమంత్ వాళ్ళ అమ్మ. వాడిని మాత్రం మీటింగ్ పిలవద్దు అని నన్ను 3 సార్లు పిలవలేదు. వాడు మీటింగ్కి వద్దు అన్ని, అది ఆంటీనే చెప్పినారు చాలాసార్లు. హేమంత్ వాళ్ళ మదరే చెప్పారు, నరేన్ మేము 3 times ప్రీజెక్ట్ చేసినాము. హేమంత్ ఏమో పెర్ల్స్లో నరేన్ వస్తున్నాడు అంటాడు, యాడొచ్చినా కూడా నరేన్ మీటింగ్కి వద్దు.
బట్ అన్న వచ్చి హీ షోడ్ మీ ద బిజినెస్ అండ్ ఐ వాంటెడ్, ఐ మీన్ బిజినెస్లో ఏం కడిపోయింది అంతా పక్కన పెట్టండి, బట్ ఐ వాజ్ ఇన్ పర్ల్స్. పరిమళ పర్ల్లో నుంచి బయటకు వచ్చింది, దయానంద్ పర్ల్లో నుంచి బయటకు వచ్చారు. జీబీ రెడ్డి, టు బి ఫ్రాంక్, జీబీ రెడ్డి బిజినెస్లో ఉన్న టైంలోనే చాలా మంది పిహెచ్డి చేస్తున్న వాళ్ళందరూ కూడా నా లిస్ట్లో ఉన్నారు. బట్ జీబీ రెడ్డితో ఎందుకు నేను సీరియస్గా వర్క్ చేసినాను? అబ్సల్యూట్లీ అంబిషియస్ అంటే ఇంకా మీరు నేను చెప్పలేనండి. ఆ ఏజ్లో యాక్చువల్గా ఆయన వచ్చి ఆ బిజినెస్ చేసి వదిలేసిన, ఈ బిజినెస్ అయినా, బట్ నాకు ఏదో చేయాలని ఉంది, నాకు ఐ డెఫినెట్లీ వాంట్ టు డూ సంథింగ్ మోర్ ఇన్ మై లైఫ్. అంబిషియస్ పర్సన్. ఎడ్యుకేషన్తో సంబంధం, ఇక్కడ పర్ల్స్ ఎక్కడ కానీ ఎడ్యుకేషన్ ప్రస్తావన లేదు చూడండి. ఆయనకి ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, ఎంత చదువుకున్నాడు, సంబంధమే లేదు. మనం ఇక్కడ చాలామంది సార్ ఆయన చాలా సర్కిల్ ఉంది సార్ ఆయనకు బిజినెస్ చెప్తే బాగుంటుంది. ఆయన పర్ల్స్లో పడతాడా లేదా అంతే. ఊరంతా కూడా ఆయనకు తెలియని, నాకు సంబంధంలే, పర్ల్స్లో పడతాడా లేదా, దట్స్ ఇట్. ఇది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, పర్ల్స్లో ఫిల్టర్ అయినాడా లేదా, ఫస్ట్ థింగ్. ఓకే, సో టు స్టార్ట్ విత్, ఆ తర్వాత మళ్ళీ చూపిద్దాం. ఆయన అన్ఫిట్ అని నేను చెప్పడం లేదు, అందరికీ బిజినెస్ చెప్దాం మనము. బట్ మీ బిజినెస్ తొందరగా స్టార్ట్ అవ్వాలా, మీకు గేమ్ తొందరగా మూవ్ అవ్వాలి, మీకు ఆర్గనైజేషన్ ఫామ్ కావాలంటే స్టార్ట్ విత్ పర్ల్స్. ఓకే, సో దట్స్ హౌ యూ సిట్ అండ్ రైట్ ఎ లిస్ట్. అండ్ ఇక్కడ జరిగిన మిస్టేక్స్ కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. మనం లిస్ట్ రాయకపోతే వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడేది, కొత్త వాళ్ళందరూ. అండ్ జారే బండ, ఇది జరిగే తప్పు. జారే బండను మాత్రం పొరపాటున కూడా మర్చిపోద్దు. మర్చిపోయేదేమో సార్, ఆల్రెడీ చాలా అంటే మీకు మా బొమ్మనే మాకు చూపించినారని చాలా మంది కూడా అనుకుంటా ఉండొచ్చు. బట్ అల్టిమేట్గా మన గోల్ జారే బండ బిజినెస్లో నుంచి, ఇన్ఫాక్ట్ జారే బండ అనే కాన్సెప్టే ఉండకూడదు. జారే వాళ్ళు జారుతూనే ఉంటారు, అది వేరే విషయం. బట్ అట్లీస్ట్ మీ జారే బండ లెంత్ అన్నా పెరగాలి కదా. మీరు ఈ నిలబడినారు, నెక్స్ట్ లెవెల్ ఈ నిలబడండి, జారేటోడు జారుతాడు. మీకు అర్థమైందా? ఫాస్ట్గా జారుతారంటే ఎవరో, మీకు అలా అర్థమైందా? దానివల్ల దూకేస్తే పోతుంది కదా, ఇంకా ఫాస్ట్గా పోవచ్చు. అంటే జారేటోడు కిందనే జారుతాడు, అంత పైకి వచ్చి జారరు. ఓకే, మనం ఇట్లా బిల్డ్ చేసుకుంటా పోతాం, జారే బండ కాన్సెప్ట్ ఈడితే ఎండ్ అయిపోతుంది. నువ్వు చెప్పింది రైసే, మనం బిల్డ్ అవుతా అంటాం, బట్ జారేటోడు మాత్రము ఇనీషియల్గా జారుతారు. ఇది గుర్తుపెట్టుకోండి, నీ బోల్కే చెప్తున్నాను, ఎందుకంటే 3 to 6 monthsలోనే జారే బండ కాన్సెప్ట్లు ఎక్కువ ఉండేటివి. అంతే కదా, ఫస్ట్ 3-6 months అక్కడనే న్యూ బార్న్ బేబీకి ఇన్ఫెక్షన్స్, అందుకే ఆడనే వ్యాక్సిన్. ఇప్పుడు మేము చేస్తాను కూడా మీకు అందరికీ టీకాలు వేయడం అనమాట. మీ అప్లై నిజంగా వేసేపోతాడు. నరేన్ చెప్పినట్టు సగం సగం ఎన్న వాళ్ళు ఏదో టీకా అన్నాడు, పోదాంబా హాస్పిటల్కి, నీకేదో వ్యాక్సిన్ వేయాలంటని. ఓకే, ఫస్ట్ లిస్ట్ బిల్డింగ్. మీకు ఏం అర్థమైందో నాకు అర్థం కాలే, అర్థమైందా? ఆబ్జెక్టివ్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ బేసిక్. దీన్ని మాస్టర్ చేయండి. మాస్టర్ అంటే ఏం లేదు, మీకు ఎవరు సైన్ చేసినా వాళ్ళతో కూర్చొని టైం స్పెండ్ చేసి లిస్ట్ రాపేయండి. ఇంకొక బ్యూటిఫుల్ విధానం ఏమంటే, ఎక్కువ బిజినెస్ పెరిగిపోతాను సార్, 5-6 సైనప్ అయినాయి, 10 సైనప్స్ అయినా, ఏం చేద్దాము? మంచి ప్రాబ్లం అది. అట్లనే ఆపుతారు సైనప్ని. నాయన ఈ రోజుకి ఒక సైనప్పే, నువ్వు ఆగు, నేను క్యూలో పెడతాము. ఒక నీబో ఉన్నాడు ఆల్రెడీ, ఆ నీబోతో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నువ్వు ఆగని చెప్పలేము, సైనప్స్ అయిపోతాయి. కాబట్టి ఏం చేయొచ్చు? ఇంకా బ్యూటిఫుల్ ఇది, వాళ్ళందరినీ కలిపి ఒక గెట్ టుగెదర్ చేయండి. ఆ గెట్ టుగెదర్లో ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. టీచ్ దెమ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద లిస్ట్. ఇక్కడ జరిగే తప్పులు ఏంటో కూడా నేర్పియండి. అందరినీ కూర్చోబెట్టి ఒక 1.5 hour ఒక లిస్ట్ బిల్డింగ్ మీటింగ్ చేయండి. ఆ మీటింగ్లో ఏమంటే అందరూ కూర్చొని లిస్ట్ రాయాలా. ఇటువంటివన్నీ మీట్స్ చేస్తున్నాం మేము. సో దట్ ఎగ్జామ్ రాసినట్టు ఎవరన్నా ఆ టైంలో ఇంటికి వస్తే ఎలా ఉంటుందంటే, అందరు ఆమూలుగా ఒకరు వాళ్ళు కంఫర్టబుల్గా, కొంతమంది ప్యాడ్స్ తెచ్చుకుంటారు, కొంతమంది ఏదో కింద కూర్చొనేసి అట్లా అప్పుడప్పుడు 1 hourకి ఒకసారి, 1/2 hourకి ఒకసారి ఒక టీ సర్వ్ చేయండి. ఒక ఎగ్జామ్ లాగా పిన్ డ్రాప్స్. ఎవరైనా ఇంటికి వస్తే ఏం చేస్తారో వీళ్ళు అనుకుంటారు. నిజం, మూలకు కూర్చొని అక్కడ తలుపు కానుకొని ఒకరు, కొంతమంది సోఫాలో కూర్చొని ఆలోచించుకుంటా అట్లా ఇట్లా రాసుకుంటా అంటారు అనమాట. భలే బ్యూటిఫుల్గా ఉంటుంది. అట్లా లిస్ట్ బిల్డింగ్ మీటింగ్స్ ఎంతమంది లిస్ట్ బిల్డింగ్ మీట్స్ చేస్తున్నారు? ఆనెస్ట్గా చెప్పండి, లిస్ట్ బిల్డింగ్ మీట్ చాలామంది. స్టార్ట్ ఇట్, ఐ రికమెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాటినం, స్టార్ట్ ద లిస్ట్ బిల్డింగ్ మీట్. మీ నీబో దగ్గర అట్లీస్ట్ 300 నేమ్స్ ఉంటాయి. అటువంటి 6 to 10 నీబోస్ మీరు లిస్ట్ బిల్డింగ్ చేసినారంటే 3000 నేమ్స్ మీ దగ్గర ఉన్నట్టు. నిజమేనా? అట్లీస్ట్ 2500-3000 పేర్లు ఎవరి దగ్గర ఉన్నట్టు? మీ దగ్గర ఉన్నట్టు, నీబో దగ్గర ఉన్నట్టు కాదు. ఆల్రెడీ మీతో డిస్కస్ చేసింటారు, సార్ ఈయన మా అంకుల్ చాలా ఎక్సైటెడ్, మంచి అంబిషియస్, మీతో డిస్కస్ చేసింటారు. ఆయన ఎవరు? మీ నీబో, మీ కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి. అట్లాంటి పర్ల్స్ని మీకు ఇచ్చేసింటారు. వాళ్ళు వడగట్టి ముత్యాలని మీ చేతిలో పెట్టింటారు.
ఒకవేళ ఆయన జారి వెళ్ళిపోయినా కూడా ముత్యాలు ఇచ్చిపోయినాడు కదా, అర్థమైందా? లేదంటే ఆయనతో పాటు ముత్యాన్ని కూడా ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మేము ఎవరో బిజినెస్లోకి వచ్చినాక ఆ వ్యక్తి ఇచ్చిన లిస్ట్లో ఆ వ్యక్తి సహకారంతోనే మేము ఇంత స్టేట్కి బిజినెస్ వచ్చామంటే చాలా తప్పు. వాళ్ళకి మేము ఫోన్స్ చేయడం, వాళ్ళ ద్వారా నెట్వర్క్ బిల్డ్ చేయడం, అట్లా బిల్డ్ అయిన ఆర్గనైజేషనే ఇది. డైరెక్ట్గా ఎవరో వచ్చి మిమ్మల్ని ఇంకోరికి పరిచయం చేయరు. వాళ్ళు ఉంటే సూపర్. ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతున్న బిజినెస్లోంచి మీకు కొంతమంది పేర్లను ఇచ్చిపోతారు కదా, రైట్? లిస్ట్ బిల్డింగ్ మీట్ అనేది హార్ట్ లాగా. ఓకే, సో నంబర్ 1 బేసిక్. అండ్ సెకండ్ బేసిక్ ఏంటి? కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్. దీన్నే ఫోన్ కాల్స్ అని కూడా అంటారు. ఫోన్ కాల్స్, అంతే కదా? సో ఇక్కడ కూడా 3 మన ఆబ్జెక్టివ్, ఎలా చేయాలి, జరిగే తప్పులేంటి. చెప్పండి, ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫోన్ కాల్స్ ఏంటి? కాల్ చేయడానికి ఉన్న మెయిన్ ఉద్దేశం ఏమంటే ఆయన ఇంట్రెస్ట్ చెక్ చేయడం. సో లాంచింగ్ ఇయర్ ఫ్యూచర్లో మీకు శాంపుల్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. ప్రాబ్లీ మీ అప్లయన్స్ దాకా లిస్ట్ బిల్డింగ్ మీట్స్ చేసినట్టు ఫోన్ మీట్స్ అని కూడా చేస్తూ ఉంటారు. వెళ్ళి అటెండ్ చేయండి. ఫోన్ మీట్స్ ఆర్ ఫోన్ టీమ్ అంటారు దాన్ని, ఫోన్ టీమ్. ఎస్పెషల్గా సిటీస్లో ఇప్పుడు తిరుపతి అనుకోండి, ఇక్కడ నుంచి ఇంకొక చోటికి పోవాలంటే 10-15 నిమిషాలు. బట్ సిటీస్లో అట్ట కాదు కదా, 4 hours పడుతుంది, 3 hours పడుతుంది. సో అప్లయన్స్ అందరూ ఏం అంటే ఇట్లాంటి కొత్త వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళు లిస్ట్ తీసుకునేసి హౌ టు టాక్ ఓవర్ ద ఫోన్ అని ఫోన్ టీమ్ అని ఒకటి చేస్తారు. ఇటువంటిది మీ అప్లయన్స్ ఎవరైనా బిల్ చేస్తా అంటే ఒకసారి వెళ్ళి చూడండి. సింపుల్. దాంట్లో మనము ఎట్లా మాట్లాడాలో కొత్త వాళ్ళతో, హౌ టు టాక్. ఇప్పుడు చెక్ ద ఇంట్రెస్ట్ అన్నాం కదా, ఏమి మాట్లాడాలా, స్క్రిప్ట్ సింపుల్ 1 to 1.5 minute స్క్రిప్ట్ ఉంది లాంచింగ్ ఇయర్ ఫ్యూచర్లో. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, బాటమ్ లైన్, ప్రపంచంలో ఎంత టెక్నాలజీ పెరిగినా మీ జోబిలో iPhone 5s ఇప్పుడు లేటెస్ట్ గ్యాడ్జెట్, లేదా దానికంటే ఏదైనా iPhone 10 వచ్చింది అనుకోండి, అది ఉన్నా కూడా వరల్డ్ ఈజ్ ఆల్ అబౌట్ 5% టెక్నాలజీ, 95% సైకాలజీ. మీ దగ్గర ఉండే గ్యాడ్జెట్స్, మీ దగ్గర ఉండే ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా 5% ఉపయోగపడతాయి. అవతల వ్యక్తికి తెలియదు మీరు ఏ ఫోన్లోంచి మాట్లాడుతున్నారా. నిజమేనా? You should know how to understand a person, how to talk. This is the whole, essence of any business or any enterprise. మన బిజినెస్ గురించి నేను మాట్లాడటం లేదు. అందుకే ఎందుకు మేము బుక్స్ రికమెండ్ చేస్తాము, పీపుల్ స్కిల్స్ బుక్స్ చదవండి, డేల్ కార్నెగీ బుక్ చదవండి, హౌ టు విన్ ఫ్రెండ్స్, ఇన్ఫ్లుయెన్స్, అందరినీ ఆకట్టుకునే కళ, లెస్ గిబ్లిన్ అది లోక వ్యవహారంలో నైపుణ్యత, స్కిల్ విత్ పీపుల్. ఈ బుక్స్ చదవండి. అంటే చదివేసి నాకు మొదలు పెట్టాలి కదా, తప్పులు చేయండి, నో ప్రాబ్లం. బట్ ప్యారల్గా ఈ బుక్స్ని మాస్టర్ చేయండి. దయానంద్ వాళ్ళ ఆర్గనైజేషన్లో ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ రూల్ అంట, నాకు 5 times నువ్వు బుక్ చదవందే, ఏది హౌ టు విన్ ఫ్రెండ్స్, ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, 5 times. సో ఇవన్నీ మీరు, ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ టాకింగ్ టు పీపుల్, రైట్? సో సింపుల్ స్క్రిప్ట్. ఇప్పుడు నేను చెప్పేది ఏదైనా సరే స్క్రిప్ట్ చెప్తాము, ఓహో మీరు పెన్ను పేపర్ తీసుకొని ఇంటికి రాసుకుని బుక్ తీసుకుని అట్లానే చేయండి, నో ప్రాబ్లం. బట్ అల్టిమేట్గా మీరు ఒక మనిషిని స్టడీ చేసేందుకు కొంచెం మీరు కూడా ప్రమోట్ అవ్వాలి. మీ బ్రెయిన్స్లో, మీ హార్ట్స్లో, మీ లైఫ్లో. మీరు ఒక బిజినెస్లో ఉన్నారు, మీరు ఒక స్టూడెంట్, ఇంకొక క్లాస్కి వెళ్ళాలి. మనిషిని అర్థం చేసుకునే దాంట్లో, మనిషి మాట్లాడే దాంట్లో కొంచెం మీరు కూడా ఎదగాలి. దానికి పుస్తకాలు హెల్ప్ అవుతాయి. అప్పుడు మీ ఫోన్ కూడా ఇంకా బాగా ఉపయోగపడుతుంది మీకు ఇప్పుడు కంటే కూడా. ఓకే, సో హౌ టు చెక్ ఇంట్రెస్ట్. సింపుల్, ఇంట్రెస్ట్ చెక్ చేసుకునేందుకు ఫోన్ చేస్తాం. ఇక్కడ కొన్ని నంబర్ 1 రూల్, మీరు ఫోన్ చేసినప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏమంటే, యాక్చువల్గా ల్యాక్ ఆఫ్ టైం వల్ల ఐఎమ్ జస్ట్ ప్రొసీడింగ్, లేదంటే ఐ వాంటెడ్ టు స్పెండ్ టైం, మీరు ఎలా మాట్లాడతారు అడగాలనుకున్నాను. బట్ చాలా మంది చెప్పే ఆన్సర్ వచ్చేసి ఫోన్ చేసిన వెంటనే హలో అండి నేను సో అండ్ సో, యాక్చువల్గా ఏం లేదు, ఒక బిజినెస్ మొదలు పెట్టినా నేను, అదే మీకు ఒకసారి మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారో చెప్తే నేను వచ్చి మాట్లాడతాను. ఇదే కదా చాలా మంది మాట్లాడేది, మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారు, లేదంటే ఒక మీటింగ్ ఉంటుంది, మీరు రండి ఆ మీటింగ్కి, తప్పకుండా రండి అంటే వాళ్ళు అవతల ఏమంటున్నా ఒకసారి వచ్చి చూడొచ్చు కదా. అసలు ఒకవేళ వాళ్ళు వస్తామన్నారు అనుకోండి, ఈ బాబు ఒకసారి చపక్కని గంతేసి ఆ తర్వాత ఖచ్చితంగా రావాలి. ఓకే, ఆడ మన రామానుజ సర్కిల్ ఉంది కదా, రామానుజ పక్కనే నేను కూడా ఒక సర్కిల్ వేసుకొని కూర్చోంటాను, ల్యాండ్ మార్క్ నేనే. నిజం, చాలా మంది అట్లా కాల్స్ అనమాట. అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఫోన్ చేసే ముందు
ఒకటి గుర్తుపెట్టుకోండి, అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టెల్లింగ్ అండ్ సెల్లింగ్. చెప్పడానికి అమ్మడానికి ఏంటి తేడా? చెప్పడం అంటే చెప్పడం, నాయన అట్లా పోతాడు గుంతుంది చెప్పడం. సెల్లింగ్ అంటే రే పోతురా రే గుంతుంది, ఆడు దూరం గుంతుంది, వాళ్ళకి డౌట్ వస్తుంది, నేను చెక్ చేసుకొని వస్తాను ఉందా లేదు, నువ్వేమి ఇంత ఓవర్ చేస్తున్నావు అని. అవునా? నువ్వు పోతే నేను ఒప్పుకోను. అర్థమైందా? యూ హెవ్ టు అండర్స్టాండ్. సెల్లింగ్ అంటే ఏమంటే ఎట్టయినా మనం ఏదన్నా చేసి వాళ్ళని రప్పించేయాలా, ఏదన్నా చేసి వాళ్ళకి అమ్మేసేయాలా, దట్ ఈస్ సెల్లింగ్. సెల్లింగ్ అంటే చెప్పడం. దీంట్లో ఉన్న బ్యూటీ ఏమంటే మీరు చెప్తే సెల్లింగ్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇఫ్ యూ టెల్ ఇట్ విల్ గెట్ సోల్డ్ అవుట్. సెల్లింగ్ ఈజ్ ఆటోమేటిక్. బట్ ఇఫ్ యూ ట్రై టు సెల్ ఇట్ విల్ రిపెల్. రిపెల్ అంటే ఏమి? వికర్షణ. ఆకర్షణకు ఆపోజిట్ వికర్షణ. అంటే మీరు అమ్మేందుకు ప్రయత్నిస్తే అది వికర్షిస్తుంది, వెనక్కి తిరిగి వచ్చి తగులుతుంది. చెప్పేందుకు ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా అమ్ముడుపోతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనం చేయాల్సిన పని చెప్పడం, అమ్మడం కాదు. అమ్మడం అనేది చెప్పడంలో ఒక భాగంగా వెళ్ళిపోతుంది. చాలా మంది ఏమంటే అత్యుత్సాహం ప్రదర్శిస్తారు, ఎట్లయినా నేను మీటింగ్ తీసుకురావాలా, ఎట్లయినా. అది మీ మైండ్లో ఉందంటే ఆ ఫోన్, మీరు చేసే ఫోన్లో ఖచ్చితంగా మీరు అమ్మేందుకు ప్రయత్నిస్తారు. అంటే ఆయనతో మనం మాట్లాడే మాటలు కూడా ప్రాబబ్లీ యూ విల్ టాక్ లైక్, ఇందాక నేను చెప్పాను కదా, యూ హ్యావ్ టు కమ్ సార్, ప్లీజ్ సార్, లేదంటే ఫ్రీగా ఉన్నారా, ఇవన్నీ రాంగ్ టెర్మినాలజీ. సో వాట్ ఈస్ ద రైట్ వే? ఎల్వైఎఫ్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ కాలింగ్ శ్రీనివాస్, ఈ అబ్బాయి పేరు. ఈ అబ్బాయి రెఫరల్ వచ్చి నాకు దయానంద్ ఇచ్చాడు. దయానంద్ పర్ల్స్లో శ్రీనివాస్ పేరు ఉంది. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను మీకు, ఒక ఉదాహరణ. ఓకే, దయానంద్ ఒక ఎక్స్ కలీగ్ శ్రీనివాస్ అనుకోండి. దయానంద్ ఒక కంపెనీలో వర్క్ చేసి ఆ కంపెనీ నుంచి వేరే కంపెనీకి వెళ్ళాడు, బై పేరు నాకు ఇచ్చాడు. దయానంద్ని కూర్చోబెట్టుకొని నేను మాట్లాడుతున్నా ఫోన్, లేదా దయానంద్ కూడా ఇట్లా మాట్లాడచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, నేను ఫోన్ చేసిన వెంటనే రూల్ నంబర్ 1, వాళ్ళతో ఫస్ట్ పర్మిషన్ తీసుకోండి. ఈజ్ దిస్ ఎ రైట్ టైమ్ టు టాక్? హాయ్ శ్రీనివాస్, నా పేరు నరేన్, కెన్ ఐ టాక్ నౌ? నరేన్ ఎవరో, అదెవరో, ఇంకోరెవరో తెలీదు తనకి. బట్ మొదటి వాక్యంలోనే ఒక ప్రొఫెషనల్ నాకు ఫోన్ చేసినాడు, ఒక కాల్ వచ్చింది. ప్రొఫెషనల్స్ ఓన్లీ డూ దిస్. నేను అమ్మడానికి చేయలేదు, తన గురించి కనుక్కోవడానికి చేసినాను. బట్ ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, నిజమా? సో యూ షుడ్ ఆస్క్ ద పర్మిషన్, రైట్? ఓన్లీ బిజినెస్ పీపుల్ డూ దట్ అండి. ఇదంతా మీకు ఎందుకు కూర్చోబెట్టి చెప్తున్నా అంటే, మీరు అందరూ ఒక బిజినెస్ ఓనర్ కావాలంటే ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. ఆస్కింగ్ పర్మిషన్, కెన్ ఐ టాక్ నౌ? మీతో మాట్లాడచ్చు ఇప్పుడు. మీరు ఎవరికన్నా చేయండి, మీకు తెలుసు ఖచ్చితంగా నాకు ఏం పనిలే, ఇంట్లోనే కూర్చోంటాడని, అయినా అడగండి. ఎందుకు? ఆయన ఫ్రీగా ఉన్నాడని మీకు తెలియడం కాదు, మీరు ప్రొఫెషనల్ అని ఆయనకు తెలుస్తుంది. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ విషయము. మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకునేదే ఫస్ట్ ప్రొజెక్షన్లోనే. బిజినెస్ ఎంత సూపర్ అని ఉంది, ఇందాకే చెప్పానా, ఆంబే ఎవరికి కనబడుతుంది, ఎంత బిజినెస్ సూపర్ అని ఉంది. మీరు ప్రొఫెషనల్ లాగా అప్రోచ్ అవ్వడం లేదు. ఫస్ట్ టైమే అదే అండి, మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి, ఫ్రీగా ఉంటే ఒకసారి మీ ఇంటికి వస్తాను, ఒకసారి ఫ్రీగా ఉంటే అంటే ఈడనే అడుక్కొని ఈయనే ఆఖరికి కూర్చునేసి కింద, అవునా, అవతల కనబడుతుండదు అనమాట. అంటే ఆయన రమ్మంటే వాళ్ళు ఎప్పుడు మీట్ అవుతారంటే, అదే మీరు చెప్తే ఇప్పుడే వచ్చేస్తాను అంటే, నాకు ఇంకేం పనిలే, నువ్వు చెప్పు వాలిపోతా. అమ్మడమా కాదు ఇది, నువ్వు చెప్పడంలే. నువ్వు ఎట్టయినా అంటే అవతల, సరే బా నువ్వు పోయినావు, డెమోలు చేసినావు, అన్నీ చెప్పినావు, ఆయన దగ్గర పోయి సైన్ అప్ కూడా అవుతాడు. బట్ నిన్ను ఏ విధంగా ట్రీట్ చేసి సైన్ అప్ అయినాడు? ఒక బిజినెస్ అదే రేపొద్దున ఏమనుకుంటారు, ప్రోడక్ట్స్ ఏదో బాగున్నాయి మేము వాడుకుంటా, అబ్బా మేమేడ మీలాగా అడుక్కోగలము, అవునా కదా? అడుక్కునే దాంట్లో నైపుణ్యత అనేది అదేదైనా లెస్ గిబ్లిన్కి చెప్తే నిజంగా అంటే నేను చెప్పింది ఒక విధానమే, చాలా విధానాలు ఉన్నాయి. బట్ రైట్ వే అయితే ఒకటే, రైట్ వే అయితే కాల్ శ్రీనివాస్. హౌ షుడ్ ఐ ఆస్క్ హిమ్? ప్రాబ్లీ ఐ మీన్, హాయ్ శ్రీనివాస్, మై నేమ్ ఇస్ నరేన్, ఆర్ యూ బిజీ రైట్ నౌ, కెన్ ఐ టాక్ టు యూ? అంటేనే యా మాట్లాడచ్చండి, బట్ ఎవరు మీరు అని అడుగుతారు. నేను ఎవరో మీకు తెలియకపోవచ్చు అండి, బట్ దయానంద్ రైట్, యువర్ ఎక్స్ కలీగ్, మీరు వర్క్ చేసిన టీసీఎస్లో. అంటే ఐఎమ్ దయానంద్ ఫ్రెండ్, అండ్ నేను దయానంద్ ఈ మధ్య ఐ హ్యావ్ మై ఓన్ బిజినెస్, అండ్ దయా ఈ మధ్య నా బిజినెస్లో పార్ట్నర్షిప్ తీసుకున్నారు. వీ బోత్ ఆర్ ఎక్స్పాండింగ్ అవర్ బిజినెస్. అండ్ ఈ ప్రాసెస్లో కొంతమంది షార్ప్ అండ్ అంబిషియస్ పీపుల్, బాగా గుర్తుపెట్టుకోండి, షార్ప్ అండ్ అంబిషియస్ పీపుల్, అండ్ ఎవరికైతే ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో, హు ఆర్ ఓపెన్ టు న్యూ ఐడియాస్, కొత్త విషయాల గురించి తెలుసుకోవాలనేది నా ఉత్సుకత ఉంది. ఇటువంటి వ్యక్తుల కోసం మేము వెతుకుతున్నప్పుడు దయానంద్ మీ నేమ్ రెఫర్ చేశాడు.
అండ్ ఐ జస్ట్ కాల్డ్ యూ టు చెక్ యువర్ ఇంట్రెస్ట్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ లుకింగ్ ఎట్ ఏ బిజినెస్ ఆపర్చునిటీ వితౌట్ డిస్టర్బింగ్ యువర్ ప్రజెంట్, నీ ప్రొఫెషన్ ఇప్పుడు డిస్టర్బ్ చేసుకోకుండా? ఆర్ యూ ఓపెన్ టు న్యూ కాన్సెప్ట్స్, న్యూ ఐడియాస్? 90% అక్కడ నుంచి ఎస్ వస్తుంది. వాట్ ఈజ్ ఇట్? ఎస్ అని వస్తుంది, లేదంటే అక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నిజమేనా? ఒక క్వశ్చన్ వస్తుంది, ఏంటది? యామ్వేనా లేదా ఇంకొకట? ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ కూడా ఒక రూల్ లాగా పెట్టుకోండి, డోంట్ నెవర్ ఆన్సర్ ఏ క్వశ్చన్. మీరు క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చినారంటే ఆ ఫోన్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది, ఆర్గ్యుమెంట్స్ అయిపోతాయి. అది కాదండి, ఇదండి, అవునండి, యామ్వేనే అంటే యామ్వేనా. వద్దొద్దు. నంబర్ 1 మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఒక మనిషితో మాట్లాడేందుకు ఈ బిజినెస్లో లేరు. మీకు చాలా మంది ఉన్నారు, చాలా మందితో మాట్లాడాలా. అంత మందిలో ఈయన ఒక వ్యక్తి. అలాంటప్పుడు ఈ వ్యక్తి దగ్గర మీరు స్పెండ్ చేయాల్సిన టైం 1 నిమిషం మాత్రమే. మనం ఆ 1 minute-లోనే ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు డూ లేదు అది యు ఆర్ నాట్ టెలింగ్, యు ఆర్ సెల్లింగ్, రైట్? అసలు అవతల వ్యక్తికి తెలిసిపోయింది దట్ యు ఆర్ నాట్ ఇన్ హరీ, యు ఆర్ జస్ట్ ఆఫ్టర్ హిమ్ అని. డోంట్ డూ దట్, ఓకే? సో ఇఫ్ యూ ఆస్క్ వాట్ ఐ మీన్ ఈస్ దిస్ Amway or something, tell him, ask him another question. Have you heard about a team building corporation called BWW? వాళ్ళు ఆన్సర్ ఏమొస్తుంది ఆ పక్క నుంచి? నో. ఆయన నుంచి నో వచ్చేదే రప్పియండి మీరు. మాకు తెలియదు అంటేనే, సో ఐ కెనాట్ టెల్ ఓవర్ ద ఫోన్ అండి. ఇట్ టేక్స్ 30-40 minutes ఆఫ్ టైం. నేను కాల్ చేయడానికి రీజన్ అయితే మీకు బిజినెస్ చెప్దామని కాదు, మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో చెక్ చేసుకుందామని, అంతకు మాత్రమే. ఎందుకంటే నేను మీలాగే ఇంకొంతమంది కూడా మాట్లాడుతున్నాను. ఐ గాట్ ఫ్యూ మోర్ పీపుల్. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లుకింగ్ ఇన్ టు ద ఆపర్చునిటీ, వీ కెన్ క్యాచ్ అప్ సమ్ టైమ్. అవతల నుంచి ఆల్రెడీ అయిపోయింది, ఏదో అడిగాడు, మనం ఇంకోటి చెప్పాము, నాయన నువ్వు ఒక్కడే కదా, నాకు ఇంకా చాలా టైం ఉంది, వేరే వాళ్ళతో కూడా మాట్లాడాలంటున్నాము. మళ్ళీ అడిగాము, ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లుకింగ్ ఇన్ ద ఆపర్చునిటీ అని. సరే, అప్పుడు ఆయన సరే మీట్ అయిదామంటేనే వెంటనే ఎక్కడ రమ్మంటారు? కాదు, చెక్ యువర్ డైరీ, చెక్ యువర్ క్యాలెండర్. ప్రాబ్లీ యూ షుడ్ టెల్ హిమ్, యూ షుడ్ బి బిజీ పర్సన్. ప్రాబ్లీ యూ షుడ్ టెల్ హిమ్, నాకు టుమారో అండ్ ఆఫ్టర్, ఈ 2 రోజుల్లో ఏ రోజు అయితే మీకు ఓకే. మీరు చాయిస్ ఇవ్వండి అతనికి, మీరు ఇవ్వండి చాయిస్. మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటారనే క్వశ్చన్ కూడా రాంగ్ క్వశ్చన్. మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటారని అర్థం ఏమి? మేము ఎప్పుడు ఫ్రీనే. మనకు తెలియకుండానే మనం మాట్లాడే మాటల్లో నుంచి వాళ్ళకి ఒక డిక్షనరీ ఇస్తాను మన గురించి. యూ ఆస్క్ హిమ్ టుమారో ఈవినింగ్ ఆర్ డే ఆఫ్టర్ టుమారో ఈవినింగ్. దీన్ని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు. అంటే ఏమి? ఇది కావాలన్నా నీకు, ఇది కావాలన్నా అని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. నిజమా? అండ్ అలా చెప్పినప్పుడు నేను 19th ఓకే అండి ఏదని చెప్తే, ఓకే అండి, నేను దీన్ని నా డైరీలో నోట్ చేసుకుంటున్నాను. దయచేసి మీ ఆర్గనైజర్ ఆర్ ప్లానర్లో కూడా మీరు నోట్ చేసుకోండి, నేను ఈ అపాయింట్మెంట్ ఫ్రీజ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బై ఎనీ ఛాన్స్ మీరు ఇది క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే నాకు ప్రియార్గా ఫోన్ చేయగలిగితే నేను మీ ప్లేస్లో వేరే వాళ్ళని రీప్లేస్ చేస్తాను. ఇది మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేయాల్సిన పదాలు. మేము ఓపెన్ మీటింగ్, పలానా చోటు ఉంది మీటింగ్, ఈ బిజినెస్లో సక్సెస్ఫుల్ అయిన వ్యక్తి ప్లాన్ షేర్ చేసుకోబోతున్నారు, దానికి అవర్ టీమ్ ఈస్ గెటింగ్ టుగెదర్, నా టీంని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ కమింగ్ ఐ విల్ బుక్ ఏ సీట్ ఫర్ యూ. ఏ కారణం చేతనా మీరు రాకపోతే దయచేసి ఫోన్ చేసి చెప్పండి, మీ బదులు వేరే వాళ్ళని నేను రీప్లేస్ చేస్తాను. ఐ విల్ రీప్లేస్ యూ విత్ సమ్మన్. ఇవన్నీ ఇంపార్టెంట్, మనం ఖచ్చితంగా చెప్పాల్సిన విషయాలు. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ షుడ్ టాక్ అండ్ యూ షుడ్ ఫిక్స్ ద అపాయింట్మెంట్. నేను చెప్తున్నా కదా, ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. మనలో బ్లడ్లోనే, అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అంటే సెల్లింగ్ అనేది ఇంకిపోయింది, టెల్లింగ్ కాకుండా. మేము ఎందుకు, నా ఏ సీడీ అన్నా చూడండి, ఎక్కడ నేను భయంకరంగా స్టేట్మెంట్సే ఉంటాయి కానీ ఈ బిజినెస్ సూపరు, ఈ బిజినెస్ గ్రేట్, మీరు అందరు రండి అని ఎక్కడ ఉండదు. వీ జస్ట్ టెల్ విత్ ఎ లౌడ్ వాయిస్. వచ్చేటోడు వస్తాడు, పోయేటోడు పోతాడు. మీకు అర్థమైందా? స్టేట్మెంట్ ఇస్తాను నేను, అంతే. ఇది మ్యాటర్, ఫుల్ స్టాప్, అడిగి అయిపోయింది. అర్థమైందా? బట్ చాలామంది దే వాంట్ టెల్ మోర్, ఎస్పెషల్లీ ఫోన్లోనే ఇంకా 10 నిమిషాలు మాట్లాడడము, 15 నిమిషాలు మాట్లాడడము. ఓకే, అండ్ దీన్నంతా కూడా మీరు రియల్గా, న్యాచురల్గా, అంటే ఎట్లా అంటే మాకు ఇవన్నీ ఎంత క్యూట్గా నేర్పించినారు బిజినెస్లో అంటే, అవతల వ్యక్తికి ఫోన్ చేసినప్పుడు మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకునే టైంలో వాళ్ళని మీరు ఫ్రీ టైం అడగద్దండి, మీ ఫ్రీ టైం చెప్పండి. మీరు చెప్పాలి మీకు ఈ 2 రోజుల్లో ఏ రోజు అంటేనే ఆయన ఏదో ఒక రోజు చెప్తాడు. ఎగ్జాంపుల్ చెప్తేనే 1 నిమిషం ఉండండి నేను చెక్ చేసుకొని చెప్తానని మీ క్యాలెండర్ని చెక్ చేసుకొని, ఓకే అండి ఈ రోజు ఓకే అన్నట్టుగా చెప్పాలని మాకు చెప్పినారు. అప్పుడు మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 10 years బ్యాక్ అన్న అపాయింట్మెంట్ యాడ్ ఉండేటివి. అయినా కూడా రూలే చెప్పాలా.
సో మేమంతా ఇట్నే చేసినాం అనమాట. నాకు బాగా గుర్తు, ఒకసారి ఇట్లానే ఒక చిన్న టీం మీటింగ్, ఇప్పుడంటే ఇట్లా అది బేరు వీధిలో జరుగుతుంది అనమాట. చిన్న మీటింగ్ అంటే మీటింగ్ స్ట్రెంతే 7 మంది, న్యూ జాయిన్ టీమ్ మీటింగ్ అది. ఓకే, దాంట్లో 3 కొత్తగా సైన్ చేసిన వాళ్ళు, ఒక 4 ఆల్రెడీ, నేను, పరిమళ పిన్ని, సతీష్ అన్న అనేసి ఇంకొక అన్న, అట్లా అందరము ఇవే నేర్పిస్తున్నాం, కొత్త వాళ్ళకి నేర్పిస్తున్నాం. నేర్పించే టైంలో సతీష్ అన్న ఇదే నేర్పిస్తున్నాడు, ఇదే కాన్సెప్ట్ 4 బేసిక్స్ నేర్పిస్తున్నారు. నేను అన్నని భయంకరంగా ప్రమోట్ చేసిన, ఇప్పుడు మీకు నేర్పిపోయే వ్యక్తి ఈ బిజినెస్ని అద్భుతంగా, ఇది మనకంతా నేర్పించినారు. ఆ టైప్లో అన్న వచ్చినాడు స్టేజ్ మీదకి, మాట్లాడడం మొదలుపెట్టినాడు. తర్వాత ఈ పాయింట్కి వచ్చినాడు. ఈ పాయింట్కి వచ్చేసరికి సో క్యాలెండర్ పెట్టుకోవాలన్నమాట, క్యాలెండర్ ఫిల్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో మనం ఫోన్ చేస్తాము అన్నీ చెప్పి, మనం ఫోన్ చేసిన వ్యక్తి అవతల నుంచి అడుగుతాడు, సో 21వ తేదీ అయితే నాకు ఓకే అంటాడు. వెంటనే ఓకే చెప్పొద్దండి, ఒక్క నిమిషం నా డైరీ చెక్ చేసుకుంటానని చెప్పి, ల్యాండ్ లైన్ కదా, ఫోన్ పక్కన పెట్టి సైడ్కి పోయి ఏదైనా బిస్కెట్ ఉంటే తినండి. ఎందుకంటే మన దగ్గర డైరీనా పాడా, మన దగ్గర ఏం డైరీతో మనకు ఆయన దొరికితే ఎక్కువ, కానీ పోస్టర్ ఇంపార్టెంట్. 1 నిమిషం ఉండండి అని, మీరు బిస్కెట్ తిని వచ్చినాక ఓకే సార్ మీ అపాయింట్మెంట్ సాలిడ్గా ఫ్రీజ్ చేస్తున్నాను, ఏ కారణం చేద్దాను మీరు రాకపోతే చెప్తే ఇంకోరికి ఇచ్చేస్తాను. నేర్పించడానికి కూడా ఓకే, మనం ఓకే ఫ్రెండ్లీగా. కొత్తగా నిన్ననే సంతకం పెట్టి ఆయన అయితే గుట్కల మీద, ఆయనను కూడా ఇదే అప్రోచ్లో సైన్ చేసినాం మేము, యాజ్ ఇట్ ఈస్ అనమాట. బయటకు వచ్చినాక ఆయన, నాకు అర్థమైపోయింది, బయటకు వచ్చినాక మోసం సార్ మీరంట. నేను ఏం మాట్లాడలేను, ఎందుకంటే ఎవరినైతే నేను పొగిడినానో ఆయన్నే కదా విన్నాడినా. నేను ఏం మాట్లాడలేదు, నేను నవ్వుకుంటా అన్నాను. తర్వాత అన్నని చెప్పిన, ఏంటంటే నిజమే కదా అంట. నిజమైన ఆ రేంజ్కి చెప్పాలన్నా, మనం మాట్లాడుకుందాంనా. మళ్ళా అంతే ఆన్ ద స్పాట్ జారినాడు ఆయన సర్రని. అప్పుడు మరోవరు కిట్టు కూడా ఉండింది, కిట్ వేసుకొని జారినాడు. అప్పుడు మనుషులు పోయి తగడగా తన్నుకునేంత మనుషులు లేరు, మనిషి పోయి పడినా కిట్ వచ్చి పడుతుంది. అదే అప్పుడు ఏదో కిట్టు కొన్నాము అట్టక మీద ఉండి, లేదా పెరట్లో తుమ్మిదా పెట్టినాము అని చెప్పేవాళ్ళు. సో దిస్ ఈస్ ద సెకండ్ బేసిక్. సో దాంట్లో ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఆబ్జెక్టివ్ వచ్చి చెకింగ్ ద ఇంట్రెస్ట్. మనం కాల్ చేయడానికి ఓన్లీ పర్పస్ ఈస్ ఆయన ఇంట్రెస్ట్ చెక్ చేయడం. సెకండ్ థింగ్, వెన్ యూ కాల్ 90 సెకండ్స్కి మించి పొరపాటున కూడా ఉంటే యు ఆర్ సెల్లింగ్, యు ఆర్ నాట్ టెల్లింగ్. అండ్ డోంట్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్స్. ఇఫ్ దే ఆస్క్ ఎ క్వశ్చన్, పోస్ అనదర్ క్వశ్చన్. అండ్ టేకింగ్ అవే అంటారు, అంటే పోస్చర్ మెయింటైన్ చేయండి. దట్ దయచేసి మీరు రాకపోతే మేక్ షూర్ యూ ఇంటిమేట్ మీ బిఫోర్, సో దట్ విల్ ఇన్వైట్ సమ్మన్ ఎల్స్. వెరీ జెన్యున్. ఒకవేళ ఆయన నిజంగా రాకపోతే, నన్ను వేరే వాళ్ళు అడిగారు, ఒకవేళ ఆయన నిజంగా రాకపోతే ఎట్లా సార్ మీటింగ్ అనేసి. గుడ్ థింగ్, నెక్స్ట్ కాల్ హిమ్ బ్యాక్ అండ్ షో యువర్ కన్సర్న్. సార్ యూ డింట్ షో అప్ టు ద మీటింగ్, ఐ బిలీవ్, నాకైతే మీరు కనబడలేదు. బై ఎనీ ఛాన్స్ వై యూ దేర్ ఇన్ ద మీటింగ్? బై ఎనీ ఛాన్స్ మీరు ఏమైనా వచ్చినారా, నేనేమైనా మిస్ అయినా మిమ్మల్ని బై ఎనీ ఛాన్స్ ఒకవేళ మీటింగ్కి వచ్చింటే? అదే అంటే రాలేకపోయినా అది అంటే ఓకే, ఐ మీన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే కదా అన్నట్టు కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేయండి. అంటే యు ఆర్ సచ్ అన్ అకౌంటబుల్ పర్సన్ దట్ మీరు వస్తానని రాలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ రైట్ అంటే నెక్స్ట్ హీ మైట్ ఆస్క్ ఫర్ అనదర్ అపాయింట్మెంట్. నిజంగా అంటే కూడా ఏదైనా కారణం రాకపోయిండొచ్చు కదా. మీ అప్రోచ్ రైట్ అయితే దే గెట్ కనెక్టెడ్ టు యూ. ఓకే, వన్ మోర్ రూల్ ఇన్ ద సెకండ్ బేసిక్, మ్యాక్సిమం కాల్స్ ఈక్వల్స్ మ్యాక్సిమం అపాయింట్మెంట్స్. అల్టిమేట్గా మీకు ఆర్గనైజేషన్ తొందరగా బిల్ కావాలా. చాలా మంది అడుగుతారు, నేను ఫాస్ట్గా గ్రో కావాలి, ఏం చేయాలా? ఎక్కువ ఫోన్స్ చేయి, అయిపోయింది. ఈ ప్రొసీజర్లో మ్యాక్సిమం కాల్స్ ఈక్వల్స్ ద మ్యాక్సిమం అపాయింట్మెంట్స్. ఓకే, అండ్ 5% టెక్నాలజీ, 95% సైకాలజీ. డోంట్ మిస్ దిస్. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ హౌ బ్రిలియంట్ ఆర్ జీనియస్ యు ఆర్. మీకు ఎదుటి వాళ్ళతో మాట్లాడే చిన్న చిన్న విషయాలు, సార్ కెన్ ఐ టాక్ టు యూ రైట్ నౌ, ఇటువంటి విషయాలు ఇవన్నీ ఆ బుక్స్లో ఉంటాయి, లెస్ గిబ్లిన్ బుక్స్ అండ్ డెల్ కార్నెగీ బుక్స్. అండ్ థర్డ్ బేసిక్, what is the third basic? Showing the plan. Same 3 questions. The objective of showing the plan, how to show the plan, and the mistakes. Objective enti, enduku plan చూపివ్వాలి? Objective,
బేసికల్గా షోయింగ్ ద ప్లాన్, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ షోయింగ్ ద ప్లాన్ ఈజ్ టు ఎక్స్పాండ్ యువర్ బిజినెస్. యువర్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పాన్షన్. ఆర్గనైజేషన్ బిల్డ్ చేసే ప్రాసెస్లో వాట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, స్లోగా ఇట్ విల్ గెట్ ఎక్స్పాండెడ్, రైట్? సో ఆ ప్రాసెస్ షోయింగ్ ద ప్లాన్ ఒక విధంగా చెప్పాలంటే దిస్ ఈస్ ద పరమావధి. ఎంటైర్ నెట్వర్కింగ్ అంటేనే ప్లాన్. నిజమేనా? చాలా మంది మేము అన్ని సీడీలు విన్నాము, వాళ్ళకి పోయి ప్రోడక్ట్లు విన్నాము. ఎన్ని ప్లాన్లు చూపించినావు, దట్స్ ఇట్. ఈ విధంగా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని, ఇంకొక బ్యాడ్ థింగ్ ఏమంటే డోంట్ షో అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సమ్ పర్సన్ వితౌట్ అపాయింట్మెంట్. అర్థమైందా? అంటే ఎగ్జాంపుల్, ఇది చాలా మంది చేసే అదే సార్, ఒకసారి మా ఇంటికి ఒకరు వచ్చినారు, బిజినెస్ ప్లాన్ అనేసి వచ్చి చాలాసేపు మాట్లాడిపోయినారు. ఏదో వాళ్ళ దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాము అంటే, అవునా ఎవరు వచ్చారంటే ఎవరో XYZ పేరు చెప్తారు. ఓకే, మీకేమన్నా ముందే ఫోన్ చేసి, ఏం లేదు జస్ట్ వచ్చారు అంటే, జస్ట్ లైక్ దట్ దే షో అప్. వాళ్ళకు ఒక సర్ప్రైజ్ అనమాట. నువ్వు ఎందుకు వచ్చినావో తెలుసు, నువ్వు తెలుసు, వాళ్ళకు తెలిసిన వ్యక్తే, బట్ వాళ్ళు నీ నుంచి బిజినెస్ ఎక్స్పెక్ట్ చేయరు కదా. నువ్వు వెళ్ళి కూర్చుంటావు, ఒక 2 నిమిషాలు మాట్లాడినాక మొదలు పెడతాం. అదేంటి మేము వచ్చింది ఎందుకంటే అనేసి అక్కడనే లిస్టు, అక్కడనే కాంటాక్టింగ్, ఇన్వైటింగ్, ఆడనే వాళ్ళని ఎదురు కూర్చోబెట్టుకొని, ఇప్పుడు 3వ స్టెప్లోకి వస్తున్నాను అన్నట్టు ఇంకా కూర్చోబెట్టుకొని, అంటే అది ప్లాన్ అని మీరు అనుకుంటే చాలా పొరపాటు. ఇది అది మీరు ప్లాన్ అనుకుంటే పొరపాటు. దట్ ఈస్ ద మిస్టేక్ సో మెనీ పీపుల్ డూ. ఐ హావ్ స్పోకెన్ టు సో మెనీ పీపుల్, ఐ హావ్ షోన్ ద ప్లాన్, బట్ హ్యావ్ యూ డన్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్ బేసిక్? దే థింక్ దే ఆర్ నెట్వర్కింగ్, దే ఆర్ షోయింగ్ ద ప్లాన్. వాళ్ళు వెళ్ళి ప్లాన్ కూడా చూపించిండొచ్చు, బట్ అది ప్లాన్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం లేదు కదా ప్లాన్ని. ఒక వ్యక్తి, అందుకే చాలా మంది కొంతమంది ఓపెన్కి తీసుకొని వస్తారు, కొంతమందిని మీటింగ్ అంతా అయిపోయినాక ఇంట్రడ్యూస్ చేసే విధానంలోనే అర్థమైపోతుంది. ఒకరిని పరిచయం చేస్తూ 3 పట్టుకొని వద్దామని ట్రై చేసిన, 2 ఎస్కేప్ అయిపోయినారు, ఈయన ఒక్కడు దొరికినాడు. ఆయనని నాకు పరిచయం చేసే విధానము ప్లాన్ అంతా అయిపోయినాక అనమాట. అసలు ఆ టెర్మినాలజీ చూడండి, 3 పట్టుకొచ్చేకి ప్రయత్నించిన, 2 ఎస్కేప్, ఈయన దొరికినాడు. ఏమన్నా మెసేజ్ ఇస్తావా? భక్త చూడు, నువ్వు కూడా ఎస్కేప్ అనాలి. నిజమే, ఒరేనైనా ఈయన చేతుల్లో ఉంటే నువ్వు ఆడికి అంటే ఒక నిట్టుగా ముద్దుగా చిన్ని బుజ్జి జారేబడిని నిర్మించుకుంటాన్నాడు. జారుదురు అందరూ, మనం కూడా జారుదాం. నేను కూడా ఓపికనంత వరకు ఉంటాను, నేను కూడా జారేస్తాను. తర్వాత నువ్వు నేను జారేబండి ఎవరు ఉండం. ఎందుకంటే ఐ మీన్ ఆ ఇంట్రడక్షన్లోనే అర్థమైపోతుంది. 3 పట్టుకొచ్చినాను, దే హ్యావ్ నాట్ ఇన్వైటెడ్ దెమ్. ఫస్ట్ 2 బేసిక్స్ మీరు రైట్గా చేయకపోతే ప్లాన్ జరిగినట్టు అనుకోవద్దు. నేను 20 మందితో మాట్లాడినాను, ఫెంటాస్టిక్, ఐ సెల్యూట్ యూ. బట్ హూ ఆర్ దోస్ 20 పీపుల్? వర్ దే ఎక్స్పెక్టింగ్ ఏ బిజినెస్ ఫ్రమ్ యూ? నీ నుంచి 20 మంది బిజినెస్ ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తులతో నువ్వు మాట్లాడినావా? లేదా నువ్వు 20 మంది దగ్గర పోయి ప్రత్యక్షమైపోయి దేవుడి లెవెల్లో యాడ్ నుంచి వచ్చినవరా అంటే, జస్ట్ ఇప్పుడే వచ్చినాను సార్, ఏం లేదు మీతో మాట్లాడాలా, నాకు 20 నిమిషాలు టైం అంటే, ఎందుకు ఈ టైం? నువ్వు వాళ్ళ ఇంట్లో పోయి కూర్చొని అడిగితే చాలా ఐ మీన్, సో ద బిజినెస్ విల్ ఇక్కడంతా కూడా ఫిల్టర్ అయిపోతారు. ఇప్పుడు నేను చెప్పేది కూడా మీరు వినేందుకు, నవ్వుకునేందుకు సూపర్గా సింపుల్గా ఉంటుంది, బట్ బిజినెస్ మెన్ మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేయగలరు. ఎంటర్ప్రెన్యూరియల్ మైండ్ కావాలి ఇంప్లిమెంట్ చేయాలంటే. బికాస్ చెప్పాను, రిలయన్స్లో అంబానీ చేసిండేది, మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ చేసింది, మీరు చేయబోతుంది, దే ఆర్ నాట్ మచ్ డిఫరెంట్. ఇది పెద్ద తేడా విషయాలు కాదు, ఆల్మోస్ట్ సిమిలర్, బట్ వి డూ ఇన్ దిస్ ఫ్యాషన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు రిలయన్స్ అవుట్లెట్ ఇక్కడ ఏదన్నా అంబానీ ఓపెన్ చేయాలంటే పేపర్లో సింప్లీ హీ కాల్స్ ఫర్ అన్ యాడ్, ఈ జస్ట్ పుట్స్ అన్ యాడ్. మీరు అలానే బిల్ చేయాలా. పావురాలకి బియ్యం ఆర్ ఐ మీన్ మీరు ఫీడ్ చేసినట్టు దాని వెనక ఎంటబడేస్తే అది ఎగిరిపోతుంది, చల్లితే కావాల్సింది వచ్చి ఏరుకొని పోతుంది. అర్థమైందా? దీన్నే పోస్చర్ అంటారు. నీకు ఆ పావురాంకి వేయాలని గుడ్ ఇంటెన్షన్ ఉంది, అండ్ నీ చేతిలో వాట్ ఎవర్ సీడ్స్ ఉన్నాయి, అండ్ వేసే ప్రొసీజర్ కూడా నీకు తెలుసు. యూ హ్యావ్ టు జస్ట్ సో, దట్స్ ఇట్, యూ జస్ట్ త్రో, దట్స్ ఇట్. ఇదే అప్రోచ్ మీకు అర్థం అవ్వాలి, రైట్? సో వన్ యూ ఆర్ గోయింగ్ అవుట్ అండ్ షోయింగ్ ద ప్లాన్, నంబర్ 1, అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన వాళ్ళకే ప్లాన్లు చూపించండి. ఇది రూల్. ఇంకొకటి, బిజినెస్ పక్కన పెడితే ఎవరి దగ్గరకు పోయేటప్పుడైనా అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మీరు నేర్చుకోవాల్సిన ఒక మినిమం లక్షణం. ఇప్పుడుండే ప్రజెంట్, అఫ్ కోర్స్ యూర్ గోయింగ్ టు యువర్ బెస్ట్ ఫ్రెండ్, యూ డోంట్ నీడ్ టేక్ యర్ అపాయింట్మెంట్, మామ మచ్చా అనేసి. అది ప్లెజెంట్ సర్ప్రైజ్. నీ ఫ్రెండ్ మీ ఇంట్లో కనబడితే నీకు ఇంకా ఆనందంగా ఉంటుంది, బాగుంటుందా? అది వేరు.
బట్ వెన్ యూర్ గోయింగ్ బిజినెస్ కాకుండా కూడా ఏదైనా అట్లా పోతున్నారు వేరే వాళ్ళ ఇంటికి, అట్లా మీ బంధుత్వం అది ఓకే. బట్ అవుట్ సైడ్ దట్ ఈవెన్ అప్లైన్ డౌన్లైన్ అని నేను చెప్తున్నాను. ఇఫ్ సమ్మన్ ఈస్ మై డౌన్ లైన్, ఫర్ ఎగ్జాంపుల్ భక్తాలత, దే ఆర్ మై డౌన్ లైన్, దే ఆర్ మై ఎమరల్స్ ఇన్ ద బిజినెస్. దే ఆర్ లైక్ వీఆర్ పార్ట్నర్స్. ఈ తరానికి నెక్స్ట్ జనరేషన్ కూడా మేము బిజినెస్ లో పార్ట్నర్స్. బట్ స్టిల్ ఐ వాంట్ భక్తాలత టు చెక్ విత్ మీ ఇఫ్ ఐఎమ్ దేర్. అర్థమవుతుందా? భక్తాలత షుడ్ చెక్, నరేన్ రేపు మీరు దే డూ దట్. ఎవరి దగ్గరకు వచ్చేటప్పుడైనా బిజినెస్లో అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసుకునేది అర్థం చేసుకొని నేర్చుకోండి. ఓకే. అండ్ వెన్ యూర్ గోయింగ్ సమ్ థింగ్స్ దట్ ఐ రియలీ వాంట్ టు టెల్ యూ. ఓకే. ప్లాన్ ఎలా చెప్పాలి అని చెప్పే ముందు, మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసినాక లేదా ఓపెన్ మీటింగ్ 7 o'clock స్టార్ట్ అవుతుందని మీరు ఒక విషయం చెప్పినారు ఒక వ్యక్తికి. దేర్ ఇస్ దిస్ మీటింగ్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అక్కడ ఒక వెరీ హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ వచ్చి బిజినెస్ షేర్ చేసుకుంటారు 7 o'clock, అండ్ మీరు 6:45 అట్లా వస్తే దట్ వుడ్ బి గుడ్ అని మీరు చెప్పినారు, బాగానే ఉంది. బట్ మీరు 7:15 వచ్చినారు అనుకోండి, లేదా మీరు ఒక అతనికి ప్లాన్ చెప్పే అపాయింట్మెంట్ ఇచ్చారు, షాప్ 6 o'clock ఐఎమ్ గోయింగ్ టు బి దేర్ అని. బట్ మీరు 6:15, 6:20కి పోయి ఫస్ట్ మాట దేంతో మొదలు పెట్టాల్సి వస్తుంది? సారీ అండి కొంచెం లేట్ అయింది. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ అండి. టైమింగ్, సారీ అనే పదం. మీకు ఎన్ని పనులన్నా ఉన్నాయి, ఇట్లాంటిది జరగకుండా చూసుకోండి. దీస్ ఆర్ ద థింగ్స్. ఎంటర్ప్రెన్యూర్కి ఈ విషయాలు ఆల్మోస్ట్ హార్ట్ లాగా నేను చెప్తున్న చిన్ని విషయాలు. టైం మెయింటైన్ చేయడం, ముందుగా ఉండడం, మీ ప్రాస్పెక్ట్ కంటే ముందుగా ఉండడం. ఎట్ ద సేమ్ టైం వెన్ యూర్ గోయింగ్, మేక్ షూర్ యు ఆర్ యూజింగ్ సంథింగ్ లైక్ స్వీట్ షార్ట్స్. ఏం తప్ప ఇది బుల్లిగా బ్యూటిఫుల్గా ఉంది, ఇదేమన్నా ప్లాన్ చూపిస్తుంది, ఇదేమన్నా మార్కర్ అనుకుంటున్నారా? ఐడియా ఉంది ఏమో ఇది. దీన్ని తీసి ఆయన నోట్లో కొట్టినారంటే సైన్అప్ చేస్తాడు. కాదు, యాక్చువల్ మ్యాటర్ ఏమంటే ఇండియన్ మన కల్చర్లోనే, మన ఫుడ్లోనే ఈ వాట్ ఎవర్ ఆనియన్స్ అవి ఎక్కువ వేసుకొని తింటాము, వేంపులు రచ్చరచ్చగా తింటారు. నిజమే, ఒకటే లేదు. మీరు ప్లాన్ చెప్పకపోయినప్పుడు మీరు నోరు విప్పిన వెంటనే మీరు మధ్యాహ్నం ఏం తిన్నారు అని ఆయనకు తెలిసింది అనుకోండి, ఆ రేంజ్కి వాసన వస్తే ప్లాన్ మీద ఏం ఫోకస్ చేస్తాడు? సమస్య ఏమంటే మన వాసన మనకు రాదు. కాబట్టి చిన్న చిన్నవి ఇవన్నీ కూడా నేర్పిస్తారు. స్వీట్ షాట్ వాడండి, స్వీట్ షాట్ అట్టనేసి ఓ రేంజ్ కొట్టుకొని మీరు పోతుంది నోరు ఇప్పటి అబ్బా ఉండండి సార్ తుమ్ము వస్తానని మీరు కూడా అవునండి సార్ నాకు కూడా గొంతు పట్టేసినట్టుందని మీ కళ్ళలో నీళ్ళు వస్తా ఆయనకు అర్థమే కాదు ఏం జరిగింది, ఈ నోట్లో ఏముంది. దాని మీద రాసుంటారు 2 షార్ట్స్ అంతే. ఓకే, స్వీట్ షార్ట్స్. సో దట్ బాడీ ఆర్డర్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీరు రేంజ్కి శ్రమ చేసి అక్కడొక్కడ ఏడపడి ఏదో లేదా మీ వర్క్ అంతా చూసుకునేసి చెమట కారిపోతూ అపాయింట్మెంట్ కోసం అనేసి వెళ్ళేసి, అర్థమవుతుందా? ఆయన ముందే చెప్పండి సార్ అనేసి తూర్చుకొని అనేసి అన్నారనుకోండి, ఏమి రాను నీ చెమట తూర్చుకునే ఇంత దూరం రావాలన్నా చెమట తూర్చుకునే అనుకుంటారు. అంటే మనకు తెలియదు యాక్చువల్గా, మనం అనుకుంటాము చెమటోడ్చి అని. అది పైకి వచ్చినాక చెప్పు, నువ్వు చెమటోడ్చేది చూపించద్దు. దిస్ ఈజ్ మై స్వెట్ అనేసి ప్రాస్పెక్ట్ మీదకి వేసి నిజంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు నేను చెప్పేందుకు చెప్పడం లే, మా అనుభవం అంటే ఇంకా భయంకరమైన అనుభవాలు చాలా ఉన్నాయి. ఒకసారి బిగినింగ్ మీటింగ్లో ఒకసారి ఎంతో హోప్తో అప్పుడప్పుడే టీం పెరుగుతుంది, ఇంటికి ఇన్వైట్ చేసినాము. ఫస్ట్ టైం కొంతమంది నిలబడినారు, ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు అనమాట. మరే మనుషులు నిలబడినారు మన ఇంట్లో అనేసి. వాళ్ళకి ఇప్పుడు నేను నేర్పియాల టీచింగ్ డ్రీమ్. అదంతా స్టార్ట్ చేస్తేనే కంపు, ఏమిరా ఇది అర్థంగా ఎవడు ఏం చేయగలుగుతాం. మళ్ళీ అర్థమైంది ఇది ఏదో సాక్స్ స్మెల్ అని. ఎవరితో ఏం చెప్పగలము? మీరు నమ్మకపోండి, ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇచ్చిన టాక్ కంటే కూడా 5 minutes తక్కువే మాట్లాడినారు, ఎప్పుడు ఎక్కువ మాట్లాడతారు. అట్లాంటిది ఎందుకంటే తట్టుకోలేకపోతున్నారు. కొద్దిసేపు మాట్లాడి బయట ఊపిరి పిలుచుకున్నారు. ఎందుకంటే మళ్ళా లోపల రావాలి, ఎందుకంటే నరేన్ మాట్లాడతారు ఏదో నిందామనేసి. తర్వాత అర్థమైంది వేరే సార్ అనమాట, వేరే ఊరు నుంచి వచ్చినారు, బస్సులో ట్రావెల్ చేసి. ఐ కెన్ అండర్స్టాండ్, ఆయన వేరే ఊరు నుంచి వచ్చినారు కాబట్టి ఐ మీన్ చెమట సాక్స్ కంపు ఓకే. బట్ ప్రాబ్లం ఆ ఊరు నుంచి ఊరికి వస్తేనే సాక్స్ కంపు అయిపోదు,
అట్ట ఎన్నూర్లు తిరిగింటాడో అదే సాక్స్తో. నాకు ఆయనకి అంటే ఆయనకు తెలియకపోవడం పక్కన పెట్టేసేయండి. ఐ మీన్ దిస్ ఈజ్ అ మినిమం థింగ్. నేను ఇక్కడ కూడా మీకు రికమెండ్ చేస్తున్నాను, 2-3 జతలు కాటన్ సాక్స్ కొనుక్కోండి. సాక్స్ వేసుకునే వాళ్ళందరూ మీ సాక్స్, నేను ఇంకా స్ట్రాంగ్ ఏం రికమెండ్ చేస్తానంటే, బయట వచ్చే ముందు మీరు వాసన చూడండి ఒకసారి. ఏం తప్పు లేదు, నవ్వేది కాదు, మిగతా వాళ్ళని నరకానికి గురి చేసే కంటే. ఎందుకంటే ఆ వాసన మీకు ఇప్పుడు నేను చెప్తానా, నాకు ఇప్పుడు కళ్ళు తిరుగుతుంది. ఆ రోజు జరిగిన అనుభవం 10 ఏళ్ళ ముందు మీటింగ్ మొత్తం ఎత్తిపోయింది. వినేటోడు వింటే అది వేరే విషయము. కానీ ఆయన అనుకుంటా అంటాడు, సార్ నేను చాలా మందికి చెప్పినా సార్, ఎవరు అసలు ఇందని లేదు కదా, ఎందుకో వెళ్ళిపోతున్నారని. నైనా నువ్వు సాక్స్ తీసి చెప్తే ఈ వ్యాపారము నువ్వు మాట్లాడి మళ్ళీ అటు నిలబడితే నీ సాక్స్తోనే జారే బండ నిర్మించుకుంటున్నావు. ఇది జారే బండ కూడా కాదు, స్కేటింగ్. ఎక్కినాక దిగాల, ఇది స్కేటింగ్. సర అని ఆయన ముందే పోతా అంటారేమో. ఏం సార్ ఒకడు కూడా వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు. ప్రాబ్లం అంతా నీ సాక్స్లో ఉంది. డియోడ్రెంట్ అలాని యూజ్ చేయమన్నా అని చెప్పిన అంటే నీ చెమటని, అంటే నీలో దుర్వాసనని రానికుండా ఉంటే చాలు. అంతేగాని నువ్వు కాలనీలో ఎంటర్ అవుతానప్పుడు ఎవరో ఒకడు సెంటు కొట్టుకున్నాడు మా ఇంటికి రాబోతున్నాడు అనే రేంజ్కి నువ్వు గుప్పను కొట్టుకొని, పీపుల్ డూ దట్ అండి, ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఇట్లా కూడా మదనపల్లి మీటింగ్ బాగా గుర్తు. హార్స్ హిల్స్లో ఒక మీటింగ్ జరిగింది. నాకు తెలిసి ఒక నైట్ ఒక మీటింగ్ చేసినాం, మీరందరూ కూడా అటెండ్ అయినారు అనమాట. ఒక నైట్ ఓల్ చేసినాం హార్స్ హిల్స్లో 6 నుంచి 9 వరకు. అద్భుతమైన మీటింగ్. 6% లీడర్షిప్ సెమినార్ దాని పేరు. 6% లీడర్షిప్ సెమినార్ అప్పట్లో అనమాట. ఆ మీటింగ్ అంతే నాకు 4 years బ్యాక్, ఐ బిలీవ్ 4-5 years బ్యాక్. నేను రమేష్ జెన్లో వెళ్ళి అనంతపూర్ నుంచి రిటర్న్ వస్తూ హార్స్ హిల్స్ కొండ ఎక్కి పోయి లోపలికి ఎంటర్ అయితేనే ఫస్ట్లో మంచిగానే ఉండింది ఒక వాసన, పర్ఫ్యూమ్. కొద్దిసేపటికి అందరికీ కళ్ళు తిరుగుతాను, నిజం చెప్తున్నా. అత్తరు అంటారు తెలుసు కదా, అత్తర్ ఆర్ వాట్ ఎవర్, అది అని మళ్ళీ తెలిసింది నాకు. ఇప్పుడు మీకు తెలుసుకున్నది అది ఏందనేది. విపరీతంగా అది 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 మంచి స్మెల్లో అది చాలా చాలా భయంకరంగా ఉంది. గుప్పని ఘాటు తట్టుకోలేకపోయినాము. అయిపోయినాక అంటే నాసియా అంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి. అంతే అయిపోయినాక మా రాజగోపాల్ ఒక కప్పుల్ని తీసుకొని వచ్చి, దిగేటప్పుడు వీళ్ళు కూడా నీ కార్లోనే వస్తారన్నాడు. సరే ఎక్కి అన్న భార్యాభర్త. వాళ్ళు కూర్చోక ముందు వరకు నాకైతే అమ్మయ్య ఫ్రీ అయిపోయినాం రా, నాకు ముందే ఆ స్మెల్స్ ఇట్లాంటివి పడవు. వాళ్ళు కారు కూర్చొని కొండ దిగేటప్పుడు అర్థమైంది వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. నా కారు మొత్తం అదే. రమేష్కి అర్థమైపోయింది వీళ్ళే కొట్టుకున్నారనేసి. ఏం చెప్పగలము? నేను ముందరికి వంగి విండో డౌన్ చేసుకొని బయట ఇట్లా పెట్టుకుంటే వెనక్కి లాగాయన, మీతో ట్రావెల్ చేయడం నాకు అదృష్టం సార్ అంటాడు. వెనక్కి సీట్ కానిచ్చేసి వాళ్ళ లవ్ వాళ్ళ అఫెక్షన్ నేను అర్థం చేసుకోగలను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటే, అదే సార్ నేను దుబాయ్లో ఉండొచ్చాను, ఈ మధ్యనే వచ్చాను, అది ఇది మాట్లాడుతున్నారు. నేను ఓకే సార్ అనేసి మళ్ళీ కొద్దిసేపు ఆయన పట్టు వదిలినాక నేను మళ్ళీ కొద్దిసేపు గాలి ప్రాణాయామం చేశాను అనమాట. అంటే హోల్డింగ్ ద బ్రెత్, టాకింగ్. తర్వాత మళ్ళా అంతే. నాకు మదనపల్లి వచ్చింది. మదనపల్లిలో ఇంకా దిగినారు. వాళ్ళ వైఫ్ కూడా ఉండినారు కాబట్టి, సరే ఓకేనా దగ్గరలో ఎక్కడ నైట్ 12 అయిపోయింది, 12 పైన అయిపోయింది, ఎక్కడ దింపాలంటే లేదు సార్ పక్కనే ఇల్లు. నాకు ఒక పక్క విపరీతమైన ఆనందం, వెళ్ళిపోతున్నాను అనేసి. ఆ టైంలో ఆయన ఒక మాట చెప్పినాడు అనమాట, సార్ మీ పర్మిషన్ లేకుండా ఒక స్పెషల్గా ఒక సర్ప్రైజ్ చేసినాను అన్నాడు. ఏం చేసినారు సార్ అంటే, మీరు ఇంతసేపు మీటింగ్ మొత్తం నా వాసనే తెలుసు కదంటే, తెలుసు అన్నాను. అది ఒక స్పెషల్ అత్తారు సార్, దుబాయ్ నుంచి తీసుకొచ్చాను, వెనక మీరు కూర్చున్నప్పుడు మీ జాకెట్కి పూసేసినాను. నేను ఇంకా స్మెల్లో విపరీతంగా వస్తా అంటే ఆయన నుంచి అనుకున్నా, నాకు పూసేసినాడు. ఏం మాట్లాడలేదు నేను. ఓహో థ్యాంక్ యూ అన్నాను. ఇంకోటి గిఫ్ట్ ఇచ్చినారు, ఒక చిన్నది ఏదో బాటిల్ మూటది, ఇది కూడా తీసుకోండి అన్నాడు. అది ఓకే సార్ అంటే, ఈ అత్తర్ స్పెషల్ ఏమంట సార్, ఉతికినా పోదన్నాడు. ఓకే
వెరీ గుడ్. ఇంకేం అంటే ఓకే బాయ్ అని ఆ నుంచి కారు ఒక కిలోమీటర్ పోయి నాకు లెఫ్ట్ కాపి అడగండి రమేష్ని. జాకెట్ తీసి చూస్తే నాకు నిజమే అనమాట. దాన్ని ఏంది దాన్ని కవర్లో వేసి ట్రంక్లో వెనక పెట్టి మొత్తము దాని మీద సూట్ కేస్ చేసినా కూడా వస్తుంది. ఆయన చెప్పింది నిజమే. ఉతికినా కూడా మళ్ళీ పోలేదు అది. దాని తర్వాత ఎక్కువ వానుగులేదు. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ జాకెట్స్. అంటే అది ఎందుకో నాకు తెలియదు, మీకు తెలియాలి అంతే. ఓకే, బాడీ ఆర్డర్, డియోడరెంట్ అండ్ సాక్స్, అంతమించి డెప్త్ నేను పోను. ఓకే, మేక్ ష్యూర్ ఓకే బై సమ్ సాక్స్. 3 జతలు సాక్స్ లిస్ట్ రాసుకోండి. నేను కొనవలసిన వస్తువులు సాక్స్లు 3 జతలు, కాటన్ సాక్స్. అది అయితే అంటే కొంచెం థిక్గా ఉంటుంది స్పోర్ట్స్. అటువంటివి ఏం చేస్తాయంటే కొంచెం స్వెట్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకే, సో ఇటువంటివి యూజ్ చేయండి. అండ్ వెన్ యూ గో మేక్ షూర్ యూ షైన్ యువర్ షూస్. చిన్న చిన్న విషయం. బికాస్ ఎందుకు ఇదంతా ఎందుకు ఎక్కువ చెప్తున్నా, యువర్ అపియరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ప్రాస్పెక్ట్. నిజమేనా? యువర్ అపియరింగ్ యాజ్ ఎ బిజినెస్ ఓనర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ప్రాస్పెక్ట్. నిన్ను చూసినప్పుడు దే షుడ్ ఫీల్ దట్ దే ఆర్ మీటింగ్ ఎ బిజినెస్ మ్యాన్, దే ఆర్ మీటింగ్ అన్ ఎంటర్ప్రెన్యూర్. నువ్వు మాట్లాడిన మాటలు, ఈ ప్లాన్లో మేము చెప్పబోయే విషయాలు, డైమండ్ ఇన్కమ్స్ ఎన్ని చెప్తానం బాగానే ఉంది. బట్ నిన్ను చూస్తే అట్లా లేడే అనిపిస్తే, వాళ్ళు చెప్పేది ఏంది నువ్వేంది అనిపిస్తే. డ్రెస్సింగ్ నేర్చుకోండి. డ్రెస్సింగ్ అంటే తప్పుగా, డోంట్ గెట్ మీ రాంగ్, ట్రెండ్ ప్రకారంగా మనం కూడా చేంజ్ అవుతూ రావాలి. నిజమేనా? ప్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ. అండ్ భక్త లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు హూ కాల్ మీ అండ్ నరేన్ వీ వాంట్ టు గెట్ ఎ డ్రెస్ స్టిచ్. ఎక్కడ కుడతారు బాగుంటుంది, మీ టైలర్ ఎక్కడ, లేదా రెడీమేడ్ రికమెండ్ చేస్తావా, ఎటువంటి షూ వాడమంటావు, అన్నీ కొంచెం తెలుసుకోండి. చాలా మందికి చెప్తున్నాను, ఇక్కడ చాలా మంది యంగ్స్టర్స్ కూర్చున్నారు. ప్రాబ్లీ యూ షుడ్ లెర్న్, ప్రాబ్లీ ఎవ్రీవన్ షుడ్ లెర్న్ హియర్. ఈజ్ యువర్ డ్రెస్ రైట్? ఈజ్ యువర్ డ్రెస్ రైట్? వెరీ 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 ఇంపార్టెంట్ when you're going out. Okay, so once you're appearing in front of a person, these are the things that you should be taking care. Once you start showing the plan చెప్పడం మొదలు పెట్టినాక, how do you show the plan ఎలా చూపియాలి, ఎటికెట్ ఏంటి, ప్లాన్ సింపుల్. 20 to 25 minutes ప్రెజెంటేషన్ ఉండాలి. అండ్ ప్రాస్పెక్ట్ని ఎక్కువ ఇబ్బందికి గురి చేయొద్దండి. అంటే ఉదాహరణకి ఇబ్బందికి గురి చేయడం అంటే, మనము నీకు 50,000 రూపాయలు వస్తే ఏం చేస్తావు, వాళ్ళు గమ్మునున్నారు అనుకోండి, మీరు చెప్పండి సార్ 50,000 వస్తే మీరు ఏం చేస్తారు, ఆయన గొట్టుగా మింగుతా అంటాడు. 50,000 అని చెప్పండి అంటే, నువ్వు అది చెప్తే కానీ నేను ఏందో చెప్పను అనే రేంజ్కి మనం ఆపేసి చెప్పండి 50,000 వస్తే ఏం చేస్తారు. వాళ్ళకి 50,000 వస్తే ఎత్తి పెట్టుకుంటా అంటాను. మనకు కావాల్సిందే మనకు రావాలి ఆన్సర్. అవునా? నీ మైండ్లో నువ్వు ఫిక్స్ అయిపోయింటావు, ఇది చెప్తేనే జవాబు, నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలి అని వాళ్ళు చెప్తేనే అది ప్లాన్. వాళ్ళు చెప్పేంత వరకు నువ్వు వదలవు. యూ షుడ్ హెల్ప్ హిమ్, హెల్ప్ ద ప్రాస్పెక్ట్. అంటే వాళ్ళ వేలోకి వెళ్ళి ప్రాబబ్లీ ఆస్క్ దెమ్ ద రైట్ క్వశ్చన్స్. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి పోయి కూర్చోవడమే ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేయొద్దండి. పోయి కూర్చోవడమే ప్రాబబ్లీ సెట్టింగ్ ఎట్ ఈజ్. మీ ప్రాస్పెక్ట్, మీరు ఎవరికి ప్లాన్ చూపిపోతున్నారో ఆయన కంటే మీరు కొంచెం బెటర్గా ఉండాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ డ్రెస్సింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ అపియరెన్స్. దే షుడ్ ఫీల్ వావ్, someone sharp has come to meet me, right? So once you start showing the plan, before you do that, just a minute or 2 minutes of formal casual talk with Sinu. సో దయామి గురించి చెప్పారండి. వెరీ గుడ్, వెరీ నైస్ టు మీట్ యూ. సో ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? చెన్నై అయినా బేసికల్గా ప్రాపర్ చెన్నై తెలుగు వాళ్ళు కదా, అంటే ఎక్కడ కొంచెం ఫ్రెండ్లీగా న్యాచురల్గా ఉండి ఆ తర్వాత ఇంకా ప్లాన్ స్టార్ట్ చేసేటప్పుడు గో విత్ యువర్ ప్రొఫెషనల్ కిట్. మొత్తం ప్లాస్టిక్ కవర్లను ఊపుకుంటా, ప్లాస్టిక్ కవర్లో పోయి పెట్టి అంత నీట్గా డ్రెస్ చేసుకుని ప్లాస్టిక్ కవర్లు ఇట్లా తీసి దాంట్లోంచి ఇంకొక కవర్ తీసి కచకచకచ అని దాంట్లోంచి ఇంకొక కవర్ తీసి బ్యాగ్ ఒకటి కొనుక్కోండి. అర్థమైందా? ఒక మంచి బ్యాగ్, ప్రొఫెషనల్గా కనబడాలా, నీట్గా, అంటే యువర్ ప్రొఫెషనల్ అని అట్టనేసి మన మెడికల్ రెప్స్ వేసుకుంటారు పెద్ద బ్యాగ్ ఒకటి బరువుగా. అట్లాంటి బ్యాగును వీపు మీద వేసుకొని పోయి సార్ 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 నొప్పి దించండి సార్ అని వాళ్ళే బ్యాగ్ దించినాక 1 నిమిషం సార్ అని, అబ్బా ఓకే సార్ మీది ఏ ఊరు ఆయనకు ఒకే దగ్గర అర్థం కాదు. జారే పని నుంచి జారకూడదు, అది గుర్తుపెట్టుకోండి. బ్యాగ్ వలన కూడా జారేస్తారు.
ఏందబ్బా వీళ్ళు కవర్లు ఊపుకుంటానేసి. నిజమా? లేడీస్కి ఎస్పెషల్గా చెప్తున్నాను, ప్లాస్టిక్ కవర్స్ ఏమైట్ బి యామ్వే వాళ్ళు ఇస్తారు, బ్యూటిఫుల్గా ఉంటాయి, ఇంట్లో పెట్టుకోండి. సో కవర్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. అండ్ ప్రొఫెషనల్గా బ్యాగ్ మెయింటైన్ చేయండి. అండ్ ఆ బ్యాగ్ కూడా ఐ మీన్ బియ్యప్ బస్తాలా కాకుండా క్యూట్గా, డెలికేట్గా, సింపుల్గా ఉండాలి. అండ్ దాంట్లో అన్ని నెసరీ మెటీరియల్ మీరు క్యారీ చేయండి. అవతల వ్యక్తి దగ్గర పోయి, సార్ పేపర్ తీసుకొని వస్తారా, పెన్ ఉందా మీ ఇంట్లో, అన్నీ మీ దగ్గర ఉండాలా. అండ్ బిల్ బ్రిట్ రికమెండ్ చేసేది ఎల్లో ఇస్ టు రెడ్ విల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఆన్ అదర్ పర్సన్స్ మైండ్ అంటాడు. సో ఎల్లో ప్యాడ్ అండ్ వీ రికమెండ్ ఎటువంటిదంటే, సార్ ఈ ప్యాడ్ చూపించండి సార్, దిస్ కైండ్ ఆఫ్ ప్యాడ్, వీ రికమెండ్ దిస్ కైండ్ ఆఫ్ ప్యాడ్. అంటే ఈ విధంగా తిప్పేది, ఇలా తిప్పేది కాదు. అంటే కాలేజ్లో, స్కూల్లో నోట్స్ ఉంటాయి చూసినారా, మీరు ఏదో నోట్బుక్ కొనుక్కొని వచ్చినట్టు కాదు, అటువంటి ప్యాడ్ విత్ రెడ్ పెన్ ఆర్ రెడ్ స్కెచ్. దిస్ వాట్ వీ రికమెండ్. అండ్ ఐ మీన్ నాట్ కైండ్ ఆఫ్ రూల్, ఇది రికమెండ్ చేస్తాము. ఏదో బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ విత్ అనదర్ నోట్స్, ఫైన్, రైట్? అండ్ డోంట్ హెల్ప్ హిమ్. ఇందాక మాట్లాడుతున్నాం కదా, ఆయన్ని నీకు 50,000 వస్తే ఏం చేస్తారు, నువ్వు చెప్పు అని కాకుండా హెల్ప్ హిమ్. ప్రాబబ్లీ ఖర్చులు ఇప్పుడు ఎక్కువ పెరిగిపోయినాయి కదా, హౌస్ వైఫ్తో మాట్లాడుతున్నారు. సో మనకు అదనపు ఆదాయం వస్తే బాగుంటుంది కదండి. ఏం చెప్తారు అవతల నుంచి? ఎస్ చెప్తారు. ఏదన్నా సరే ఎదుటి వ్యక్తితో ఎస్ చెప్పించే విధంగా మీరు మాట్లాడండి. దీన్ని ఎస్ టెక్నిక్ అంటారు. ఇది కూడా బుక్లో ఉంది, డేల్ కార్నెగీ బుక్లో. ఎస్ 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 అని చెప్తున్న వ్యక్తి లాస్ట్ కూడా ఎస్ చెప్తాడు. ఇది హ్యూమన్ సైకాలజీ. ఎక్కువసేపు ఇప్పుడు ఈ మీటింగ్లో కూడా మీరు అందరూ నాతో ఏకీభవిస్తా అంటే లాస్ట్లో కూడా ఏకీభవించే పోతారు. నిజమేనా? ప్రాస్పెక్ట్ కూడా అంతే, ఆయన ఏకీభవించాలి. అంటే ఆయన మనతో ఒప్పుకోవాలి. లైక్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటే ఇప్పుడు మనం ఇంకా బెటర్గా లైఫ్ లీడ్ చేయొచ్చు అంటారు కదా, ఏమంటారు సార్? ఎస్. సో ఇప్పుడు ఉండే హౌస్ కాకుండా ప్రాబ్లీ 1 or 2 times మీరు హెల్ప్ చేస్తే, 3rd, 4th time ఆయన హీ విల్ కమ్ అవుట్. ఆయన చేత మాట్లాడి ఇబ్బందికరమైన పరిస్థితిలో పెట్టద్దు. స్టార్ట్ షోయింగ్ ద ప్లాన్ అండ్ షో దెమ్ ద బిగ్ పిక్చర్. 2 to 5 ప్లాన్ చెప్పండి, డైమండ్ పిక్చర్, బిజినెస్ ప్లాన్ యాజ్ పర్ ద ఆమ్వే మార్కెటింగ్ ప్లాన్ చెప్పండి. ఎక్స్ప్లెయిన్ దెమ్ ద బిజినెస్, బట్ డోంట్ టేక్ మోర్ దెన్ 20-25 minutes. అండ్ ఇక్కడ నేను రికమెండ్ చేసేది, మీరు అటెండ్ అయ్యే ఓపెన్ మీటింగ్స్, మీరు అటెండ్ అయ్యే పేస్ మీటింగ్స్లో ఆ ప్లాన్స్ని వింటూ దాన్ని మీరు కాపీ చేసేందుకు ప్రయత్నించండి. అండ్ పర్సన్ని బట్టి ప్లాన్స్ మారుతాయి. అర్థమైంది కదా? హౌస్ వైఫ్తో మీరు మాట్లాడేటప్పుడు మీకు బెంచ్ కార్ కొనాలని ఉందా? నిజం చెప్తున్నా, చాలా మంది వాళ్ళు నేర్చుకునింది కక్కేయాలి అవతలకు పోయేసి, అవతల వ్యక్తితో సంబంధం లేదు. యూజ్ యువర్ కామన్ సెన్స్. అగైన్ ఐఎమ్ టెలింగ్, ఇట్స్ 95% సైకాలజీ. అండ్ 20-25 minutes plan and 15-20 minutes demos. So overall 45 minutes maximum time that you should be spending with a prospect. As for business paranga తీసుకుంటే. అండ్ డెమోస్లో కూడా ప్రోడక్ట్స్ గురించి చెప్పేటప్పుడు డోంట్ గివ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్. భయంకరంగా ప్లాన్లో కానీ, చాలా మంది ప్లాన్లో అయితే ఇంకా బ్రిట్ వరల్డ్ వైడ్ మనకు ఒక ఆర్గనైజేషన్, బ్రిట్ వరల్డ్ వైడ్ అని మనకు ఒక సపోర్ట్ ఉంది, దీంట్లో బుక్స్ ఉంటాయి. బుక్స్ ఏమంటే దీన్ని పాజిటివ్ యాటిట్యూడ్ బుక్స్ అంటారు. ఇవి చదవడం వల్ల మన పొద్దున్నే చదివితే మనకు చాలా హ్యాపీగా, మైండ్ అంతా పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు మనకు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా ఎక్కువ? ఓకే. నెక్స్ట్ సిడీస్ ఉంటాయి. సిడీస్లో అది ఒక 15 నిమిషాలు చెప్తే లాస్ట్ ఒక మీటింగ్ అయినా ఒక ఆయన వచ్చి అడిగినాడు, సరే ఇప్పుడు మనం బుక్లన్నీ అమ్మాలని అనేసి. ఆయనకు ప్లాన్ అంతా అయిపోయినాక అది అర్థమైంది. నాకు ఎవరైనా వచ్చి నీ లైఫ్ మారిపోతుందని చెప్తే చిటికి అంటే వేలించేసింట. నా లైఫ్ నేను మార్చేది, నేను దుమ్ముగా బతుకుతాను. అప్పుడే ఏదో అందరు అట్నే అనుకుంటా అంటాం కదా, నువ్వు పోయేసి మనం అనుకుంటాం అనమాట. అంటే నువ్వు నమ్మేసినావు లైఫ్ మారిపోతుందని, పోయి నీ లైఫ్ మారిపోతుందంటే ఒరే ఏమరా నీకన్నా పిచ్చి పడింది అనుకుంటారు. కాబట్టి డోంట్ యూస్ ఆల్ దిస్ టెర్మినాలజీ. అండ్ కార్పొరేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పేటప్పుడు రిచ్ డివోర్స్ ఏ స్కూల్కి పోయినాడు, పీపుల్ గివ్ సో మచ్ ఆఫ్ డీటెయిల్స్, టూ మెనీ డీటెయిల్స్. దిస్ థాట్ అండ్ దీనికి ఈ సంవత్సరంలో అవార్డు వచ్చింది, అప్పుడు WHO వాళ్ళు ఏం చేసినారంటే అప్పుడు ఇది జరిగింది, అప్పుడు ఇది అదేదో సినిమాలో చెప్తా అంటే ఒకడు మనిషిలా నుంచి మెల్లగా కొంచెం ముసలాడు అయిపోయి, ఆ తర్వాత అస్థిపంజరం అయిపోయి, అయినా కూడా వీడు చెప్తానే ఉంటాడు సిద్ధి వీరభద్రరావు వివాహ భోజనంలోనూ దేనిలోనూ. ఆ టైప్లో అంటే నీకు తెలిసిందంతా వాడికి తెలియాలి. మీరు సీడీ వినింటారు, ఆ సీడీ మొత్తం తెలియాలి పొద్దున అంటే యూ డోంట్ అబ్జర్వ్ చేయండి అవతల వింటున్నాడా లేదా, తల ఆడుతాందా లేదా. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తల ఆడడం ఆగిపోయిందంటే మీరు లేయాల్సిన టైం రెడీగా దగ్గర పడింది అని. తల ఆడుతున్నంతసేపు అనమాట, అర్థమైందా? ఎక్కువసేపు ఎవరు అంతే కదా. పీపుల్ యూ స్పెండ్ 40-45 minutes మ్యాక్సిమం.
అండ్ డోంట్ గివ్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత ఫాలో అప్ అనేది నెక్స్ట్ స్టెప్కి పోకముందే మేక్ షూర్ వాళ్ళకి లాస్ట్లో గివ్ దెమ్ ద ఆప్షన్ దే కెన్ సైన్ దెన్ అండ్ దేర్. అక్కడనే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయగలగచ్చు, రైట్? షో దెమ్. సో ఈ బిజినెస్ స్టార్ట్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి సార్ అక్కడనే అడగండి. అక్కడనే ప్రోడక్ట్స్ మీరు చూపించారు, ప్లాన్ చెప్పారు, ఎట్లా ఫిక్స్ అయింది, ఇది ఇంట్రెస్ట్ ఉండే వ్యక్తితో కదా మీరు మాట్లాడుతున్నారు. సో అక్కడనే ఆస్క్ దెమ్ ద రైట్ క్వశ్చన్ లైక్, సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసేందుకు ఇట్ డజంట్ నీడ్ ఇన్వెస్ట్మెంట్ అండి, ఆల్ యూ నీడ్ ఈస్ సమ్ గవర్నమెంట్ వాట్ ఎవర్ అవన్నీ ఐడి అని చెప్పి, మీతో ఏది ఉంది, ఓటర్ ఐడి కార్డా ఇంకా ఆధార్ కార్డ్, వ్యాలిడ్ ఐడి ఉందా అనేసి, యా ఉందండి అంటే, సో మీరు ఏ దాన్ని ఇవ్వాలనుకుంటున్నారు మీ సైన్అప్కి, అర్థమవుతుంది? ఆస్కింగ్ దెమ్ ద రైట్ క్వశ్చన్. మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, రాంగ్ క్వశ్చన్. ఎందుకంటే మనిషికి డెసిషన్ తీసుకునే దగ్గరనే హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద వీకెస్ట్ క్రీచర్, టు బి ఫ్రాంక్. ఒక నిర్ణయం దగ్గర చాలా తటపటాయిస్తారు, నిజమేనా? యూ షుడ్ హెల్ప్ హిమ్. అన్ని విషయాలు హెల్ప్ చేసినట్టు ఇక్కడ కూడా ఆయనకు హెల్ప్ చేయాలి. ఆధార్ కార్డా ఓటర్ కార్డా అంటే ఆధార్ కార్డు అంటారు. ఓకే, ఇదిగో అప్లికేషను, ఏదో ఎక్కడ నీ ఆధార్ కార్డు, హెల్ప్ హిమ్. మనమేమో మోసమా చేస్తాము. నువ్వు ఇలా అడగలేదంటే నేను చేయాలన్నా వద్దా, చేయాలన్నా, ఇది జరుగుతుందా, అది ఆధారా ఓటరా, ఆధారు అయిపోయా. తర్వాత కంగ్రాచులేషన్స్ చెప్పండి, అప్పుడు అర్థమవుతుంది నేను సైన్ అప్ చేసుకున్నాను. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్ ఫర్ గెటింగ్ స్టార్టెడ్. తర్వాత లీవ్ ఎ సిడి ఆర్ సంథింగ్ విత్ హిమ్. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. బిల్ బ్రిట్ చెప్తాడు, పొరపాటున ఎవరన్నా ఒకరికి బిజినెస్ చూపించి, ప్లాన్ చూపించి, వాళ్ళకి సిడి కానీ వాళ్ళ చేతిలో బుక్ కానీ ఏదన్నా పెట్టకుండా ఖాళీ చేతులతో పంపిస్తా అంటే దే ఆర్ కమిటింగ్ ఏ క్రైమ్ ఇన్ దిస్ బిజినెస్. బిల్ బ్రిట్ స్టేట్మెంట్స్ చాలా స్ట్రైట్గా, చాలా దారుణంగా కూడా ఉంటాయి కొన్ని. దానిలో ఇది వన్ ఆఫ్ దోస్ స్టేట్మెంట్స్ దట్ పెనట్రేటెడ్ అవర్ మైండ్స్. క్రైమ్, కొంతమంది క్రిమినల్స్ ఉన్నారు ఈ బిజినెస్లో, నేరస్తులు. నేరము ఏంటంటే, నువ్వు ఎవరికైనా ప్లాన్ చూపించినాక ఎంతమంది చేస్తారంటే ఓపెన్ మీటింగ్కి తీసుకొని వచ్చి ఇంట్రడ్యూస్ చేసినాక, సార్ వీళ్ళకి ఏదైనా సీడీ ఇస్తున్నారంటే నేను మళ్ళీ ఇస్తానులే సీడీ. దట్స్ ఎ బిగ్ మిస్టేక్. అది చాలా పెద్ద తప్పది. నువ్వు ఒక బ్యూటిఫుల్ బిజినెస్ చూసినారు వాళ్ళు, ఏదన్నా ఒక మార్పు, ఏదన్నా ఒక విపరీతమైన చేంజ్ లైఫ్లో జరగాలంటే 90% ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నువ్వు అన్ఫార్చునేట్గా నువ్వు చేసిన ఒక తప్పు వల్ల ఆయనకు తెలియదు కదా సీడీ అనేది ఒకటి ఉంటుంది. నాకు ఎవరైనా ఒక సీడీ ఇస్తారని ఆయనకు తెలియదు కదా. చిన్న బేబీకి తెలియదు, ఇక్కడ పోయి వేలు పెడితే షాక్ కొడుతుంది, తెలియదు. యాజ్ ఎ పేరెంట్ యూ షుడ్ ప్రొటెక్ట్, రైట్? దట్స్ వై బిల్ బ్రిట్ ఎందుకు అక్కడ అంత పెద్ద భయంకరమైన స్టేట్మెంట్ అన్నాడు. ఈ బిజినెస్లో క్రిమినల్స్ ఉన్నారు, నేరస్తులు ఉన్నారు. ఎవరు ఆ నేరస్తులు అంటే, ప్లాన్లు చెప్పేసి సీడీ లేకుండా వచ్చేటోళ్ళు. మీటింగ్కి పిలుస్తారు, బట్ వాళ్ళ దగ్గర ఇచ్చేందుకు మెటీరియల్ ఏముండదు, ఖాళీ చేతులతో వీళ్ళు ఉంటారు, వాళ్ళు చేతులు దుప్పుకుంటూ వస్తారు. తర్వాత నేను వెళ్ళి మళ్ళీ మాట్లాడతాలే సార్. ఇంకొంతమంది ఇంకా దారుణం ఏమంటే, మళ్ళా కాదు, అక్కడనే మీటింగ్ బయటనే చెట్టు కింద వేసేసి మాట్లాడుతుంటారు వాళ్ళని. అది ఫాలో అప్ అనమాట. ఫాలో అప్ అంటే నువ్వు యాడికన్నా పో, నేను వస్తా అనేది ఫాలో అప్. ఈ మిస్టేక్ చేయొద్దండి. సిడీస్ని లేకుండా ఇఫ్ యు ఆర్ ఎ బిజినెస్ మ్యాన్ యూ షుడ్ బి క్యారింగ్ ఎ టూల్ బాక్స్. ఏ ప్రొఫెషనల్ తీసుకున్నా ఆయన ప్రొఫెషన్కి సంబంధించిన టూల్ బాక్స్ అనేది క్యారీ చేస్తారు. మరి ఇప్పుడు ఈ క్షణంలో, ఈ టైంలో మీ దగ్గర టూల్ బాక్స్ ఏమైనా ఉందా? ఇంపార్టెంట్. అది మీకు తెలియదు. మీ బస్సులో ఇప్పుడు రిటర్న్ పోయేటప్పుడు పక్క సీట్లో ఎవరు కూర్చుంటారు, యూ నెవర్ నో. ప్రాబ్లీ యు ఆర్ లిజనింగ్ టు ఎ సిడీ, సమ్వన్ మైట్ ఆస్క్ వాట్ కైండ్ ఆఫ్ సిడీ ఇస్ దిస్. దిస్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ అండి. మీరు సిడీస్ వినడము, ఇంకోటి రైట్ టూల్ ఇవ్వడం. మీరు వినడం ద్వారా మీరు ఇంకొకటికి రైట్ టూల్, ఎవరికి ఏ సీడీ ఇవ్వాలా ఇది తెలియాలా. మీ దగ్గర టూల్స్ ఉండడం ఎంత ఇంపార్టెంటో, ఎవరికి ఏ టూల్ ఇవ్వాలి. ఇప్పుడు నాది ఈ మధ్య ఒక సర్వెంట్ అని ఒక సీడీ రిలీజ్ అయింది. ఇట్స్ ఎ పవర్ఫుల్ సీడీ. బట్ అది ఎవరైనా కొత్త వ్యక్తికి ఇచ్చినారంటే మాత్రం ఆన్ ద స్పాట్ 99% ఆయన బిజినెస్లోకి రాడు. ఎందుకంటే దాంట్లో మనం పడే శ్రమ గురించి నేను మాట్లాడతాను. నిజమేనా? వామ్మో అమ్మా ఆయన ఏం దుమ్ముగా మాట్లాడినాడు సార్, ఈ బిజినెస్ మనం చేయలేమంటాడు. దిస్ మై బిజినెస్, యూ షుడ్ నో. బట్ అదే ఒక కోర్ ఐబీఓకి ఇస్తే రాటు జల్లిపోతారు. ఇన్స్పిరేషన్ అనేది అసలు థ్రెషోల్డ్స్, అంటే వాళ్ళకి లిమిట్స్ దాటేంత పవర్ఫుల్ సీడీ అది, ది సర్వెంట్ అనేది. బట్ అది ఒక ఐబీఓకి, సీరియస్ ఐబీఓకి ఇస్తే విల్ బికమ్ ఈవెన్ మోర్ సీరియస్, ఈ విల్ బికమ్ ఈవెన్ మోర్ కమిటెడ్. చాలా మంది ఏమంటే, మేము వెళ్ళి మాట్లాడినాం, మేము చెప్పాక చూసినాం. బాస్, నువ్వు చేయాల్సింది చాలా తక్కువ బిజినెస్లో, అర్థం చేసుకో. ఆర్గనైజ్డ్గా చేయ బిజినెస్ని,
సీడీ ఇవ్వు, అది మిగతా పని చేసి పెడుతుంది. ప్రమోట్ చేసి సీడీ, ఐ మీన్ ఒక హోమ్ మేకర్కి ఇచ్చేటప్పుడు హోమ్ మేకర్ మెయిన్గా వీడియోస్ మేము రికమెండ్ చేస్తాం. ప్రాస్పెక్ట్స్ కొత్త వాళ్ళకి ఇచ్చేటప్పుడు వీడియోస్ రికమెండ్ చేస్తాం. అండ్ ఎఫ్ఈడి వీడియోస్ ఉన్నాయి, పరిమళ ఎఫ్ఈడి వీడియో ఉంది, వరప్రొసెసర్ ఎఫ్ఈడి వీడియో ఉంది. ఇవన్నీ యూటిలైజ్ చేసుకోండి. వీడియోస్ని ఇస్తూ, సిడీస్ ఇస్తూ, చిన్న చిన్న బుక్స్ అమాగ్రామ్ ఇస్తూ బిల్డ్ చేయండి బిజినెస్ని. అర్థమైందా? మీరు ఇంకొకరిని పిలిచేటప్పుడు మీ దగ్గర ఇచ్చేకి మెటీరియల్ లేకపోతే దయచేసి మీరు ఈ బిజినెస్ గురించి మాట్లాడదు. ఇంకొక విధంగా కూడా దీన్ని చెప్పచ్చు, నేను చెప్పదలుచుకోలేదు. ఓకే, ఈ బిజినెస్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎవరైనా పిలిచి వాళ్ళ చేతిలో ఏదైనా సీడీ పెట్టలేని పరిస్థితిలో మీరు ఉంటే డోంట్ డూ దట్. ఇక్కడ ఇంకా చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఏమంటే పెన్ డ్రైవ్లు ఎక్కించుకొని ఆ పెన్ డ్రైవ్ని ఇవ్వడం, లేదా వాళ్ళ మొబైల్ ఫోన్లో సీడీ ఉంటుంది, నువ్వు విను, నో ప్రాబ్లం, నువ్వు ఏదైనా, బట్ పోయింది, ప్రొఫెషనలిజం పోయింది అక్కడ. అర్థమవుతుందా? నీ మొబైల్ ఫోన్లో ఉంటే సీడీ ఆయనకి నీ ఫోన్లో కూడా నేను ఎక్కిస్తాను, రాంగ్ థింగ్స్. ఎట్లా ఉంటుంది? ఒక సీడీ ఆయన చేతిలో పెట్టి చూడండి, సో అండ్ సో, దాని మీద ఒక ఫోటో కనబడుతుంది. సో సీడీ మీరు చూపించారంటే దాని మీద ఒక మనిషి కప్పులు ఉంటారు, ఆయన ప్రొఫైల్ ఉంటుంది, సో అండ్ సార్ మీరు చెప్పగలగచ్చు. తర్వాత ఇచ్చి నేను రేపు దీన్ని వచ్చి రిటర్న్ తీసుకుంటాను, చాలా వాల్యుబుల్ మెటీరియల్ అని చెప్పగలగచ్చు. నిజమేనా? అదే మొబైల్ ఫోన్లో మీరు లోడ్ చేసుకోండి అని వాళ్ళకి ఇస్తే, ఇవన్నీ టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు జరుగుతున్న చాలా తప్పులు ఇవన్నీ. ఓకే, డోంట్ డూ దిస్ మిస్టేక్. సో దిస్ ఈస్ హౌ యూ షో ద ప్లాన్. అండ్ ఫైనల్గా జరుగుతున్న మిస్టేక్ వచ్చి మెటీరియల్ టూల్స్, వాళ్ళకి రైట్ టూల్స్ ఇవ్వకపోవడం. అండ్ డోంట్ స్పెండ్ మోర్ దెన్ 1 hour ఇన్ ఏ ప్రాస్పెక్ట్స్ హోమ్. గంట కంటే ఎక్కువ టైం మీరు గడుపుతున్నారంటే, ఐ మీన్ యూ షుడ్ బి అవుట్. ఓకే, మ్యాక్సిమం టైం 1 hour. అండ్ ఆయన ఇంకా ఏమైనా తెలుసుకోవాలా సార్, ఇంకో ఇంట్రెస్ట్ కూడా చూపించచ్చు, మీకు సీడీ ఇచ్చి వచ్చేయండి, అది గుడ్ సైన్. అది ఆయన ఇంకా తెలుసుకోవాలనుకున్న టైంలో యూ షుడ్ కమ్ అవుట్, రైట్? సో గివ్ హిమ్ ద మెటీరియల్ అండ్ కమ్ అవుట్. అండ్ ప్లాన్స్లో 4 types ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి. అద్భుతంగా మీకు నెట్వర్క్ బిల్డ్ చేయాలంటే 1 2 3 4. ఫస్ట్ వచ్చి బ్యాడ్ ప్లాన్, నెక్స్ట్ వచ్చి ఇట్స్ జస్ట్ ఏ ప్లాన్, థర్డ్ వచ్చేసి అన్ ఇన్కన్సిస్టెంట్ వావ్ ప్లాన్, వావ్, అండ్ ఫోర్త్ ఈస్ ఏ కన్సిస్టెంట్ వావ్ ప్లాన్, వావ్. సో వాట్ ఆర్ దోస్? బ్యాడ్ ప్లాన్. బ్యాడ్ ప్లాన్ అంటే ఏ ప్లాన్ అయితే చూపించడం లేదో అదే బ్యాడ్ ప్లాన్, అంతే, అంతకుమించి ఏం లేదు. అర్థమైందా? అసలు మీరు ప్లానే చూపించడం లేదనుకోండి, దట్ ఈస్ ఎ బ్యాడ్ ప్లాన్. రెండు వచ్చి ఇట్స్ జస్ట్ ఏ ప్లాన్. ప్లాన్ అంటే మీరు వెళ్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, మీరు అనుకుంటున్నారు, ఓకే, అవతల వ్యక్తిని బట్టి కాకుండా మీరు ఇంకా నేర్చుకోలేదు, బట్ పడతాలు వేస్తే చెప్పండి ప్లాన్స్, నో ప్రాబ్లం. బట్ అల్టిమేట్గా ఇంకొకటి ఏమంటే వావ్ ప్లాన్ ఉంటుంది. వావ్ అంటే ఏమంటే మీరు ప్లాన్ చెప్తే అవతల వ్యక్తి ఎంత అద్భుతంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నేను చెప్పిన నిజాలు కదా అనే ఫీల్ ఆయనలో రప్పిగలిగే విధంగా మీరు ప్లాన్ చెప్పినారనుకోండి, దట్స్ కాల్డ్ ఏ వావ్ ప్లాన్. బట్ ఆ వావ్ ప్లాన్ చాలా ఇన్కన్సిస్టెంట్గా చెప్పేవాళ్ళు చాలా మంది. అంటే ఇప్పుడు January 26 చెప్తే నెక్స్ట్ ప్లాన్ August 15 చెప్తారు. ఈ మధ్యలో మాయమైపోయింటారు అనమాట. వాళ్ళు చెప్పగలరు, బట్ దే డోంట్ షో ఇట్ కన్సిస్టెంట్లీ. బట్ సమ్ పీపుల్ షో. ఇప్పుడు నాలాంటి వ్యక్తులు నాకు బాగా గుర్తు. ఇప్పుడు మాట్లాడే మాటలు కానీ, మేము చెప్పే ప్లాన్లు కానీ, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ పిచ్చగా చెప్పినాము. ప్లాన్ చెప్తే అదొక ఒక వార్ అంతే. ఆ 40 నిమిషాలు నన్ను ఏడన్న బోర్డు మీద నిలబెట్టినారంటే అది ఒక యుద్ధ భూమిలో ఉన్నట్టు అనమాట. 40 minutes అంటే ఎవరి మీద గెలవాలని కాదు. నేను సిడీస్లో కూడా చెప్పినాను కదా, అవతల వ్యక్తిని నేను హెల్ప్ చేయాలి. ఆ 40 minutesలో ఐ షుడ్ హెల్ప్ మేక్ దెమ్ రియలైజ్. ఏదన్నా నీకు ఒక హోప్ ఒక లైఫ్లో ఉంటే బాస్ ఇదే బాస్ అనేది నీకు వస్తున్న అవకాశం, అవునా, దాన్ని బ్యూటిఫుల్గా నువ్వు ప్రజెంట్ చేయగలగాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ వావ్ ప్లాన్. అండ్ అది నువ్వు కంటిన్యూస్గా ఎంతమంది బిల్ బ్రిట్ చెప్పేది ఎన్ని ప్లాన్స్ వారంలో? మినిమం 5 plans, నెలలో 20 plans. If you are showing 20 wow plans consistently, you go diamond. No doubts in that. In coming 2 to 5 years. But wow plan అంటే awesome plan. It's an awesome plan. అంటే ఏమంటే పెన్ను పేపర్ మీద మీరు ఏం చెప్తున్నారు అనేది కాదు. ఇక్కడ నేను చెప్పలేనిది మీకు నేర్పిలేని అంశం ఏముందంటే మీ బాడీ లాంగ్వేజ్ అండ్ మీ కన్విక్షన్. మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒక స్వామీజీ ఉంటారు. ఒక చిన్న నది ఉంటుంది. నదికి ఈ పక్క ఆయన ఆశ్రమం ఉంటుంది, ఆ పక్క ఒక ముసలామె పాల వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. ఆమె రెగ్యులర్గా ఈయనకు పాలు సప్లై చేస్తూ ఉంటుంది. ఈయనేదో ఆ రామాయణాలు అవి ఇవి చెప్పుకుంటా, ఆయనకు చాలా మంది శిష్యులు వీళ్ళు ఉంటారు. ఒకసారి ఈమె రాదు పాలు పోసేందుకు, ఎందుకంటే వరద వస్తుంది, ఆ నది ఉధృతంగా ప్రవహిస్తా అంటే ఈమె రాలేకపోతుంది. 2 రోజులు 3 రోజుల తర్వాత మళ్ళీ అంత సబ్సైడ్ అయినాక ఈమె వస్తుంది. వచ్చినప్పుడు స్వామి అడుగుతాడు, ఎందుకు మా రాలేదంటే, స్వామి తెలుసు కదా వరద వచ్చింది,
నీళ్ళు ఎక్కువ నిన్నాయి, నేను రాలేకపోయినానంటే, ఏందమ్మా నా రామాయణం నుంచి నువ్వు నేర్చుకుంది ఇదే? ఎన్నిసార్లు వినింటావు నా రామాయణము? రాముడు వానరులతో పోయి సముద్రంలో రామనామ జపం చేసుకుంటూ రాళ్ళేస్తే అవి తేలినాయి కదా, అట్లా నువ్వు జపం చేసుకుంటూ రాలేవా అంటాడు. స్వామి తప్పైపోయింది స్వామి, మీరు చెప్పింది నాకు ఐడియానే రాలేదు, ఈసారి అట్నే చేస్తా అంటుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ నదీ ప్రవాహం భయంకరంగా ఉంటుంది. ఈసారి ఆమె పాలు తీసుకొని వచ్చేస్తుంది. స్వామి అడుగుతాడు, ఎట్టొచ్చినావు నువ్వు అంటే, మీరే చెప్పినారు కదా రామనామ జపం అని, అదే చేసుకుంటూ వచ్చినాను, చాలా థ్యాంక్స్ స్వామి, వ్యాపారం కూడా బాగా డెవలప్ అవుతుంది. ఎట్టొచ్చి అంటే నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేసినట్టే, మీరే చెప్పినారు కదా స్వామి, నడుచుకుంటూ వచ్చేసినారు, రాముని తెలుసుకుంటూ వచ్చేసినా అని. ఇది పోయి చూద్దామంటాడు. పోతేనే మేము రామ 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 అనుకుంటా నదిని దాటుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఈయనకు షాక్ అవుతుంది. సరే ఈయన ట్రై చేద్దామని 2 అడుగులు వేస్తాడు. రామ రామ అనేది చూసేది, రామ రామ అనేది దబక్కన పడతాడు, పడి లేచి లాస్ట్కి ఒడ్డుకొచ్చి కూర్చుంటాడు. మ్యాటర్ ఏమంటే, అర్థమైతే మీకు, ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని ఆయన బిలీవ్ చేయడంలే, ఆయన కన్విక్షన్ లేదు. ఆమెకు టీచ్ చేసేందుకు సూపర్, బట్ ఆమె బ్లైండ్గా షీ హ్యాడ్ ద కన్విక్షన్ ఇన్ ద మాస్టర్. అర్థమైందా? సో ఇట్స్ నాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద మాస్టర్, ఇట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద కన్విక్షన్ ఆఫ్ ద డిసైపుల్ టువర్డ్స్ ద మాస్టర్. మీకు అర్థమైందా? ఈమె ఏదైతే నమ్మిందో ఇట్ షోస్ ఆఫ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, నువ్వు ప్లాన్ చూపిస్తున్నప్పుడు పెన్ను పేపరు కంటెంట్ ఓకే, బట్ నీ కళ్ళల్లో కన్విక్షన్ ఉందా? దీన్ని నేను మీకు నేర్పిలేను, దేవుడు దిగొచ్చినా మీకు నేర్పిలేడు, అదే దురదృష్టం. నీకు నేను అద్భుతమైన ప్లాన్ నేర్పించగలను, పెన్ను పేపర్ కూర్చొని నువ్వు నేను కూర్చున్నామంటే నీకు ప్లాన్ నేను ఎట్టంటే పెద్ద అందుకే మీరు మీటింగ్లకు పోయినామంటే ఇవి కాదు కదా. అల్టిమేట్గా నీ కంట్లో నీ కన్విక్షన్ ఏంటి, నీ హార్ట్, నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఎదుటోళ్ళు పీపుల్ గమనించేదే దాన్ని. అసలు నువ్వు చెప్తున్న విషయాన్ని నువ్వు నమ్ముతున్నావా? 2 to 5 yearsలో దిస్ ఎ బిగ్ పిక్చర్, దిస్ ఇస్ కాల్డ్ డైమండ్, నువ్వు నమ్ముతున్నావా? నీ ప్లాన్లో ఆ కన్విక్షన్ ఉందా? దట్ ప్లాన్ ఇస్ కాల్డ్ ఎ వావ్ ప్లాన్. మీకు అర్థమైందా? దట్ ప్లాన్ విల్ క్రియేట్ ఫైర్ అరౌండ్ యూ. నువ్వు చుట్టుపక్కల ఒక రగిలి చొదిలేస్తావు నువ్వు అన్డౌటెడ్లీ. ఎందుకంటే ప్లాన్ కాదు అక్కడ చేస్తాండేది నువ్వు. అందుకే ప్రతిసారి మేము చెప్పేది, ఆమ్వే బిజినెస్లో మ్యాజిక్ మొత్తము ప్లాన్, ఎవ్రీథింగ్, ప్రోడక్ట్స్ ఓకే, బట్ అల్టిమేట్స్ ద కీ ఈస్ ద పర్సన్ హూ ఈస్ షోయింగ్ ద ప్లాన్. ఆ చెప్తున్న వ్యక్తి, నీ బాడీ లాంగ్వేజ్, ద కన్విక్షన్ ఇన్ యువర్ ఐస్, దీస్ థింగ్స్ మ్యాటర్, రైట్? సో దీస్ థింగ్స్, సమ్ థింగ్స్ కెనాట్ బి టాట్ అండి, కొన్ని నేర్పివ్వలేము మేము. సో మీరు కన్విక్షన్ ఎట్లా, నేను నేర్పిలేను ఇది దేనికి. అందుకే అందరికి మీటింగ్ ఒకే విధంగా చేస్తాం, అందరూ ఒకే విధంగా వింటారు, బట్ వాళ్ళ పెరిగిన వాతావరణం బట్టి కావచ్చు, లేదంటే వాళ్ళ బిలీఫ్ లెవెల్స్ని బట్టి కావచ్చు, కొంతమంది దే టేక్ డెసిషన్స్ జస్ట్ లైక్ దట్. ఇప్పుడు మళ్ళీ దీన్ని నమ్మేందుకు ఇంకా 6 నెలలు టైం తీసుకొని కూడా తీసుకోవచ్చు, బట్ సమ్ పీపుల్ హ్యావ్ ఆల్రెడీ బిలీవ్డ్ దట్. ఇందాక మీరు ప్లాటినమ్స్ అందరినీ చూశారు. చెప్తున్నా కదా, కొత్త వాళ్ళే సరసర జారిపోయేకి చాలా ఛాన్సెస్, ఎందుకంటే వాళ్ళ కన్విక్షన్ లేదు, వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళ మీద లేదు, బిజినెస్ మీద లేదు, ఏదో ఒక పని ఇస్తే చేసుకుంటా ఉండడం, అదే వాళ్ళకి తెలుసు. తప్పుగా అనుకోదండి. యూ బిల్డ్ దిస్ బిజినెస్ వెరాస్ యూ డూ యువర్ జాబ్. నీ ఉద్యోగాన్ని యూ డూ ఇట్. అంటే ఎవడో ఒక పని ఏదన్నా ఇస్తే యూ డూ ఇట్, నువ్వు చేస్తావు. ఎందుకంటే నీకు ఇవ్వబడిన ఒక కార్యాన్ని నువ్వు చేస్తావు, దాంట్లో నువ్వు నిష్ణాతుడు. బట్ ఈ బిజినెస్ని యూ డోంట్ డూ ద బిజినెస్, యూ బిల్డ్ ఇట్. నిర్మించాల దీన్ని ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్కి, ఆ లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి. యు ఆర్ ఎ బిల్డర్, యు ఆర్ కైండ్ ఆఫ్ ఓనర్. దానికి చాలా కన్విక్షన్ కావాలండి. ఒక ఇచ్చిన పనిని చేసేందుకు నీకు కన్విక్షన్ అవసరం లేదు. ఏం పని చేయమంటారు సార్, అవునా, ఇవి పోయి ఆడ మోసుకొని పోయి పెట్టాలని ఒక పని వారిలాగా ఏదో పోయి చేయొచ్చు. బట్ ఒక బిజినెస్ ఎంపైర్ని నిర్మించాలంటే మాత్రం మీకు కన్విక్షన్ కావాలి. ఈ కన్విక్షన్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ వరకే ఉంటుంది. కొంతమంది ప్లాటినం లెవెల్ వరకు బిల్డ్ చేసి అంటే వామా నెక్స్ట్ ఉండదు, తెలిసిపోతుంది. ఒక డైమండ్కి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. మీకు డైమండ్ బాడీ లాంగ్వేజ్ ఉంటే నువ్వు 9% ఉన్న ఈరోజు 3 ఏళ్లలో నువ్వు డైమండ్ అయి తీరుతావు. హౌ డిడ్ ఐ గో డైమండ్ ఇన్ 4 years? బికాస్ నా బాడీ లాంగ్వేజ్లో, నా కన్విక్షన్లో డైమండ్షిప్ అనేది ముందే ఉండింది. మీకు అర్థమైందా? ఏ లీడర్నన్నా చూడండి మీరు, ఈ బిజినెస్ సక్సెస్ఫుల్ అవుతున్న వాళ్ళని, వాళ్ళు చెప్పేది ఒకటే మాట, మేము ఈ రోజు ఇట్లా మాట్లాడడం లేదు, సంతకం పెట్టిన రోజు నుంచి మేము ఇట్లే మాట్లాడుతున్నామని. చాలా మంది మాకు డబ్బు వచ్చినాక ఏదైనా మారుతుందేమో, చాలా పొరపాటు అది. మీకు
దీనికి సంబంధించి అన్ఫార్చునేట్లీ నేను ఎక్కువ నేర్పించడానికి, మీకు చెప్పడానికి, మీలో మార్పు తేయడానికి నేను ఏమీ చేయలేను. మీ కన్విక్షన్ అంతే అది. వాట్ యు హావ్ సీన్ ఇన్ ద బిజినెస్, వాట్ యు హావ్ సీన్ ఇన్ అస్, అండ్ ఫస్ట్ థింగ్, ఆర్ యూ లుకింగ్ టువర్డ్స్ దోస్ బిగ్ థింగ్స్ ఆర్ నాట్? ఆ డైమండ్, ఎమరల్ ఇటువంటివి మీ మైండ్లోకి ఉంటున్నాయా లేదా? ఓకే, అవి ఉండే పని అయితేనే మీ ప్లాన్. నేను చెప్పాల్సిన అవసరం లే, 5 ప్లాన్లు చూపించాలి వారానికి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సీడీలు మీరు పోయి క్యారీ చేయాలా, మళ్ళీ మళ్ళీ చెప్పించుకోరు, ఒకసారే చెప్పించుకుంటారు. ఓరే నాయన, నేను నేరస్తుని సీడీ ఇకపోతే నేను ఎవరిని తీసుకురాకూడదు మీటింగ్కి, ఎందుకంటే నా దగ్గర సీడీలే లేవు అనే విషయం మీకు అర్థమైపోవాలా, ఈ పాటికి అర్థమైపోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్పించుకోరు. హ్యావ్ దట్ కన్విక్షన్, రైట్? అండ్ దిస్ ఇస్ అబౌట్ ద థర్డ్ బేసిక్. అండ్ ఫైనల్ బేసిక్ ఈజ్ ఫాలో అప్. ఇందాకే చెప్పాను, ఫాలో అప్ అనేది ఆల్రెడీ ప్లాన్లో భాగంగానే చేస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఫాలో అప్ అనేది, ఫాలో అప్కి మళ్ళీ వెళ్ళి 2 రోజులు వాళ్ళకి టైం ఇచ్చి 2 days లోపల చాలా పొరపాటు అది. మీరు యాక్చువల్గా ఫాలో అప్ అనేది ఏమంటే, ప్లాన్ అయిన వెంటనే వాళ్ళ క్వశ్చన్స్ ఉంటే క్లారిఫై చేసి ఆన్ ద స్పాట్ కొత్తగా సైన్ అయిన నీబోస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా కొత్త వాళ్ళతోనే సమానం. మీకు ఎవరైనా బిజినెస్ జాయిన్ అయితేనే, ఈయన నాకు కొత్తగా బిజినెస్లో జాయిన్ అయినారు, ఎక్సలెంట్, కంగ్రాచులేషన్స్. బట్ ఆయన కొత్తగా జాయిన్ అయినంత మాత్రాన ఆయన బిజినెస్ ఓనర్ కాలేదు, ఇంకా కొత్త వ్యక్తి ఆయన, అవునా? మనం చాలా మంది ఆ కొత్త వ్యక్తిని సంతకం పెట్టేసిన వెంటనే బిజినెస్ ఓనర్ లాగా ట్రీట్ చేసి పనులు చెప్పడం మొదలు పెడతాం. నువ్వు రేపు మీటింగ్ 2 తీసుకురా, మీరు వచ్చే నెల ఎంత ప్రోడక్ట్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు, ఏం ఆర్డరు, ఏం ప్లేస్ చేయాలా, ట్రైనింగ్ ఏంటి, ఆయనకు మనం చేసిన వర్క్ ఏంటి, మీకు అర్థమైందా? అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 90 days ఫర్ హిమ్ టు గెట్ ఎడ్యుకేటెడ్. మినిమం ఎడ్యుకేషన్ వచ్చేందుకు 90 రోజులు పడుతుంది. మేము చెప్పేది అట్లీస్ట్ 90 daysలో దే షుడ్ హ్యావ్ లిసన్ టు 30 CDs. మినిమం 30 CDలు విననిదే ఈ బిజినెస్లో ఇంకా ఆయన మొదలు పెట్టలేదు. టెర్మినాలజీ రాదు, ఎవరితో ఎట్లా మాట్లాడాలా, పదాలు ఉంటాయి కదా కొన్ని, అంతవరకు వాళ్ళు మాట్లాడే పదాలు. అదే సార్, నేను ముగ్గురిని కట్టించే ప్రయత్నించినాను, 2 పట్టుకునే ప్రయత్నించినాను, వాళ్ళు పారిపోయినారు, ఏ మాటలు వస్తుంటాయి వాళ్ళకి. కొన్ని పదాలను సీడీలు వినే కొద్దీ పదాలు వస్తాయి. స్పాన్సర్ చేయడం, నేను 3 ప్లాన్ చూపించాను, 4 ఇన్వైట్ చేశాను, మంచి మంచి పదాలు, అర్థమైందా? 3 అపాయింట్మెంట్ ఇచ్చారు, 2 అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. టెర్మినాలజీ ఆఫ్ ఎ బిజినెస్ మ్యాన్, నేను 2 మాట్లాడే ట్రై చేసినాను, ఇట్లాంటి పదాలన్నీ పోతాయి. రైట్ టెర్మినాలజీ వస్తుంది. ఓకే, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? కేవలం ఒక్క మీటింగ్లో రాలేదు. సీడీలు వినడం ద్వారా ఆ స్పీకర్ ఒకటి మాట్లాడింటారు, ఈ స్పీకర్ ఒకటి మాట్లాడింటారు. సో వాళ్ళ నుంచి టెర్మినాలజీ మెల్లగా క్యాచ్ అవుతుంది, రైట్? సో ఫ్లో సీడీస్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్. అండ్ ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఎస్పెషల్గా ఆల్రెడీ బిజినెస్లో 1-2 yearsగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ ఆర్గనైజేషన్లో సైన్ అప్ అయిన వ్యక్తి ఎవరైనా సరే ఫస్ట్ 90 daysలో CDs 30 అన్న వినేంత మెటీరియల్, టూల్స్ మీ దగ్గర ఉండాలి. మీ దగ్గర ఒక ప్రాబబ్లీ మేము ఎట్లా రికమెండ్ చేస్తామంటే, యూ షుడ్ హ్యావ్ సమ్ టూల్ కౌంటర్ ఇన్ యువర్ హౌస్. మీ ఓన్ సెల్ఫ్ కని కొన్ని, మీ లైబ్రరీకి కొన్ని ఎట్లా పెట్టుకోవాలంటే, కొన్ని మీరు ఇస్తారు కొంతమందికి, తిరిగి రావు, అట్లా పోగొట్టుకునేందుకు కూడా కొన్ని CDs రెడీగా ఉండాలి మీ దగ్గర. దట్ ఈస్ హౌ, ఎంత బ్యూటిఫుల్గా ఒక లీడర్ చెప్తారంటే, ఒక డైమండ్ బిజినెస్లో ఆ ఆర్గనైజేషన్లో 2 lakhs బిజినెస్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే 20,000 టూల్ ఫ్లో ఉండాలి, 10%. ఇది రూల్ లా గుర్తుపెట్టుకోండి. 20,000 రూపాయలు ఆ ఆర్గనైజేషన్లో టూల్స్ ఫ్లో అవుతా అంటే 2 లక్షల టర్న్ ఓవర్ను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మంత్లీ చెప్తున్నాను. ఒక్కసారిగా 20,000 ఇచ్చి వాళ్ళకి 20,000 రూపాయలు టూల్స్ అంటే నువ్వు కొనిమ్మని చెప్పడంలే, అది టర్న్ ఓవర్ అంతే. ఎవరిది వాళ్ళు కూడా ఒకసారి వచ్చి మీటింగ్కి తీసుకోవచ్చు, బట్ అల్టిమేట్గా నీకు ఒక లెక్క ఉండాలా. యామ్వే పరంగా సార్ ఈ లెగ్లో ఈ నెల 2,000 PV పోతుంది, మీకు క్లారిటీ ఉంది కదా. అదేవిధంగా నేను ఆ లెగ్లో ఎంత టూల్స్ పోతున్నాయంటే కూడా మీకు లెక్క తెలిసి ఉండాలా. దట్ షోస్ దట్ యు ఆర్ డూయింగ్ బేసిక్స్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే. అండ్ ఫాలో అప్, ఫైనల్గా ఫాలో అప్, కొంతమంది దే మైట్ ఆస్క్ ఫర్ టైం. ఇప్పుడు మీరు ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ ఏదన్నా, సార్ మాకు కొంచెం టైం కావాలి, గివ్ దెమ్ టైం. ఓకే అండి, నేను రేపు వచ్చి మిమ్మల్ని కలుస్తాను, ఈ లోపల CD వినండి అనేసి గివ్ దెమ్ ఏ మెటీరియల్, గివ్ దెమ్ ప్రోడక్ట్ బ్రోషూర్ అండ్ కమ్ బ్యాక్. నెక్స్ట్ డే మేక్ షూర్ యూ గో అండ్ కలెక్ట్ ద మెటీరియల్. ఒక అపాయింట్మెంట్ అప్పుడే ఫిక్స్ చేసుకోండి, ఆన్ ద స్పాట్ ఫిక్స్ చేసుకోండి. అండ్ అందరి కోసం మనం పోవడం లేదు, నిజమేనా? సూపర్ వావ్ ప్లాన్ చెప్పినా కూడా అందరూ రావాలని రూల్ లేదు కదా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, అందరూ వచ్చేస్తారు మనం చెప్తే. నో, నాట్ ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ద బిజినెస్. సమ్ పీపుల్ మైట్ నీడ్ ఎ లిటిల్ టైమ్. గివ్ దెమ్ టైమ్ అండ్ డూ ద ఫాలో అప్. ఫాలో అప్ అయినాక దే గెట్ ఇన్ టు ద బిజినెస్, దెన్ ఫాలో త్రూ, following them through, like giving them more material, more CDs. అక్కడ వాళ్ళ పర్ల్స్ మీకు ఇస్తారు వాళ్ళు.
అక్కడ కూర్చొని లిస్ట్ బిల్డ్ చేపిస్తారు. వాళ్ళు ఉన్నా లేకపోయినా బిజినెస్లో వాళ్ళ పర్ల్స్ మీకు ఇస్తారు. మీకు అర్థమైందా? సో దిస్ ఈజ్ ఈ బేసిక్స్ని ఎవరైతే రిపీటెడ్గా చేస్తారో ఈ 4 బేసిక్స్ని, ఓకే, అంటే ఇప్పుడు యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ద బిజినెస్ హియర్, యు ఆర్ హియర్. సో ఎవరైతే ఈ 4 బేసిక్స్ని నేను చెప్పిన విధంగా కన్సిస్టెంట్గా చేస్తే, మీరే చెప్పండి, ఇప్పుడు మీరే చేయడం మొదలు పెడితే 9% అయ్యేందుకు ఎంత టైం పడుతుంది? ఒక కొత్త వ్యక్తి దగ్గర మీరు చేయడం మొదలు పెట్టినారనుకోండి, 4 బేసిక్స్ని ఆయన దగ్గర కూర్చొని లిస్ట్ రాపిచ్చినారు, ఆయనకుండే వ్యక్తులోంచి ఫిల్టర్ చేసినారు పీపుల్, వాళ్ళ దగ్గర వెళ్ళి నీట్గా నేను చెప్పిన విధానంలో సెంటు మినిమం సెంటు నోట్లో కొంచెం వేసుకొని, ఏంటది స్వీట్ షాట్, సాక్స్ కాదు, సాక్స్ కింద అమ్మో ఏదో పరిమళ మేడం లాస్ట్లో ఏదో నోట్లో సాక్స్ అన్నారు అనేది, అది ఏదన్నా మంత్రం అనుకోబోతారు. ఓకే, మంచి ఇట్లాంటివన్నీ ఫాలో అవుతూ, లైక్ ఎ బిజినెస్ మ్యాన్, ఫిక్స్ అపాయింట్మెంట్, గో బ్యూట్, షో ద ప్లాన్, గివ్ దెమ్ ఎ రైట్ సిడి, గివ్ దెమ్ ద లీడర్ సిడి, గివ్ దెమ్ విస్మరించిన ప్రతి వరం, వాట్ ఎవర్ ఇది ఒక వరం విస్మరించదు సిడి. ఇట్ విల్ బ్లో పీపుల్స్ మైండ్స్. వావ్ మ్యాన్, దట్స్ ఇట్. మీ దగ్గర టూల్స్ పెట్టుకొని ఇచ్చి సైన్ అప్ చేసి ఆయన తరపున కూడా అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసుకుంటే ఆయన కూడా నేర్చుకుంటున్నారు మీ దగ్గర. ఓహో, ఎవరైనా సైన్ చేస్తే నేను కూడా లిస్ట్ డ్రాప్ ఇవ్వాలి అని మీరు నేర్పిస్తున్నారు. నిజమేనా? ఎవరైనా సైన్ చేస్తే నేను కూడా సిడి, ఆయనతో బిగినింగ్లో సిడి ఇచ్చే సిడి ఉండదు, మీ సిడీని అప్పు తీసుకుంటాడు, నష్టమే లే. అదే అట్లా అడిగేవాడు వస్తే ఎవరైనా సార్ సిడి ఇవ్వండి అని ఎవరన్నా మమ్మల్ని అడిగితే మాకు ఆనందంతో హగ్ చేసుకుంటాం. అదే కావాల్సింది. అర్థమైందా? సమ్మన్ రెడీ టు గెట్ నాలెడ్జ్, రైట్? సో అట్లా ఎవరైనా అడిగితే ఇవ్వండి, మీ దగ్గర మెటీరియల్ ఉండాలి. అట్లా మీరు ఈ 4 బేసిక్స్ని మనం బిల్డ్ చేసినామంటే రిపీటెడ్గా ఎంత టైం పడుతుంది ఒక మనిషికి 9% పోయేందుకు? 9% అంటే 1000 PV. మహేంద్ర నువ్వు చెప్పు. రైట్గా యూ సైన్డ్ అప్ ఎ పర్సన్, ఈ రోజే జాయిన్ అయినాడు బిజినెస్లో, ఈ రోజు నుంచి మనం 4 బేసిక్స్ బిల్డ్ చేయడం మొదలు పెట్టాం, ఆయన దగ్గరనే చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, డెలిగేట్ చేయడం లేదు. ఒక 2 ప్లాన్లు చెప్పినాక నువ్వు పోయి చెప్పు, ఇది అతి పెద్ద తప్పు. యూ హ్యావ్ టు గో అండ్ డూ ఇట్. మీరే వెళ్ళి బేసిక్స్ చేస్తున్నారు ఆయన తరపున. ఓకే, ఎంత టైం పడుతుంది? 2 to 3 months ప్రాక్టికల్ పీరియడ్ ఎవరికైనా సరే. నిజమేనా? సమ్ పీపుల్ మైట్ గో ఈవెన్ ఇన్ 1 month, సమ్ పీపుల్ 2, 3. అక్కడ వెళ్ళి బేసిక్స్ బిల్డ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏమంటే చూడండి, ఇప్పుడు ఆ వ్యక్తి 9% అయ్యేందుకు, అంటే ఒక న్యూ జాయిన్ నీబో 9% అయ్యేందుకు ఒక 3 months టైం పట్టింది. అదేవిధంగా ఇఫ్ యూ హ్యాడ్ డన్, ఐ మీన్ ఇఫ్ యూ కెన్ డూ దిస్ బేసిక్స్ విత్ 3 నీబోస్, యూ విల్ బి రఫ్లీ 15% ఇన్ మ్యాటర్ ఆఫ్ 3 to 4 months టైం, రైట్? గుడ్ న్యూస్ ఏమంటే మీరు రైట్గా బిల్డ్ చేసినారు కాబట్టి, ఎవరి దగ్గర అయితే 4 బేసిక్స్ రైట్గా చేస్తారో 6 layers లోపల, అంటే మీరు 1 2 3 4 5 6 డెప్త్ పోయేంత లోపల యూ విల్ ఐడెంటిఫై 1 person who will start doing the basics on his own. తన సొంతంగా బిల్డ్ చేయడం తను మొదలు పెడతాడు బేసిక్స్ని. అట్ట అవ్వబట్టే కదా మాకు అంత బిజినెస్లు గ్రో అవ్వకుండా వచ్చినాయి. కొన్నేళ్ల ముందు ఎమరల్డ్ ఉన్నా, తర్వాత డైమండ్ అయినాం, తర్వాత ఫౌండర్స్ అయినాం, తర్వాత ఈడీసీ అయినాను, కొంతమంది 9లు 12లు ఇట్లా ప్లాటినంలు. ఎందుకు అవుతున్నారు? ఒక డూప్లికేషన్ ఏదో జరుగుతుంది. అర్థమైందా? అల్టిమేట్గా దాన్ని ఆర్గనైజేషన్ అంటారు. మనం మొదలుపెట్టిన ఆబ్జెక్టివ్ ఇది. మనం ఎందుకు 4 బేసిక్స్ చేస్తున్నామంటే, నువ్వు చేస్తున్న పనిని, సక్రమైన పద్ధతిని ఎవరో ఒకరు కాపీ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఈయన కూడా మీ ప్రమేయం లేకుండా ఆయనకు సంతకం పెట్టిన వ్యక్తితో వెళ్ళి కూర్చొని లిస్ట్ రాపిస్తున్నాడు. ఆయన కూడా వెళ్ళి అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసుకుని నీట్గా డెమోస్ చేసి సిడీస్ ఇస్తున్నాడు. ఆయన మెల్లగా సిడీస్ మీద ఇన్వెస్ట్ చేయడం కూడా మొదలు పెట్టినాడు. ఇంట్లో కొన్ని టూల్స్ కొనుక్కోవడం మొదలు పెట్టినాడు. అర్థమైందా? ఆ తర్వాత ఆయన చేయాల్సిన పనిని, ఆయన ఆల్రెడీ చేస్తున్న పనిని ఆయన కోసం మీరు వెళ్ళి ఆయన తరపున ఏమైనా చేయాల్సిందా? మీరు చేయాల్సిందంతా జస్ట్ వెళ్ళి కలిసి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, మీ అప్లైన్ మీరు, అండ్ అట్ ద సేమ్ టైం ఆయన డెప్త్ లేదని ఉంటే మీరు వెళ్తారు, మీట్స్ చేస్తారు, పేస్ మీటింగ్స్ అవన్నీ చేస్తాం. బట్ అల్టిమేట్గా హీ హాస్ టేకెన్ చార్జ్. ఆయనకు అర్థమైపోయింది ఇది నా బిజినెస్, నేను బిల్డ్ చేయాలని. అటువంటి వ్యక్తులు మీ టీమ్స్లో ఐడెంటిఫై అయిపోతారు, పెద్ద విషయం కాదు. అండ్ దట్ గై గోస్ 9% ఇక్కడ నుంచి డెప్త్లో ఎక్కడనో, అండ్ దిస్ విల్ బి 12 or 15%. మ్యాక్సిమం మీరు ఈ మ్యాథమెటిక్స్ని మీరు పెన్ను పేపరు ప్లస్ మీ కామన్ సెన్స్, మీ ఇంగిత జ్ఞానం ఉంటే మ్యాక్సిమం 1 to 2 yearsలో you will be a platinum. Worst case lo, with just these 4 steps in the right way, if you can do, you will generate this kind of organization.
అండ్ దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద గుడ్ న్యూస్. ద బెస్ట్ పాసిబుల్ న్యూస్ ఈస్ ఇదే మీ డైమండ్ షిప్కి ఫౌండేషన్. అది కదా మనం బిగినింగ్లో మాట్లాడుకునేది. 6 legsలో మీకు రైట్ థింగ్స్ని డూప్లికేట్ చేసే వాళ్ళు ఉంటే దట్ ఈస్ డైమండ్. ఇంకా ఇన్కమ్స్ గురించి అంతా నేను చెప్పాల్సిన పని లేదు. ఓకే, అండ్ దిస్ ఈస్ హౌ యూ ఫార్మ్ అన్ ఆర్గనైజేషన్ అండి, విత్ ద హెల్ప్ ఆఫ్ 4 basics, విత్ ద హెల్ప్ ఆఫ్ రైట్ డూప్లికేషన్. మీ టీంలో ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, కళ్ళు మూసుకుంటే మీకు కనబడాలన్నమాట. హూ ఇస్ ద వన్ హూ ఇస్ డూయింగ్ ఆల్ దిస్? అలా వచ్చినారంటే మనమే కనబడతాం, ఒరే నా దగ్గరే జరగడం లేదు కదా అని. ఇప్పుడు జరుగుతున్న సమస్యని మీకు నేను అర్థం పెట్టి చూపిస్తాను. ఎక్కడ తప్పు జరుగుతోంది? ఫస్ట్ సర్కిల్లో జరుగుతోంది, అది మీ సర్కిల్. అట్లనే డూప్లికేషన్ జరుగుతుంది, తప్పులు తడుకలు. అందుకే చాలా మంది పడతాలేస్తా 2000లు 2500లు మళ్ళీ 1500లు మళ్ళీ 3000లు జారేబండ ఆటలు ఎక్కువ అయిపోయినాయి, రైట్? అండ్ ఇంకొకటి ఏమంటే యూస్ యువర్ వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్, అల్టిమేట్గా ఇట్స్ యువర్ కామన్ సెన్స్. అండ్ వన్స్ యూ సైన్ సమ్ పీపుల్, యూ షుడ్ హ్యావ్ ద కామన్ సెన్స్ టు ఐడెంటిఫై హూ ఇస్ ద రైట్ సర్కిల్. అంటే దేర్ ఆర్ నో బ్యాడ్ పీపుల్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి సార్, ఆయనతో మాట్లాడడం వేస్ట్ సార్ ఆయన అని అనడం, వీ షుడ్ నాట్ కామెంట్ లైక్ దట్. దేర్ ఆర్ నో బ్యాడ్ పీపుల్. వాళ్ళ లైఫ్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ఈగోస్ని వాళ్ళ ప్రొఫెషన్స్ని మనం రెస్పెక్ట్ చేయాలి. బట్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ నాట్ రెడీ అండ్ దే ఆర్ పీపుల్ హూ ఆర్ రెడీ. 2 categories పీపుల్. మనం వీళ్ళిద్దరిలో ఎవరితో ఒకరితో డీల్ చేస్తాం. మనం పీపుల్ హూ ఆర్ రెడీని ఐడెంటిఫై చేసేకే ఒక ప్రాసెస్ ప్రకారం పోయినాం. బట్ ఈ ప్రాసెస్లో పీపుల్ హూ ఆర్ నాట్ రెడీ కూడా సైన్ అప్ అవుతారు. మీ వలన ఇంప్రెస్ అయిపోయి మీ యొక్క అప్రోచ్తో వావ్ అనిపించి నాట్ రెడీ ఇన్ దేర్ లైఫ్ ఫర్ ఏ బిజినెస్ కూడా లోపలికి వస్తారు. గుర్తుపెట్టుకోండి ఇది. వాళ్ళు అట్లాంటి వాళ్ళు సైన్ అప్ అయినాక ఏదో 1-2 మీటింగ్స్కి వచ్చినాక వాళ్ళు దే స్టాప్ అటెండింగ్ ద మీటింగ్స్ ప్రాబబ్లీ. ఏదన్నా ఎప్పుడు మీరు పిలిచినా లేదు సార్ నేను బిజీగా ఉన్నాను, బిజినెస్ అయితే నేను వదలను, నేను నిదానంగా చేస్తాను ఇట్లా అనుకుంటాను అనుకోండి. మీరు అప్లైన్గా సార్ ఏందో సరేనా అన్నీ తెలుసు, 3-4 CDలు విన్నాడు, 3-4 సెమినార్లకు వచ్చినాడు, ఎంత చెప్పినా ఎందుకు ఈయనకు అర్థం కావడం లేదని నువ్వు ఆలోచిస్తా అంటే నీకు అర్థం కాలేదని. అర్థమైందా? ఇది అర్థమైందా? ఎందుకు ఆయనకు అర్థం కాలేదని మీరు ఆలోచిస్తా అంటే మీకు అర్థం కాలేదు మ్యాటర్ అని. ఎందుకంటే ఈయన రెడీగా లేడు. నీ డ్యూటీ ఏంటి ఇక్కడ? ఈయన దగ్గర నువ్వు బేసిక్స్ చేసినప్పుడు పర్ల్స్ ఆయన ఇచ్చింటాడు కదా, కొంచెం లిస్ట్ ఇచ్చింటాడు కదా, ఆ లిస్టుతో డ్రిల్ చేసుకుంటా వెళ్ళిపోవాలా. డ్రిల్లింగ్ మెషిన్ తెలుసా? ఒక పాయింట్ దగ్గర నువ్వు స్టక్ అయిపోయినావు అనుకో, ఈయనకు చెప్తానా ఇండం లేదు, ఈయనను మార్చే ప్రక్రియ అనేసి ఒక కొత్త సీడీ నీ ద్వారా నేను తీసుకుంటాను, మనిషిని మార్చే ప్రక్రియ అనేది. అట్లాంటి సీడీ రిలీజ్ అయితే ఆయన దగ్గర వేసి బయట కూర్చోవచ్చు అనమాట సీడీ. అంతే అయిపోయినాక నేను మారిపోయినాను అంటే రా పోదాం ప్లాన్ కానీ. అట్లాంటి సీడీ ఇంతవరకు రిలీజ్ కాలేదు, ఎవరు మార్చలేరు. ఈయన రెడీగా ఉంటే ఆయనతో వెళ్తాము, లేదంటే ఆయనని బైపాస్ చేసి వెళ్ళిపోతాం. నిజమేనా? ఇప్పుడు సుదర్శన్ సారు ఆయన ఫౌండర్స్ ఎమరల్డ్ ఇన్ ద బిజినెస్, ఆయన టీంలో 20+ ప్లాటినమ్స్ ఉన్నారు. ఆయన నాకు 17+ డెప్త్లో వస్తారు. ఆయన పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరు ఇంకొకరిని పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోయినారు నాకు. మీకు అర్థమైందా? పీపుల్ వర్ నాట్ రెడీ. ఒకసారి ఉన్నారు, ఒక యోగా మాస్టర్ వచ్చినారు, ఎక్సలెంట్ పర్సన్, హ్యూమన్ బీయింగ్, అద్భుతమైన వ్యక్తి. ఆయన ఎవరికి ఏమి చెప్పినా వాళ్ళు వింటున్నారు. ఆ వినే వ్యక్తిలో చాలా మంది సంతకాలు పెట్టేసినారు. మీకు అర్థమైందా? ఎందుకంటే ఆయన మీద గౌరవము. దాంట్లో ఎవరు నావాడు కాదు మాకు అర్థం కాదు. బట్ ఈ ప్రాసెస్లో ఇంకొకరు అట్లా డెప్త్లోకి వచ్చే పైన ఆయన గేట్ ఓపెన్ చేయడం, ఆయన వెళ్ళిపోవడం, ఇంకొకరికి పరిచయం చేయడం, వాళ్ళు వెళ్ళిపోవడం, అట్లా డెప్త్లో ఎక్కడనో వచ్చారు ఒక ఫౌండర్స్ ఎమరల్డ్. ఇప్పుడు 20 ప్లాటినమ్స్ ఉన్నాయి. నేను అదే ఎందుకు సార్ మీరు ఆశ్రమాలనే వేసుకుంటున్నారు, సెమినార్కి రావచ్చు కదా అంటే నా చేత శవాసనం వేయించాడు. నీకు అసలు తెలుసా మ్యాటర్? నువ్వు కూడా కూర్చో, శవాసనం వేయి, రిలాక్స్డ్గా ఉంటుంది, డబ్బులు దేనికి, లాస్ట్గా ఆసనం ఇదే అందరికీ, ముందు నుంచే ప్రాక్టీస్ చేయని. ఆయన తప్పేం లేదు, అది ఆయన స్పెషలిస్ట్. నాకు ఆయన ఎగ్జైటెడ్గా ఉన్నప్పుడే ఆయన లిస్ట్లోంచి ఇంకొకరికి పోయినాం అటనేసి వీళ్ళు బ్యాడ్ పీపులా? వీళ్ళకి ఇప్పటికీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే వాళ్ళు నాకు వేరే వాళ్ళని నా బిజినెస్లో నాకు 20 ప్లాటినంలు ఇచ్చే ఒక రత్నాన్ని నాకు ప్రజెంట్ చేసిపోయారు. నిజమేనా?
సో వీళ్ళందరితో కూడా టచ్లో ఉంటాం, హాయ్ హలోస్ అట్లా ఉండబట్టే సుదర్శన్ ఎమరల్డ్ అయిపోయిన తర్వాత పైన మళ్ళీ ఇద్దరు ప్లాటినమ్స్ బ్రేక్ అయినారు. ఎందుకు? వాళ్ళతో టచ్లో ఉన్నాను, కంటిన్యూస్ టచ్లో ఉన్నాను. చందు అని ఒక అబ్బాయి, చందు డౌన్లైన్ వినయ్ ఒక అబ్బాయి, యంగ్స్టర్, వీళ్ళందరికీ ఎక్కడో డెప్త్లో వస్తారండి సుదర్శన్. ఒక ఆర్గనైజేషన్ గురించి మీకు చెప్తున్నా నేను, హౌ టు డీల్. వీళ్ళలో రెడీగా ఉన్న వాళ్ళతో వెళ్ళిపోయినాము, నాట్ రెడీ పీపుల్ కొంతమందితో టచ్లో ఉన్నాము. వాళ్ళలో నిజంగా జెన్యున్గా కొంతమంది స్టక్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో హాయ్ హలోస్ అండ్ బిజినెస్ సెమినార్స్ అంతా. పీపుల్ టేక్ దేర్ ఓన్ టైం, బట్ వాళ్ళ కోసం మీరు వెయిట్ చేయదు, అది నేను చెప్పేది. ఓకే, యూస్ దట్. ఎవరు రెడీగా ఉన్నారు, ఎట్లా ఉంటారు వాళ్ళు, సీడీ ఇచ్చినాక దే కాల్ యూ, సార్ మనం ఈ సీడీ విన్నాను, అద్భుతంగా ఉంది, చాలా ఫెంటాస్టిక్గా ఉంది, నెక్స్ట్ సెమినార్. వాళ్ళ నుంచి మీకు కన్స్ట్రక్టివ్ టాక్ స్పీచ్ ప్యాటర్న్ ఉంటుంది, కన్స్ట్రక్టివ్ స్పీచ్ ప్యాటర్న్. నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు, మీరు మా ఊరు ఎప్పుడు వస్తారు, నెక్స్ట్ మనం ఎప్పుడు పెట్టుకుందాం మీటింగ్, ఈ మంత్ నాకు గోల్ ఏంటి, ఈ మంత్ మనం ఎలా వర్క్ చేస్తాం, ఇటువంటి మాటలు ఉంటాయి. నాట్ రెడీ పీపుల్తో ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు, మీకు అర్థమవుతుంది. అదే సార్ యాక్చువల్గా ఈ మంత్ కొంచెం మా ఇంట్లో 3-4 పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఒక ఇంట్లో 3-4 పెళ్ళిళ్ళు 3-4 పెళ్ళిళ్ళు అంటే బంధువులు అంతా కలుపుకొని, ఈ మంత్ కొంచెం వదిలేయండి సార్, నెక్స్ట్ మంత్ నుంచి మనం షూర్గా నెక్స్ట్ మంత్ చాలా అది మ్యాటర్ అది ఇది. ఇప్పుడు అట్టనేసి మీరు ఓహో ఈయన నెక్స్ట్ మంత్ రెడీ అని అనుకుంటే నేను ఏం చేయలేను. ఆ స్పీచ్ ప్యాటర్న్ని బట్టే మీకు అర్థమైపోయా, నాట్ రెడీ అంతే. అది హీ టేక్స్ హిస్ టైం, బట్ హాయ్ హలో తర్వాత అడగండి, ఏం సార్ పెళ్ళి, ఖచ్చితంగా మిమ్మల్ని పెళ్ళి ఉంటే పిలిచింటాడు, అవునా, పిలిచినాడు కదా అని సరసరసారి వెళ్ళిపోవద్దు, అది చెప్పేది. బీ బిజీ విత్ యర్ ఓన్ బిజినెస్ అండ్ లెట్ హిమ్ లెట్ పీపుల్ నో దట్ యుర్ బిజీ బిల్డింగ్ ద బిజినెస్ ఫర్ ఫ్యూ ఇయర్స్. ఈ టెంపరీ థింగ్స్, నీ 4 బేసిక్స్ సక్రమంగా చేసే వ్యక్తి నేను నిజం చెప్తున్నా, పెళ్ళిళ్ళకి పోయే టైం మీకు దొరకదు. మీరు 4 బేసిక్స్ని కుమ్మి చేస్తా అంటే మీకు పెళ్ళిళ్ళకి పోయే టైము అక్కడ ఇక్కడ కొంచెం టైం మీరు ఖచ్చితంగా బయటకు తీయాల్సి వస్తుంది. 2 నుంచి 5 ఏళ్ళ టైం మీరు కేటాయించాల్సి వస్తుంది. ఇట్లాంటి సెమినార్ ఎంతమంది బయట ఊరు నుంచి ట్రావెల్ చేసి వచ్చారు ఈ మీటింగ్కి? చూడండి, ఓరే లోకల్గా ఎవరు వచ్చినారు? ఎక్సలెంట్, యూ డిజర్వ్ a big hand, every one of you, whoever have traveled. So this is how you do these basics, friends, and this is the only way to build the organization right way. ఇప్పుడు నేను చెప్పింది మాత్రమే రైట్ వే. ఇది కాకుండా 1% డీవియేషన్ ఉన్నా యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్. అండ్ అన్ఫార్చునేట్లీ రాంగ్ చేసేటప్పుడు అది రాంగ్ అని మనకు తెలియదు, చాలా దూరం వెళ్ళిపోయినాక తప్పు దారిలో ఉన్నామని తెలుస్తుంది. నిజమేనా? ఇనీషియల్గా ఈ 2 దారులు ఇట్లా డివైడ్ అవుతున్నప్పుడు ఇక్కడనే కదా ఉన్నాం అనుకుంటాం, బట్ చాలా దూరం వెళ్ళిపోయినాక నువ్వు వెనక్కి కూడా రాలేవు. అటువంటివి ఎంతోమంది మేము చూసినాం, రైట్? సో ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు చెప్తున్న దాంట్లో నుంచి చాలా తప్పులు చేస్తున్నాము, డీవియేషన్స్ ఉన్నాయి అని అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, చేతిన వాళ్ళందరూ డీవియేషన్లో ఉన్నారు, ఎత్తని వాళ్ళు అసలు చేయడం లేదు. సో 2 కేటగిరీస్, దాంట్లో నాకు 1% కూడా డౌట్ లేదు. సో ఇక్కడ కూడా 2 కేటగిరీలు ఉన్నారు, మేమేమీ చేయడం లేదు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మాకు తెలియడం లేదు అని ఒక కేటగిరీ. రెండోది, నువ్వు చెప్తాది నిజమే, జారే పడినా అవి జారి ఎనక జారడం నా సాయనంగా ఇదేదో కొత్తగా చెప్పినావు నువ్వు, జారే బండ స్కేటింగ్ స్కేటర్స్ ఈ క్లబ్లోనే ఉన్నాం మేము, కాబట్టి ఇప్పుడు కొత్తగా ఒక విషయం నేర్పించినాము అనేసి. సో బిల్డ్ యువర్ బిజినెసెస్ ఇన్ ద రైట్ వే అండ్ బిల్డ్ వెరీ బిగ్ ఆర్గనైజేషన్స్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విష్ యూ ఎ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఇందులో చెప్పబడిన టెక్నిక్లు, విధానాలు కొందరికి పనిచేసినా అవి మీకు పనిచేస్తాయని ఎవరూ హామీ ఇవ్వలేరు. అయినా ఇక్కడ సమర్పించబడిన ఐడియాలు మీకు ఒక దృఢమైన, లాభదాయకమైన వ్యాపారాన్ని పెంపొందించడంలో తోడ్పడతాయని మేము ఆశిస్తున్నాం. ఈ ఉత్పాదన ఆమ్వే కార్పొరేషన్కి సంబంధం లేకుండా తీసుకురాబడింది. ఈ ప్రోడక్ట్ కొనుగోలు ఐచ్ఛికం మరియు బిజినెస్ సపోర్ట్ మెటీరియల్స్ కై మీ కొనుగోలు ఒప్పందంలో వివరించబడిన రీఫండ్ పాలసీకి లోబడి ఉంటుంది. భవిష్యత్తులో బిజినెస్ టూల్స్ కొనుగోలు ఎప్పుడైనా విరమించబడవచ్చు.